మన ప్రభువును రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు నామములో అందరికీ నా శుభవందనాలు. நம்முடைய ராஜாவும் இயேசு கிறிஸ்துவின் நாமத்திலே அவருடைய மகிமை உண்டாகட்டுமாக. మనమందరం మరొకసారి ఈ విధంగా ఈ దేవుని సన్నిధిలో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు ఇచ్చిన ఒక భాగ్యానికి దేవుని మహిమ కలుగును గాక. நம்ம எல்லாரும் ஒரு விசை கூட சேர்ந்து மீண்டும் ஒரு விசையாய் தேவனை ஆராதிக்கிறதுக்கு தேவன் நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். మంచిది, మనము చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. நம்ம சிறிய ஜெபத்தை ஏறெடுத்து அதுக்கப்புறம் செய்திக்கு நேராக போகலாம். మహాగణుడా, పరిశుద్ధుడా, సజీవుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నైనా మేమందరం కూడా చిన్న పక్షిరాజు పిల్లలుగా ఓ తల్లి పక్షిరాజు పెట్టే ఆహారం కోసం ఇక్కడికి వచ్చినాం ప్రభువా. ఈ చివరి దినాల్లో ప్రభువా, మీరు పక్షిరాజు వలె నైనా ఆ శ్రేష్టమైన తాజా ఆహారాన్ని మా కోసం తీసుకొచ్చిన మా గొప్ప దేవుడు. ఇప్పుడు ఆహారం, ఈ ఎత్తబడి విశ్వాసాలు ఇచ్చే ఆహారం మాకు వచ్చింది ప్రభువా. ఈ రోజునని వధువు ఆ ఆహారం చుట్టూ సమకూర్చబడుతోంది. ఏ దినము అది నైనా హాలిడే అయినా ప్రభువా, ఆ దినాన ప్రభా మేమందరం నీ యొక్క వాక్యం చెంత చేరి ఉంటాం ప్రభువా. ఈ దినాన ప్రభా మేము ఆ విధంగా చేరడానికి కృపను దయచేసిన దేవానికి స్తోత్రం. ప్రభువా, ఇక్కడ మేమందరం బలహీనలం నాయనా. అయ్యా, మా బలహీనతలను మేము పక్కన పెట్టి ప్రభువా, అయ్యా మా బలహీనతలని మీ రక్తగణత పెడుతుండగా మీరే రంగం మీద దిగివచ్చి మీరే నీ వాక్యాన్ని తర్జుమా చేయండి ప్రభువా. అయ్యా, నీవు నీరు మమ్మల్ని దర్శించే దేవుడు ప్రభువా. ఈ చివరి దినాల్లో మాకు కావలసిన వర్తమానాన్ని తీసుకొచ్చిన దేవానికి స్తోత్రం. ఓ బలిష్ఠుడైన దూతగా దిగివచ్చు ప్రభువా, మా వాక్యపు శరీరాలను మా పక్కన ఉంచి ప్రభువా. ఈ రోజు బోధిస్తుంది వాక్యపు శరీరమే, వింటున్నది కూడా వాక్యపు శరీరమే. అలాంటి గొప్ప కాలంలో మమ్మల్ని ఉంచినందుకే నీకు స్తోత్రం ప్రభువా. ఈ దినాన మేము నీ వాక్యపు శరీరం నుంచి మేము విందుము గాక. అయ్యా, నన్ను నిన్ను పక్కకి పెట్టుకుంటున్నాను ప్రభువా. అయ్యా, వరము అంటేనే తనను తను పక్కకి పెట్టుకున్నట్టు ప్రభువా. అయ్యా, మమ్మల్ని మేము పక్కకి పెట్టుకుంటున్నాం ప్రభువా. మీరే రంగం మీద దిగిరండి ప్రభువా. మీకు రాజ స్వాగతాన్ని పలుకుతున్నాం ప్రభువా. మీరే ఇక్కడున్న ప్రతి ఒక్కరిని స్వాధీనపరుచుకుని మీరు మాతో మాట్లాడండి. నాన్న పాస్టర్ విజయ్ సాల్మన్ గారిని ప్రభువా నన్ను మీరు దీవించండి ప్రభువా. ఎందుకు పనికిరాని నన్ను ప్రభువా, వారు నన్ను ఈ దినాన వారి యొక్క పొలంలో ప్రభువా, అయ్యా వారి యొక్క సంఘంలో వాక్యాన్ని బోధించడానికి వారు మాకు అవకాశం ఇచ్చారు ప్రభువా. వారిని దీవించండి ప్రభువానికి స్తోత్రం. అయ్యా, మీరే వారి సంఘాన్ని వర్ధిల్లింపజేయండి. ఎత్తబడి విశ్వాసంలోనికి ఉన్న ప్రతి విశ్వాసం కూడా ఎత్తబడి విశ్వాసం కూర్చును గాక. దయచేసి మీ మేలు నింపి ఈ దినాన నన్ను వాడుకుని ప్రభువా. అయ్యా, మీ నన్ను మేము తెచ్చుకోమని ఇక్కడ కనబడకుండా పనిచేస్తున్న ప్రతి విధమైన అంధకార, దురాత్మ, దయ్యపు శక్తులు, చీకటి శక్తులు, క్రీస్తు విరోధి ఆత్మలను ఇప్పుడే నాశన దినం కోసం పాతాళంలో వాటిని బంధిస్తున్నాడు. నీ ప్రసన్నత ఇక్కడ కదిలాడును గాక. నీకు అగ్ని స్తంభం ఇక్కడ కదిలాడును గాక. నీ మేఘ స్తంభం ఇక్కడ కదిలాడును గాక. ఓ నీ వాక్యం ఇక్కడ తెరవబడును గాక. ఓ ప్రభువా, మేము నమ్ముతున్నాం ప్రభువా. ఆ 7 దూతలు ఇక్కడ ఉన్నారు ప్రభువా. ఓ నేను క్రొత్త నిబంధన పరిశుద్ధులు ఇక్కడ ఉన్నారు ప్రభువా. వారందరం మా కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువా. మేము లేకుండా వారు సంపూర్ణులు కాదు ప్రభువా. ఈ దినాన్ని నీ సన్నిధిలో చేరండిగా మీరు రంగం మీద దిగొచ్చి మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, చిన్న వాక్యాన్ని మనం చదువుకుని మనం దేవుని వాక్యానికి వెళ్దాం. நல்லது, நம்ம சிறிய வேத வாக்கியத்தை வாசித்து செய்திக்கு நேராக கடந்து போகலாம். ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం, வெளிப்படுத்தின விசேஷம் 10ஆம் அதிகாரம் 1వ వచనం నుంచి 7వ వచనం వరకు 1ஆம் வசனத்திலிருந்து 7வது வசனம் வரைக்கும் வாசிக்கலாம். మనకందరికి బాగా పరిచయమైన వాక్యం, நம்ம எல்லாருக்கும் நல்லா பழக்கப்பட்ட வேத வசனங்களா இருக்குது. ఓకే బ్రదర్ విల్ రీడ్. ఓకే, எஸ். வெளிப்படுத்தின விசேஷம் 10ஆம் அதிகாரம் வசனம் 1லிருந்து 7 வரை. பின்பு பலமுள்ள வேறொரு தூதன் வானத்திலிருந்து இறங்கி வர கண்டேன். மேகம் அவனை சூழ்ந்திருந்தது, அவனுடைய சிரசின் மேல் வானவில் இருந்தது. அவனுடைய முகம் சூரியனை போலவும் அவனுடைய கால்கள் அக்கினி ஸ்தம்பங்களைப் போலவும் இருந்தது. திறக்கப்பட்ட சிறு புஸ்தகம் அவன் கையில் இருந்தது. தனது வலது பாதத்தை சமுத்திரத்தின் மேலும் தன் இடது பாதத்தை பூமியின் மேலும் வைத்து சிங்கம் கெர்ஜிக்கிறது போல மகா சத்தமாய் ஆர்ப்பரித்தான். அவன் ஆர்ப்பரித்த போது 7 இடிகளும் சத்தமிட்டு முழங்கின. அவ்வேழு இடிகளும் தங்கள் சத்தங்களை முழங்கின போது நான் எழுத வேண்டும் என்று இருந்தேன். அப்பொழுது 7 இடி முழக்கங்கள் சொன்னவைகளை நீ எழுதாமல் முத்திரை போடு என்று வானத்திலிருந்து ஒரு சத்தம் உண்டாக கேட்டேன். சமுத்திரத்தின் மேலும் பூமியின் மேலும் நிற்கிறதாக நான் கண்ட தூதன் தன் கையை வானத்துக்கு நேராக உயர்த்தி, இனி காலம் செல்லாது, ஆனாலும்
தேவன் தம்முடைய ஊழியக்காரராகிய தீர்க்கதரிசிகளுக்கு சுவிசேஷமா அறிவித்தபடி 7ஆம் தூதனுடைய சத்தத்தின் நாட்களிலே அவன் எக்காலம் ஊதப் போகிற போது. ఆమేన్. అలాగే మరొక వాక్యం చదువుకుందాం. లేవీకాండం 16వ అధ్యాయం. அப்படியே இன்னொரு வேத வாக்கியத்தை வாசிக்கலாம். லேவியராகமம் 16ஆம் அதிகாரம் 1-2 వచనాలు చదువుకుందాం. 1-2 வசனங்களை கூட வாசிக்கலாம். லேவியராகமம் 16ஆம் அதிகாரம் வசனங்கள் 1-2. ஆரோனின் 2 குமாரர் கர்த்தருடைய சந்நிதியிலே சேர்ந்து மரித்த போன பின்பு கர்த்தர் மோசேயை நோக்கி, கிருபாசனத்தின் மேல் ஒரு மேகத்திலே நான் காணப்படுவேன். ஆதலால் உன் சகோதரனாகிய ஆரோன் சாகாதபடிக்கு பரிசுத்த ஸ்தலத்திலே திரைக்கு உட்புறத்தில் இருக்கிற பெட்டியில் உள்ள கிருபாசன மூடிக்கு முன்பாக சகல வேளையிலும் வர வேண்டாம் என்று அவனுக்கு சொல். ఆమేన్. యేసయ్య చదవబడిన వాక్యాన్ని విరిచి పంచిపెట్టి మాకు అందరికి అర్థమవుతుంది మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. అందరం దయచేసి కూర్చుందాం. எல்லாரும் அப்படியே உட்காரலாம். మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు అందరూ కూడా మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. நம்முடைய தேவனும் ராஜாவுமாகிய இயேசு கிறிஸ்துவின் நாமத்திலே உங்கள் யாவருக்கும் நான் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். చాలా సంతోషం మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి రావడం, மிகவும் సంఘంలో వాక్యాన్ని బోధించడం చాలా సంతోషంగా ఉంది. மிகவும் சந்தோஷம். இந்த ஏரியா இந்த பகுதிக்கு நான் வருகிறதுல, உங்களை பார்க்கறதுல மிகவும் சந்தோஷம். ప్రత్యేకంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ విజయ సాల్మన్ గారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు. விசேஷமாய் என்னை அன்பாய் வரவழைத்த பிரதர் சாலமன் அவர்களுக்கும் அவருடைய குடும்பத்தாருக்கும் அவருடைய நாமத்துக்கு அவருடைய காரியங்களுக்கும் நான் வாழ்த்துதலை தெரிவித்துக் கொள்கிறேன். మొట్టమొదటిసారి తెలుగులో ఇలా ట్రాన్స్లేషన్ చేస్తూ మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం నాకు. முதல் முறையாக இது மாதிரி தெலுங்குல இருந்து வேற ஒரு டிரான்ஸ்லேஷன் பண்றது இப்படிதான் எனக்கு முதல் டைம். ఇంతవరకు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. இது வரைக்கும் இதுக்கு முன்னாடி நான் இப்படி பேசுனது கிடையாது. మధ్యలో ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయినా కొంచెం క్షమించండి. நடுவுல ஏதாவது உங்களுக்கு இடர்பாடு இருந்துச்சுன்னா தயவு கூறு. చాలా సంతోషం, மிகவும் சந்தோஷம். గత ఉదయకాల సమయంలో చక్కగా నన్ను ప్రేమతో ఆహ్వానించి నన్ను చక్కగా రిసీవ్ చేసుకున్న పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. இந்த கால வேளையில எங்களை அன்பாய் எங்களை வரவழைத்து எங்களை ஆதரித்த சகோதரனுக்கு நான் அவருக்கு நான் மகிமை வரவேற்பை நான் தெரிவித்துக் கொள்கிறேன். థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది, చాలా సంతోషం, ரொம்ப சந்தோஷம். మనం ఉన్న కాలం చాలా ప్రత్యేకమైన కాలం. நாம் இருக்கிற காலம் மிகவும் விசேஷமான காலமா இருக்கிறது. ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు మనకి ఒక తేడా ఉంది. இந்த உலகத்தில் இருக்கிற கிறிஸ்தவர்களுக்கும் நமக்கும் ஒரு வேறுபாடு இருக்கிறது. వాళ్ళని మనల్ని వేరు చేసే ఒకే ఒక వర్తమానం ఏంటంటే అదే మేఘం. நம்மையும் அவர்களையும் வேறுபடுத்தக்கூடிய ஒரு காரியம் இருக்குமானால் அதுதான் மேகமா இருக்கிறது. ఆ వర్తమానమే ప్రపంచాన్ని మనల్ని వేరు చేసింది. அந்த செய்தி தான் உலகத்தையும் நம்மளையும் வேறுபடுத்தி காட்டுகிறதா இருக்குது. ఎందుకంటే ప్రతి కాలంలో కూడా దేవుడు ఎప్పుడూ కూడా ఆయన ఏ కార్యం అయితే ఆ కాలంలో చేస్తాడో ఆ కాలంలో ఉన్నవారు ఎన్నడూ కూడా ఆ కార్యాన్ని గుర్తించరు. ஏன்னா ஒவ்வொரு காலத்திலையும் தேவன் ஒரு காரியத்தை செய்யறார். ஆனா அந்த காலத்துல இருக்கிறவங்க அந்த காரியத்தை கண்டுகொள்றது கிடையாது. అది ప్రతి కాలంలో జరుగుతూ వస్తా ఉన్నది. ஒவ்வொரு காலத்திலயும் அது நடக்கிறது. కానీ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ஆனா தேவன் நேற்றும் இன்றும் என்றும் மாறாதவராய் இருக்கிறார். ఆయన ఆది నుంచి సూర్యుని క్రింద క్రొత్తది ఏం చేయట్లేదు. ఆయన தேவன் ஆதியிலிருந்து சூரியனுக்கு கீழே எதுவுமே புதுசா செய்யறது கிடையாது. జరిగినదే మరలా జరిగిస్తా ఉన్నాడు. செய்வது நடக்கிறதே மீண்டும் தேவன் நடப்பிக்கிறார். మనం గమనిస్తే ముగ్గురు మారరు. நாம கவனிச்சோம்னு சொன்னா 3 நபர்கள் மாற மாட்டாங்க. దేవుడు మారడు. தேவன் மாற மாட்டார். ఎందుకని దేవుడు తన ఏదైతే వాక్యం ఇస్తాడో వాక్యముతో నిలబడతాడు. தேவன் எந்த வார்த்தையை கொடுக்கிறாரோ அந்த வார்த்தையிலே நிலை நிற்கிறவராய் இருக்கிறார். ఆయన వాక్యమును నెరవేర్చే దేవుడు. ఆయన அவர் వార్తயை நிறைவேற்றுகிற தேவன். அவர் రెండవది సాతానుడు. రెండవది సాతాన్. వాడు కూడా మారడు. அவனும் மாற மாட்டான். ఎందుకంటే వాడి పని ఏంటంటే அவனுடைய வேலை என்னன்னு சொன்னா ఏదైతే దేవుడు వాక్యాన్ని ఇస్తాడో దాన్ని తారుమారు చేయడం వాడి పని. என்ன தேவனுடைய வார்த்தை கொடுக்கிறாரோ அதை தாறுமாறு செய்யறதா அவனோட வேலையா இருக்கு. ఆది కాలం నుంచి మొదలు పెట్టాడు. ఆదిயிலிருந்து அவன் அதை தொடங்கினா ఆదాము హవ్వలను మోసం చేయడంతో మొదలుపెట్టి ఇప్పుడు వాక్యమంతా తెరిచినా సరే వాక్యమంతా మూసేశాడు వాడు. ஆதாம் ஏவாள் காலத்துல தொடங்கி இது வரைக்கும் எல்லா வார்த்தைகளை மாத்தி டோட்டல் வார்த்தையுடைய உண்மையான అర్థத்தை மாத்திட்டான். ఎందుకంటే ఆది కాండంలో ఆదాము హవ్వలకు ఒక్క ఆజ్ఞ మాత్రమే ఇవ్వబడింది.
ஏன்னா ஆதியாகமத்துல ஆதாம் ஏவாளுக்கு ஒரே ஒரு கட்டளை தான் கொடுக்கப்பட்டுச்சு. కానీ ఆ ఒక్క ఆజ్ఞను వాడు మార్పిచ్చేసాడు. அந்த ஒரே கட்டளையும் அவன் மாத்திட்டான். ఇప్పుడు వాక్యమంతా 7వ ముద్ర విప్పబడటం వల్ల వాక్యమంతా తెరవబడింది. இப்போ 7 முத்திரைகள் திறக்கப்பட்டதுனால வார்த்தை எல்லாம் திறக்கப்பட்டுச்சு. ఇప్పుడు ఆ వాక్యం అంతటికి మరలా ముసుకేసాడు వాడు. திரும்ப அந்த வார்த்தைகள் எல்லாவற்றுக்கும் அவன் திரை போட்டுட்டான். అయితే దేవుడు మన కళ్ళు తెరిచాడు ఆయన. ஆனா தேவன் நம்மளுடைய கண்களை திறந்திருக்கிறார். ఎందుకంటే మనమున్న కాలమే ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అనేది ఓపెన్ అయిన కాలం ఇది. ஏன்னா நம்ம இருக்கிற காலம் தான் அந்த புக் ஆஃப் த ரெவலேஷன், வெளிப்பாட்டின் புஸ்தகம் திறந்த காலமா இருக்கிறது. రెవల్యూషన్ అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షత గ్రంథం అని అర్థం. அப்போ ரெவலேஷன் சொன்னா என்ன అర్థంனா வெளிப்படுத்தின விசேஷம், வெளிப்படுத்தின புஸ்தகம், வெளிப்படுத்தின காரியம்ன்றது அர்த்தம். ప్రవక్త దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. தீர்க்கதரிசி அதுக்கு ஒரு எடுத்துக்காட்ட சொல்லுகிறார். ఒక విగ్రహాన్ని వాళ్ళు తయారు చేసి వాళ్ళు పెట్టినప్పుడు దాని మీద ముసుగు వేస్తారు వాళ్ళు. ஒரு தீர்க்கதரிசி சொல்லுற எக்ஸாம்பிள் அதே அந்த எடுத்துக்காட்டு என்னன்னு சொன்னா ஒரு சிலையை வடித்து அதுக்கு மேல ஒரு திரையை போடுறாங்க. అది ముసుగు తీసేంత వరకు కూడా లోపల ఎవరున్నారో ఎవరో కూడా తెలియదు. அப்போ அதோட திரையை விளக்குற வரைக்கும் அதுக்குள்ள என்ன சிலை இருக்குதுன்னு சொல்லி யாருக்குமே தெரியாது. సాతానుడు కూడా మన కాలానికి వచ్చేసరికి మొత్తం ముసుగు వేస్తే அப்போ பிசாசம் கூட நம்ம காலம் வர்றதுக்குள்ள அதுக்கு எல்லாத்துக்குமே அந்த திரைக்கு வந்து அவன் திரையை போடும்போது ఈ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆ సన్సెట్ పర్వతం మీద మేఘంగా దిగి వచ్చి ఆయన కొద్ది మందికి ముసుగు తీస్తున్నాడు. ஆமென். அப்போ பிசாசு எல்லாமே திரையை போடும்போது இந்த காலத்துல தேவன் சன்செட் பர்வதத்து மீது இறங்கி வந்து அந்த திரையை கொஞ்சம் ஜனங்களுக்கு மட்டும் திறக்கிறான். సో అందువల్ల ఈ రోజు మనము ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్యంతో నివసించడానికి దేవుడు కృపణిస్తాడు. அதனாலதான் தேவன் அந்த வார்த்தையை நம்ம வந்து அந்த கடைபிடித்து அதுக்கு ஃபாலோ பண்ணும்படியான கிருபைகளை தேவன் கொடுத்திருக்கிறார். సో ఇద్దరు మారలా, దేవుడు మారలేదు, எனவே 2 பேரும் மாறல, సాతానుడు కూడా మారలా, சாத்தானும் மாறவில்லை. ఇంకొకరు ఉన్నారు, இன்னொரு கூட்டம் இருக்கு, மனுஷன். ఈ మనిషి కూడా మారడు. இந்த మనిషిని కూడా మారదే கிடையாது. ఎందుకంటే ఈడెప్పుడు సాతానుడు చెప్పిన మాట వింటాడు కానీ దేవుడు చెప్పిన మాట వింటాడు. ஏன்னா மனுஷன் எப்பொழுதுமே சாத்தான் சொல்ற அந்த வார்த்தையை கேட்கறான ஒரு இல்லாம தேவனுடைய வார்த்தையை கேட்கறது கிடையாது. ఎందుకంటే ఆది నుంచి జరుగుతుంది అదే. ஏன்னா ஆதியிலிருந்து நடக்கிறது அதுதான். దేవుడు చెప్పే మాటని ఇది నిజమా అని అడుగుతాం. தேவன் சொன்ன வார்த்தையை உண்மையா அப்படின்னு சொல்லி அவன் கேட்கிறான். సాతానుడు చెప్పే మాటకి అయితే మాత్రం అడగకూడదు. ஆனா சாத்தான் சொல்ற அந்த வார்த்தையை அவன் வந்து கேட்கறதே கிடையாது. అందుకని ఆది నుంచి వాక్యం అలాగే ఉంది. ஏன்னா அதனாலதான் வார்த்தை ஆதியிலிருந்து அப்படியே இருக்குது. అయితే దేవుడు ఒక ఎన్నుకోబడిన వధువును కలిగి ఉన్నాడు. ஆனா தேவன் ஒரு தெரிந்து கொள்ளப்பட்ட ஒரு மனவாட்டியை உடையவரா இருக்கிறார். ఆ వధువు ఎన్నడూ మోసపోదు. அந்த மனவாட்டி ஒருபோதும் இழக்கப்பட்டு போறதில்ல, அதாவது வஞ்சிக்கப்பட்டு போகிறது இல்ல. ప్రతి కాలంలో ప్రపంచమంతా మోసపోవచ్చు కానీ ఒక ఎన్నుకోబడిన వారు మాత్రం ఆ కాలంలో దేవుని వాక్యం కోసం నిలబడతారు. ஒவ்வொரு காலத்திலயும் உலகம் முழுசும் ஏமாற்றப்பட்டு போகும், வஞ்சிக்கப்பட்டு போகுமே, ஆனால் அந்த காலத்தில் தெரிந்து கொள்ளப்பட்ட ஒரு கூட்டம் வஞ்சிக்கப்பட்டு போனதே இல்லை. అందుకనే ప్రతి కాలంలో దేవుడు ఏదైతే వాక్యాన్ని ఇస్తున్నాడో ఆ వధువుకు మాత్రం ఆ ప్రత్యక్షత తప్పనిసరిగా అందుతుంది. అది அதனாலதான் தேவன் ஒரு காலத்துல ஒரு செய்தி கொடுப்பாரானால் அந்த காலத்துல இருக்கிற மனவாட்டிக்கு மட்டும் அந்த வார்த்தையை தெளிவா வெளிப்படுத்தி காட்டுறார். నేను ఈ రోజు ఒక చిన్న అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. நான் இன்னைக்கு உங்கள் மத்தியில ஒரு சின்ன தலைப்பை நான் ஒரு சின்ன ஒரு காரியத்தை உங்களுக்கு நான் காட்டலாம்னு நினைக்கிறேன். మేఘము ఎప్పుడు వచ్చినా కాలమును నిత్యత్వాన్ని అది కలుపుతూ ఉంటుంది. ஆமென். மேகம் எப்பெல்லாம் வருதோ அப்போ அது காலத்தையும் நித்தியத்தையும் இணைக்கிறதா இருக்குது. ఎందుకంటే మనకందరూ తెలుసు మనం అందరం జగత్తు పునాది వేయబడక ముందు నిత్యత్వంలో ఉన్నాం. நமக்கு எல்லாருக்குமே தெரியும் நாம் உலக தோற்றத்துக்கு முன்னே நித்தியத்தில இருந்தோம். అంటే మనము ఈ పుట్టుక ఏదైతే ఈ శరీరంతో పుట్టిన పుట్టుకుందో ఇది కాదు ఒరిజినల్, అంటే ఇది కాదు ప్రారంభం మనకి. நம்ம இப்போ இங்க இருக்கிற இந்த சரீரம் கிடையாது நம்முடைய ஒரிஜினல், இது கிடையாது நம்ம ஜீவன்றது. ఎందుకంటే ఇది ఆల్రెడీ కాలంలో ఉన్నది, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది ఇది. ஏன்னா இது வந்து இது காலத்துக்குள்ள இருக்குது இந்த சரீரம், இது தாய் தகப்பன் மூலமா வந்தது. కానీ మన నిత్యత్వపు శరీరం అది జగత్తు పునాది వేయబడక ముందే ఉంది. அது நம்முடைய நித்திய சரீரம் உலக தோற்றத்துக்கு முன்னே இருக்குது. అందుకని మనం ఇప్పటి నుంచి లేం. அதனாலதான் நம்ம இப்பொழுதே இல்ல. పుట్టి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కాదు. ஏன்னா நம்ம பிறந்து 20 வருஷமோ 30 வருஷமோ 50 வருஷமோ இல்ல. మనం జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఉన్నవాళ్ళం. நாம உலக தோற்றத்துக்கு முன்னிருந்தே இருக்கிறோம். మనం నిత్యత్వములో ఉన్నవారం. நாம் நித்தியத்திலிருந்து இருக்கிறவங்க. అయితే ఆదాము హవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో
ஆதாம் ஏவாள் எப்போ பாவம் செய்தாங்களோ నిత్యత్వంలో ఉన్నవారు కాలంలోకి వచ్చేసారు. அந்த நித்தியத்துக்குள்ள இருந்தவங்க காலத்துக்குள்ள வந்துட்டாங்க. అందుకనే అక్కడి నుంచి ఇప్పుడు అందరూ కూడా కాలంలో ప్రయాణం చేస్తా ఉన్నాం. அதனாலதான் அங்கிருந்து பாவத்தினாலதான் எல்லாருமே நித்தியத்துல இருந்து காலத்துக்குள்ள பிரயாணம் செய்கிறோம். అయితే ఎప్పుడైతే దేవుని వాక్యము దేవుని ఎన్నుకోబడిన పిల్లల దగ్గరికి వస్తదో, எப்போ தேவனுடைய வார்த்தை தேவனால் தெரிந்து கொள்ளப்பட்ட ஜனங்கள் மத்தியில வருகிறதோ, వారు ఎప్పుడైతే ఆ వాక్యంతో సహవాసం చేస్తారో, எப்போ அவர்கள் அவருடைய அந்த வார்த்தையோடு கூட ஐக்கியப்படுகிறார்களோ, వారు నిత్యత్వంతో వారు ఏకమైపోతా ఉన్నారు. அவர்கள் அந்த நித்தியத்தோடு கூட ஐக்கியப்படுறவங்களா இருக்கிறாங்க. అందుకనే నిత్యత్వములో నుంచి కాలంలోకి పడిపోయిన మనము మరల నిత్యత్వానికి వెళ్ళడానికి దేవుడు ప్రతి కాలంలో కూడా మేఘముగా ఆయన దర్శిస్తాం. ஆமென். நாம நித்தியத்திலிருந்து காலத்துக்குள்ள இருந்த நம்மள மீண்டும் இந்த காலத்துல நித்தியத்துக்குள்ள கொண்டு போறதுக்காக தேவன் ஒரு காலத்திலயும் மேகத்திலிருந்து அதை நம்மளை சந்திக்கிறார், நித்தியத்தை கொண்டு போகிறதுக்கு. నేను దాన్నే కొంచెం మీకు పాత నిబంధనల నుంచి ఈ ఉదయకాల సమయంలో నేను కొన్ని కార్యాలు మీకు బోధించాలని ఆశపడతాను. நான் அததான் பழைய ஏற்பாட்டுல இருந்து ஒரு சில காரியம் உங்களுக்கு காட்டலாம்னு சொல்லி நினைக்கிறேன். దీంట్లో వెళ్ళక ముందుగా మనకందరూ తెలుసు, దేవుడు మొట్టమొదట సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ ఒక గొప్ప వెలుగుగా ఉన్నవాడు ఆయన. ஆமென். நமக்கு எல்லாருக்குமே தெரியும், தேவன் முதல்ல அதரிசனமா இருக்கிற அந்த விளக்குக்குள்ள அங்க இருந்த தேவனா இருந்தார். ఇప్పుడు అలాగా ఇంకా ప్రవక్త దాన్ని కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, ఆదాము కాలంలో ఆదాము దగ్గరికి దేవుడు వచ్చేటప్పుడు ఆయన సుడులు తిరుగుతున్న వెలుగులాగా మొట్టమొదట కనపడేవాడు. ஆமென். அதாவது தேவன் இததான் தீர்க்கதரிசி இப்படி எக்ஸ்பிளைன் பண்றார். ஆதாம் ஏவாள் இடத்துல தேவன் வரும்போது ஒரு ஒரு வெளிச்சம், சுடர் ஒளி வெளிச்சமாய் அவங்களோட சந்திக்கிறவரா இருந்தாராம். అలా సుడులు తిరుగుతున్న ఆ వెలుగు కొద్దిసేపటికి అది మేఘముగా మారిపోతా ఉంది. அது கொஞ்ச நேரத்துக்கு அந்த சுற்றுகிற அந்த விளக்கானது மேகமா மாறதா இருந்துதான். ఆ తర్వాత ఆ మేఘముగా ఉన్న ఆ మేఘమే ఒక వాక్యపు శరీరంగా మార్చబడిపోతా ఉంది. ஓ ஆமென். அந்த அந்த மேகம் தான் கொஞ்ச நேரம் கழிச்சு அது என்னவா மாறுதுன்னா வாக்கிய சரீரமாய், வார்த்தை சரீரமா மாறதா இருக்கு. ఆ వాక్యపు శరీరమే రక్తమాంస శరీరంగా మార్చబడుతుంది. ஆமென். அந்த அந்த வார்த்தையின் சரீரம் தான் 2000 வருஷத்துக்கு முன்பதாக ரத்த மாம்சமுடைய சரீரமா மாறிச்சு. అంటే దేవుని యొక్క దాన్ని ఏమన్నామంటే కాండిసెండింగ్, అంటే దేవుడు దిగివచ్చే విధానాలు అవి. அதுதான் தேவன் இறங்கி வருகிற அந்த 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 முறையா இருக்கிறது. మొట్టమొదట వెలుగుగా సుడిగుండాలుగా ఉండడం, முதல்ல தேவன் விளக்காய் ஒளியாய் வெளிச்சமா இருந்தது. ఆ తర్వాత ఒక మేఘమైపోవడం, அதுக்கப்புறம் ஒரு மேகமாய் மாறினது. మేఘమే వాక్యపు శరీరం, அந்த மேகம் தான் வார்த்தையின் சரீரம். ఆ తర్వాత రక్త మాంస శరీరంలోకి మార్చబడటం. அதுக்கப்புறம் அந்த மேகத்திலிருந்து ரத்த மாம்சமுடைய சரீரமா மாறுபட்டது. ఒకసారి ప్రవక్త ఎక్కడికంటే అది ప్లేస్ ఇండోనేషియాలో వర్తమానం చెప్పడానికి వెళ్ళాడు ప్రవక్త. தேவன் தீர்க்கதரிசி ஒரு டைம் இந்தோனேஷியாவுக்கு செய்திய கொடுக்கறதுக்காக போயிருந்தாரு. అక్కడ వెళ్ళి మీటింగ్ అయిపోయింది, ఆయన హోటల్లో పడుకుని నిద్రపోతా ఉన్నారు. அங்க அந்த செய்தி கொடுத்தது முடிச்ச பின்பதாக தீர்க்கதரிசி அந்த மீட்டிங் முடிஞ்சு அந்த அறைக்குள்ளாய், அந்த ஹோட்டல் அறைக்குள்ளாய் இருந்து தூங்கி கொண்டிருந்தார். తనతో పాటు తన కుమారుడు ఉన్నాడు, అలాగే వేరే బ్రదర్ కూడా ఉన్నారు. அங்க அவர் பக்கத்துல வந்து அவருடைய குமாரன் தில்லிப்பாலும் அவருடைய சகோதரனும் இருந்தாங்க. వారు అందరూ నిద్రపోతూ ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ ఒక వెలుగు ప్రవక్త కనబడింది. அப்போ அவர் தூங்கி கொண்டிருக்கும் போது நடு ராத்திரியில ஒரு வெளிச்சம் அந்த அறையில தீர்க்கதரிசிக்கு தெரிஞ்சது. వెంటనే ప్రవక్త అనుకున్నాడు అది కిటికీల నుంచి ఏదైనా వచ్చిందేమో అని చెప్పని ఆ కిటికీ వైపు చూస్తే అసలు అటువైపు కిటికీ లేదు. அப்போ அந்த அதை நோக்கி அது வந்து ஜன்னல் அறையில இருந்து அது வருது அப்படின்னு சொல்லி தீர்க்கதரிசி பார்த்து ஜன்னல் நோக்கி பாக்குறார். அந்த இடத்துல ஜன்னலே இல்ல. చివరికి చూస్తే ఆ వెలుగు అది ఒక సుడిగుండంలాగా తిరుగుతూ వస్తా ఉంది. அது கடைசி அதை பார்க்கும்போது ஒரு வட்ட வடிவ ஒளியிலிருந்து அது சுத்திட்டே வர்றதா இருந்தது. వెంటనే ప్రవక్తకు అర్థమైంది ఇది మామూలు వెలుగు కాదు, సహజాతీతమైన వెలుగు. அப்ப தீர்க்கதரிசிக்கு அது புரிந்து விட்டது, அது இயற்கையான ஒளி கிடையாது, இயற்கைக்கு மேம்பட்ட ஒளி என்று. వెంటనే ఆ సుడులు తిరుగుతున్న అదే వెలుగు ఒక మేఘంలాగా అయిపోయింది. அப்போ அந்த சுற்றுகிற அந்த விளக்கானது, வெளிச்சமானது, அது அப்படியே கொஞ்ச நேரத்துல அது மேகமா மாறினது. వెంటనే కొద్దిసేపటికి ఒక శరీరం లాగా మార్చబడిపోయి ఒక మానవ శరీరం లాగా, ఒక మొత్తం ఫుల్ షేవ్ గా ఉంటే ఎలా ఉంటుందో ఒక మనిషి, ఆ మనిషిలాగా అయిపోయాడు. ஆமென். அதுக்கப்புறம் அந்த மேகத்துல இருந்து ஒரு மனுஷனை போல ஃபுல் ஷேவ்டு பர்சன், ஒரு 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 வாலிபன் எப்படி இருப்பானோ அந்த மாதிரி அது மாற்றப்பட்டுச்சு, மாறினது. ఇది ఆది నుంచే కాదు, దేవుని ఎన్నుకోబడిన పిల్లలకి దేవుడు అలాగే ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. இது அப்பொழுதே இல்ல, தேவனால் தெரிந்து கொள்ளப்பட்ட ஜனங்களுக்கு அப்படியா தேவன் தன்னை வெளிப்படுத்துறார். అయితే మనము కూడా అలాగే ఉండాలి. நாமும் கூட அப்படியா இருக்க வேண்டும்.
మనము కూడా జగత్తు పునాది వేయబడక ముందు మండుచున్న రాళ్ళం మనం. நாம உலக தோற்றத்துக்கு முன்னேதான் எரிகிற கற்களா இருந்தோம். అయితే మనము ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ వాక్యపు శరీరంతో రావాల్సిన మనము நாம இந்த பூமிக்கு வரும்போது இந்த வார்த்தையின் சரீரமாய் வர வேண்டிய మనము దాన్ని ఏమైపోయాం, బైపాస్ అయిపోయి వచ్చేసాం. நாம அந்த வார்த்தையின் சரீரத்தை கடந்து பைபாஸ் பண்ணி வந்துட்டோம். అందువల్ల మనం ఆ నిత్యత్వపు కార్యాలని ఈ శరీరంలో అర్థం చేసుకోవడానికి మనకి మన శరీరం సరిపోట్ల. அதனாலதான் நமக்கு அந்த நித்தியத்துடைய விஷயங்களை நம்ம அதை புரிந்து கொள்வதற்கு இந்த சரீரத்தால முடிய மாட்டேங்குது. అందుకనే దేవుడు ఆ ఎన్నుకోబడిన వారి యొద్దకి వాక్యమును పంపించి వారికి ప్రత్యక్షతనిచ్చి చివరికి మరలా వాక్యపు శరీరం పొందుకోవడానికి దేవుడు కృపణిస్తా ఉన్నాడు. அதனாலதான் தேவன் என்ன பண்றாருன்னு சொன்னா அந்த தெரிந்து கொள்ளப்பட்டவர்கள் மத்தியில அவர் வார்த்தை அனுப்பி அது மூலமா அதை எக்ஸ்பிளைன் பண்றார். సో అందుకనే మనమే మాత్రమే వాటిని అర్థం చేసుకోగలం. சோ அதனாலதான் நம்மளால மட்டும்தான் அதை முன்குறிக்கப்பட்ட ஒரு கூட்டத்தால மட்டும்தான் அதை புரிந்து கொள்ள முடியும். ఇది మిగిలిన వాళ్ళకి కాదు, ఇది அது மற்றவர்களுக்கு அல்ல. ఈ వర్తమానం కేవలం ఎన్నుకోబడిన వధువుకు మాత్రమే. இந்த செய்தி வெறும் தெரிந்து கொள்ளப்பட்டவர்களுக்கு మాత్రమే. సో ఇప్పుడు దేవుడు ఏదైతే దిగి వస్తున్న విధానం ఉందో, தேவன் எப்படியாய் அவர் இறங்கி வருகிறது இருக்கிறதோ, அந்த முறை இருக்கிறதோ, ఎప్పుడు ఆయన భూమి మీదకి వస్తున్నా సరే ఈ సూచనలు ఎప్పుడు ఆయన జరిగిస్తానే ఉంటాడు. அப்போ எப்பெல்லாம் அவர் இறங்கி வர்றாரோ, அவர் வரும்போது முன்னாடி நடந்த நிகழ்வுகள் இருக்கு இல்லையா, அது எல்லாமே திரும்ப எப்பெல்லாம் இறங்கி வர்றாரோ அப்பெல்லாம் அதை நடப்பிக்கிறவரா இருக்கிறார். మీకు కొన్ని కార్యాలని ఎగ్జాంపుల్స్ గా చూపిస్తాను. உங்களுக்கு ஒரு சில அந்த எடுத்துக்காட்டுகளை காட்டலான்னு சொல்லி இருக்கிறேன். ఆదాం దగ్గరికి అగ్నిస్తంభంగా వచ్చేవాడు ఆయన మొట్టమొదట. தேவன் ஆதாம் இடத்துல அக்கினி ஸ்தம்பமாய் வருகிறவரா இருந்தார் தேவன். ఎందుకంటే ఉదయం వాళ్ళకి వెలుగు ఉంటది, அது பகல் நேரத்துல ஒரு வெளிச்சம் இருந்தது. సాయంకాలం వాళ్ళకి వెలుగెవరంటే దేవుడే. அந்த சாயங்கால நேரத்துல அவங்களுக்கு விளக்கு யாருன்னு சொன்னா தேவனே. అందుకని వీళ్ళిద్దరూ సాయంకాలం రాగానే ఆ వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ஆமென். அவங்க அந்த சாயங்கால நேரத்துல அவங்க தேவனுக்காக அந்த விளக்குக்காக எதிர்பார்த்து கொண்டிருந்தாங்க. మొట్టమొదటిది వెలుగుగా సుడిగుండాలు తిరుగుతూ వస్తున్న ఆ వెలుగే చివరికి మేఘమై, ஆமென், அது முதல்ல அது சுற்றுகிற அந்த வெளிச்சமாய் அந்த வெளிச்ச வடிவமாய் இருந்தது. நெக்ஸ்ட் வேகமாய் மாறி వెంటనే ఒక వాక్యపు శరీరంలోకి మార్చబడి அதுக்கப்புறம் உடனடியா அது வார்த்தையின் சரீரமாக மாறி ఆ రాత్రంతా వాళ్ళతో సహవాసం చేస్తూ அந்த இரவு நேரம் முழுசும் அவங்களோடு கூட அவர் ஐக்கியப்பட்டிருந்தார். ఎలాంటి సహవాసమో తెలుసా? அது எவ்விதமான ஐக்கியம் தெரியுமா? ఆ రాత్రంతా కూడా రేపటి దినము వీళ్ళిద్దరు ఏం చేయాలో మొత్తం వీడియో చూపిస్తూ ఆమేన్. அது அந்த இரவு நேரத்துல தேவன் என்ன செய்கிறவரா இருந்தாருன்னு சொன்னா அடுத்த நாள் இவங்க என்ன செய்யணும்ன்றத அன்று இரவே அவர் எல்லாத்தையும் ஒரு அந்த ஐக்கியத்துல வெளிப்படுத்தி காட்டினார். యేసుక్రీస్తు కూడా అదే జరిగేది. இயேசு கிறிஸ்துவும் கூட அதான் நடந்தது. ஆமென். యేసుక్రీస్తు కూడా రేపటి దినం ఏం జరగొద్దో ఆ ముందు రోజే ఏమంటాం ఒలీవల కొండ దగ్గర మొత్తం చూసేవాడు. ஆமென். அவர் இயேசு கிறிஸ்து கூட அதுவாய் நடந்தது. அந்த நாளை என்ன நடக்குதோ அதெல்லாம் முன்பதாகவே இயேசு கிறிஸ்துவுக்கு அந்த ஒலிவ மலையில காண்பித்தார். మనము కూడా పాపములో పడకపోతే, நாமும் கூட பாவத்துல விழாமல் இருந்தால் రేపు ఏం జరుగుతుందో ముందే మనకు తెలిసిపోయేది. நாளை என்ன நடக்குதுன்றதை நமக்கு அது முன்னாடியே தெரியும். కానీ ఇది ఇప్పుడు ఓన్లీ ప్రవక్తలకు మాత్రమే సాధ్యం. இது ஆனா இப்பொழுது அது தீர்க்கதரிசிகளுக்கு మాత్రమే సాధ్యமான காரியமா இருக்குது. కానీ అది మొట్టమొదట్లో అది అందరికీ సాధ్యం. అది ஆனா அது முதல்ல அது எல்லாருக்குமே சாத்தியமா இருந்துச்சு. అలాంటి స్థితి దేవుడు మనకి ఇచ్చింది. அப்ப அந்த மாதிரியான ஒரு ஸ்தானத்தை தான் தேவன் நமக்கு கொடுத்திருந்தார். ఇప్పుడు అలాగే మనం గమనిస్తే అగ్నిస్తంభంగా ఆయన వచ్చినప్పుడు నిత్యత్వము కాలముతో కలిసిపోతూ ఉంది అక్కడ. அப்போ அப்படிதான் அவர் இறங்கி வரும்போது அந்த அக்கினி ஸ்தம்பம், அதாவது நித்தியம் காலத்தோடு கூட அது இணைஞ்சு. నిజానికి ఆదాము నిత్యత్వంలోనే ఉన్నాడు కదా, ఇంకా కాలంలోకి రాలేదు కదా, పాపం జరగలేదు కదా. ஆமென். அப்போ தேவன் நித்தியத்துல இருந்தார், ஆதாம் பாவத்துக்குள்ள உள்ள பிரவேசிக்கல இல்லையா? కానీ ஆனா ఆయన శరీరం ఏదైతే మట్టి శరీరం ఉందో అది కాలానికి సంబంధించి. ஆனா அந்த மண்ணான சரீரம், ஆதாமுடைய மண்ணான சரீரம் காலத்துக்கு உட்பட்டதா இருந்தது. అందుకనే ఇప్పుడు ఆ కాలములో ఉన్న ఆయన శరీరము ఆ నిత్యుడైన దేవుడు దిగి వచ్చినప్పుడు కాలము ఆ నిత్యత్వం ఏకమైపోతాం. ஆமென். அப்போ அந்த காலத்துக்கு உட்பட்ட அந்த ஆதாமுடைய சரீரமும் தேவனும் நித்தியமான அந்த மேகஸ்தம்பத்துல வந்த தேவனும் ஒன்னாகும் போது காலமும் நித்தியம் இணைந்தது. పాత నిబంధనలు మనం గమనించినప్పుడు ఒక అగ్నిస్తంభంగా ఒక చోట ప్రత్యక్షమైన కాలము నిత్యత్వం ఏకమవుతుంది. ஆமென். பழைய ஏற்பாட்டுல நம்ம கவனிக்கும் போது அந்த அக்கினி ஸ்தம்பத்துல தேவன் வரும்போது அங்க வந்து நம்ம சந்திக்கும் போது காலமும் நித்தியமும் ஒன்றா இணைந்துச்சு. మోషే దగ్గరికి అగ్నిస్తంభంగా దిగి వచ్చాడు. மோசே இடத்துல தேவன் அக்கினி ஸ்தம்பமா இறங்கி வந்தார். మండుచున్న పొద్దు దగ్గర அந்த எரிகிற முச்செடியிலிருந்து
అక్కడ ఏమైంది? அங்க என்ன நடந்தது? కాలము నిత్యత్వం కలిసిపోతుంది. అక్కడ அந்த காலமும் நித்தியமும் ஒன்றா இணைந்தது. మేఘం వస్తుంది. அங்க மேகம் இறங்கி வந்தது. ఎక్కడికి? ఆ మందిరం మీదకి. அந்த கூடாரத்துக்கு. ఏంటి అక్కడ? అది నిత్యత్వము కాలము ఏకమొకట. அது என்ன? அது நித்தியமும் காலமும் ஒன்றானது. పెంతెకొస్తు దినాన అగ్ని స్తంభము అది విభాగించబడి ఒక్కొక్కరి మీద వాలింది. அது பெந்தகோஸ்து நாள்ல அந்த அக்கினி ஸ்தம்பம் தனித்தனியா பிரிந்து ஒவ்வொரு మీద இறங்குனது. ఏంటది? அது என்னது? నిత్యత్వం కాలం ఏకమొకట. அது நித்தியத்துவமும் காலமும் ஒன்றா இணைகிறதா இருக்கிறது. ఒక దేవదూతగా దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ஒரு தேவதூதனாய் தேவன் தன்னை வெளிப்படுத்துகிறார் యాకోబు దగ్గరికి. யாக்கோபு இடத்துல. ఏంటది? என்ன அது? నిత్యత్వం కాలం ఏకమొకట. நித்தியத்துவமும் காலமும் ஒன்றா வருது. దేవుడు ఎప్పుడూ కూడా పాత నిబంధనలో ఒక అగ్నిస్తంభంగా ప్రత్యక్షమైన, మేఘస్తంభంగా ప్రత్యక్షమైన, ఒకవేళ ఒక దూతగా ప్రత్యక్షమైన, మానవ శరీరంలో అబ్రహాము దగ్గరికి ప్రత్యక్షమైన, தேவன் பழைய ஏற்பாட்டுல ஒரு மேகஸ்தம்பமா தன்னை வெளிப்படுத்தினாலும், அக்கினி ஸ்தம்பமா வெளிப்படுத்தினாலும், அந்த முச்செடியில வெளிப்படுத்தினாலும், அபிரகாம் இடத்துல ஒரு சரீர வடிவத்துல வெளிப்படுத்தினாலும், అదంతా కూడా కాలము నిత్యత్వము బ్లెండింగ్ అయ్యేటయ్యము. அது எல்லாமே காலமும் நித்தியத்துவம் ஒன்றா வருது, பிளெண்டா வருது அப்படின்றதா இருக்குது. జాగ్రత్తగా వినండి. அது கவனமாய் கேளுங்க. ప్రతిసారి దేవుడు ఆశపడేది ఆ నిత్యత్వంలో ఉన్న ఆ దేవుడు ఈ కాలంలో ఉన్న వాళ్ళని నిత్యత్వంతో కలవాలని ఆశపడుతూ ప్రత్యక్షమవుతున్నాడు ఆయన. தேவன் ஒவ்வொரு காலத்திலையும் இந்த காலத்துல இருக்கிற ஜனங்களை நித்தியத்தோடு கலந்து நித்தியமாய் மாற்ற அவர் ஆசைப்படுகிறார். కానీ మనుషులు ఆ సూచనలు ఎన్నడూ గుర్తించలేకపోతా ఉన్నారు. ஆனா மனிதர்கள் ஒருபோதும் அந்த அந்த திட்டத்தை கண்டுகொள்கிறதே கிடையாது. కానీ మోషే గుర్తిస్తాడు. ஆனா மோசே అடையாளం కண்டு கொண்டார். అబ్రహాం గుర్తిస్తాడు. అబ్రహాం అடைయాళం కண்டு. అబ్రహాం దగ్గరికి మానవుడిగా వచ్చాడు. అసలు అబ్రహాం இடத்துக்கு మనిదనా வந்தார் அவர். కానీ అబ్రహాం ఎవరో తెలుసా? మానవుడిగా కాదు, ఒక స్వరం వచ్చినా గుర్తుపడతాడు. ஆனா అబ్రహాం எப்பேற்பட்டவர் தெரியுமா? அவர் மனுஷனா இல்ல, அந்த வார்த்தை வந்த உடனே அவர் அடையாளம் கண்டு கொண்டார். ఒక మెల్కీసెదెక్గా వచ్చినా గుర్తుపడతాడు. அவர் மெல்கிசேதேக்காய் வந்தாலுமே கூட அடையாளம் கண்டு கொண்டார். ఒక మానవ శరీరంలో వచ్చినా గుర్తుపడతాడు. அவர் மனுஷனா வந்தாலுமே அடையாளம் கண்டு கொண்டார். ఆ విభాగించబడిన ఆ యొక్క జంతువుల మధ్య అగ్ని స్తంభంగా నడుచుకుపోయినా గుర్తుపడతాడు. ஆனா அந்த உடன்படிக்கையில பிரித்து வைக்கப்பட்ட அந்த 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 பலியினூடாய் கூட அவர் அக்கினி ஸ்தம்பம் போகும்போது கூட அவர் அடையாளம் கண்டு கொண்டார். అబ్రహామే అలా చేయగలిగితే అబ్రహాం యొక్క రాజసంతానం పరిస్థితి அப்ரஹாமே அப்படி செய்யும் போது அப்ரஹாமுடைய ராஜரீக சந்ததி எப்படி இருக்கணும்? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? எத்தனை பேர் சந்தோஷமா இருக்கிறீங்க? అబ్రహాము రాజ సంతానానికి ఏమి ఇదిగో నీకు ఇది అని చెప్పాల్సిన అవసరం. அப்ரஹாமுடைய ராஜரீக சந்ததிக்கு இதான் இது எக்ஸ்பிளைன் பண்ண வேண்டிய அவசியம் இல்ல. మేఘస్తంభం అంటే ఇది, மேகஸ்தம்பம் சொன்னா இது, అగ్ని స్తంభం అంటే ఇది, அக்கினி ஸ்தம்பம்னா இது, రక్తమాంస శరీరం అంటే ఇది. ரத்த மாம்ச சரீரம்னா இப்படி. దేవుడు ఒక దేవదూతగా ప్రత్యక్షమయ్యాడు. தேவன் ஒரு தேவதூதனாக சொல்ல வேண்டிய அவசியம் இல்ல. ఎందుకంటే అబ్రహాం యొక్క రాజ సంతానం యొక్క విశ్వాసం అది. అబ్రహాముடைய రాజరீக சந்ததியுடைய விசுவாசம் அது. ఎందుకంటే దేవుడు ఏ రూపంలో ప్రత్యక్షమైనా, தேவன் எந்த ரூபத்திலையும் வெளிப்படுத்தினாலும் ఏమ ఆయన గుర్తిస్తాడు. இந்த மனவாட்டி அவரை அடையாளம் கண்டு கொள்வான். ఎంత అద్భుతం! எவ்வளவு அற்புதம்! అబ్రహాము జీవితం అంత అద్భుతం. అసలు అబ్రహాముடைய வாழ்க்கையில எவ்வளவு అద్భుతం! అబ్రహాం ఎవరు? అబ్రహాం యార్? బబులోను నుంచి బయటకు వచ్చినవాడు. బాబిలోన్ నుంచి வெளியே வந்தவர். ఎప్పుడైతే బయటకు వచ్చాడో, எப்போ வெளியே வந்தாரோ స్వరంతో, அந்த வார்த்தையிலே, அந்த வார்த்தையோடு கூட నువ్వు బయటికి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తా, அந்த వార్తயை கேட்டு நீ வெளியே வந்தா உன்னை ஆசீர்வதிப்பேன்னு சொல்லி. వచ్చిన తర్వాత 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడాడు. வெளியே வந்த பின்னாடி 13 வருஷம் தேவன் அவரோட ஒரு பேசவே இல்லை. ఎందుకంటే ఆయనతో పాటు తండ్రి వచ్చాడు, లోతు వచ్చాడు. அவரோடு கூட அவர் மட்டும் வராம அவரோட கூட லோத்தும் அவரோட தகப்பனும் வந்தாங்க. వాళ్ళిద్దరిని వేరు చేసిన దేవుడు మాట్లాడాలి. அவங்கள விட்டு பிரிகிற வரைக்கும், அவங்கள விட்டு தேவன் பிரிக்கிற வரைக்கும் அவங்களோட கூட பேசவே இல்லை. 13వ అధ్యాయంలో వేరే అయిపోయారు. 13வது அதிகாரத்துல வேற, 14వ అధ్యాయం దిగొచ్చాడు. 14வது அதிகாரத்துல தேவன் இறங்கி வந்தார். ఈ రోజు మనం కూడా వేరే అయిపోవాలి. நாமளும் கூட இந்த நாள்ல நம்மளும் கூட లోకాల నుంచి వేరే అయిపోవాలి. இந்த உலகத்துல பிரியணும். మన బంధాల నుంచి వేరే అయిపోవాలి. நம்முடைய சொந்த பந்தங்கள்ல இருந்து பிரியணும். మన స్నేహితుల నుంచి వేరే అయిపోవాలి. உலக சிநேகிதர்கள் இருந்து ఆచారాల నుంచి వేరే అయిపోవాలి. சடங்குகள்ல இருந்து பிரியணும். మన సంప్రదాయాల నుంచి వేరే అయిపోవాలి. சடங்காச்சாரங்கள்ல இருந்து మన பிரியணும். కులాల నుంచి వేరే అయిపోవాలి. జాతిగల இருந்து మన பிரியணும். మతాల నుంచి వేరే అయిపోవాలి. మతంగள்ல இருந்து பிரியணும். ఎందుకంటే ఇవన్నీ నీతో ఉంటే దేవుడు నీతో సంధించలేదు. இது எல்லாமே உன்னோடு கூட ஐக்கியப்பட்டிருக்குமானால் தேவன் உங்களை சந்திக்க மாட்டார். అయితే అబ్రహాం రాజ సంతానం వేరవుతుంది. ஆனா அப்ரஹாமுடைய ராஜரீக வித்து அது பிரியும். ఈ వర్తమానం యొక్క గొప్పతనం ఏంటంటే, இந்த செய்தியுடைய விசேஷ தன்மை என்னவென்றால் నిన్ను వేరు చేయటమే, உன்னை பிரிக்கிறது தான்.
నువ్వు అందరితో ఉండడం ఇష్టపడ్డాడా? தேவன் நீ எல்லாரோடு கூட ஐக்கியப்படுறது அவருக்கு விருப்பம் இல்ல. యాకోబుని అలాగే చేశాడు. யாக்கோபை கூட தேவன் அப்படித்தான் செய்தார். మొత్తాన్ని వేరు చేసి எல்லாத்தையும் பிரிச்சு ఒంటరిగా చేసి தனியா அவரை நிக்க வச்சு బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. பலமுள்ள தூதனா இறங்கி வந்தார். రాత్రంతా పెనుగులాడు, నన్ను ఆశీర్వదిస్తావా లేదా అని ఆశీర్వాదం పొందుకుని రాక వదిలిపెట్టలేదు. இரவு முழுசும் போராடி அவர் ஆசீர்வாதிக்கிறீங்களா இல்லையான்னு கேட்டு போராடி ஆசீர்வாதம் பெற வரைக்கும் அவர் விடவே கிடையாது. సో పాత నిబంధన కాలం అంతట్లో కూడా பழைய ஏற்பாடு முழுவதும் கூட దేవుడు ఎన్నో విధాలుగా తను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. எவ்வளவு முறைகள்ல அவர் தன்னை வெளிப்படுத்தி கொண்டார். అయితే ஆனா ప్రతిసారి ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నప్పుడు కాలమును నిత్యత్వమును ఆయన కలుపుతున్నాడు అన్న సంగతి గుర్తుంచుకో. ஒவ்வொரு முறையும் அவர் தன்னை வெளிப்படுத்தும் போது காலமும் நித்தியம் இணைகிறது அப்படின்றத அநேக பேர் கண்டுகொள்ளவில்லை, வெளிப்படுத்தப்படவில்லை. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. நான் ஒரு சின்ன எடுத்துக்காட்டை சொல்லுகிறேன். దాంట్లో నుంచి మనం వాక్యంలోకి వెళ్దాం. நான் அதுல இருந்து நான் வார்த்தையை உங்களுக்கு காட்டலாம்னு நினைக்கிறேன். మనకందరికీ తెలుసు, நமக்கு எல்லாருக்கும் தெரியும், మన కాలంలో ఆల్రెడీ ప్రభువైన యేసుక్రీస్తే మేఘములో ఆ విప్పబడిన పుస్తకం తీసుకొచ్చాడు. நமக்கு எல்லாரும் தெரியும், நம்ம காலத்துல மேகத்துல அந்த திறக்கப்பட்ட புஸ்தகத்தோடு தேவன் வந்தார். ఇందాక చెప్పాను, లోకంలో ఉన్న సంఘాలకి మనకి తేడా ఏంటంటే ఒక్కటే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. அதுதான் உலகத்துக்கும் நமக்கும் உலக சபைகளுக்கும் நமக்கு இருக்கிற வேறுபாடு என்னன்னு சொன்னா அந்த மேகம் தான், வெளிப்படுத்தல் 10வது அதிகாரம் தான் அப்படின்னு சொல்லி. ఓన్లీ డినామినేషన్లే కాదు, ఇప్పుడు அது இங்க வெறும் ஸ்தாபனங்கள் மாத்திரம் அல்ல, వర్తమానపు సంఘాల్లో కూడా దాన్ని నమ్మని వాళ్ళు ఉన్నారు. இந்த செய்தி சபைகள்ல கூட அதை நம்பாதவர்கள் இருக்கிறாங்க. అయితే అంత ప్రత్యేకంగా దేవుడు ఎందుకనే ఆ అధ్యాయాన్ని పెట్టాడు అని అంటే, ஏன் அப்படின்னா ஏன் விசேஷமா தேவன் அந்த அதிகாரத்தை அங்க வைத்தாரனால், ఆయన మేఘముగా దిగి వచ్చినప్పుడు దిగి వచ్చింది క్రీస్తే. ஏன் தேவன் அந்த மேகமா இறங்கி வரும்போது இறங்கி வந்ததே கிறிஸ்துவே. ఎందుకంటే ఆయన విప్పింది 7 ముద్రలు. ஏன்னா அவர் திறந்து 7 முத்திரைகள். 7 ముద్రలు ఎవరో కాదు, యేసుక్రీస్తే. 7 முத்திரைகள் வேற யாரும் கிடையாது, இயேசு கிறிஸ்து தான். తెరిచింది కూడా ఆయనే, அவர் திறந்ததும் அவர் தான், తీసుకొచ్చింది కూడా ఆయనే, அவர் கொண்டு வந்ததும் அவர் தான், దాన్ని విప్పింది కూడా ఆయనే. திறந்ததும் அவர் தான். అంటే మొత్తం చేసేది ఎవరంటే ఆయనే, எல்லாமே செய்கிறது அவர் தான். ఇప్పుడు ఆ కార్యం ఏదైతే భూమి మీద జరుగుతున్నప్పుడు, அந்த காரியம் பூமியில நடக்கும்போது నిత్యత్వము కాలము కలుస్తున్న కూడలది. நித்தியமும் காலமும் இணைகிறதான இடம் அது. కానీ ఆ టైంలోనే అది కూడలి గనుక அது ஒரு சந்திப்பா இருக்கிற பட்சத்துல ఆ కూడల్లో సాధారణంగానే రాత్రంతా నేను ప్రయాణం చేసుకుంటూ వచ్చాను. நான் சாதாரணமாகவே இரவு முழுவதும் பிரயாணப்பட்டு வந்தேன். ఒక జంక్షన్ వస్తుందంటే ఎటు వెళ్ళాలో ஒரு சந்திப்பு வருமானால் நான் எப்படி செல்ல வேண்டுமோ தெரியாது. అన్లెస్ మనకి ఇటే వెళ్ళాలని ఆ యొక్క డైరెక్షన్ మనకు తెలిస్తే తప్ప, அது இப்படிதான் போகணும்னு சொல்லி அது முன்பதாகவே நமக்கு போய் சேர்ற இடம் டெஸ்டினேஷன் தெரியாம இருந்தால் ஒழிய. 2 సార్లు మిస్ అయ్యాం. అప్పటికి 2 முறை நாங்க மிஸ் பண்ணிட்டோம். வெளியே లొకేషన్ ఉంది, அந்த வழி அந்த போய் சேர்கிற அந்த இடத்தை குறிச்சு வரைபடம் இருக்குது. లొకేషన్ ఉన్నప్పుడు కూడా మరలా తప్పు వస్తున్నాం. మరలా அந்த வரைபடம் இருந்த பட்சத்துல கூட நாங்கள் 2 முறை மிஸ் ஆயிட்டோம். అంటే కూడలి దగ్గరికి వచ్చేసరికి அந்த சந்திப்பு வருகிற நேரத்துல తప్పనిసరిగా మనకి డిస్టర్బెన్స్ అనేది ఉంటది. అక్కడ அங்க சந்திப்பு வருகிற நேரத்துல கண்டிப்பாக நமக்கு ஒரு இடையூறு இருக்கும். అందుకని దేవుడు ఎప్పుడు భూమి మీద ప్రత్యక్షమైనా அதனாலதான் தேவன் எப்பொழுது பூமியெல்லாம் இறங்கி வருகிறார், గందరగోళమే, గందరగోళం. அது எல்லாமே ஒரு கேயாஸ், அதாவது ஒரு டிஸ்டர்பன்ஸா இருக்குது. தாறுமாறு கிடையாது, தாறுமாறு இல்ல, குழப்பமான காரியமா இருக்கு. ఓకే ఓకే, குழப்பமான காரியமா இருக்கு. సో అందుకనే அதனாலதான் మొత్తానికి ఏదో చెప్తున్నాను. కూడల దగ్గర మనం ఉన్నాం. దేవుడు ప్రత్యక్షమైన ప్రతిసారి కూడల దగ్గర మిస్ అయిపోతా ఉన్నారు. எப்பொழுதுமே தேவன் வெளிப்படுத்தும் போது அந்த இடம் ஒரு சந்திப்பா இருக்குது. அந்த சந்திப்புல எப்பொழுதுமே ஒரு குழப்பம் இருக்குது. అక్కడ వాక్యం ఉన్నప్పుడు కూడా తప్పుతూ ఉంటుంది. அங்க வார்த்தை இருக்கும் போது கூட ஒரு குழப்பமே மிஸ் ஆகுறது நடக்கும். ఫర్ ఎగ్జాంపుల్, எடுத்துக்காட்டாக యేసుక్రీస్తు మొదట రాకడ, தேவனுடைய முதலாம் வருகை, కన్య గర్భవతి కుమారుని కనునని వాగ్దానం ఉంది. அது கன்னி ஒரு கருத்தாங்கி ஒரு குமாரனை பெறுவாள் அப்படின்ற தேவனுடைய வார்த்தை இருக்குது. సంఘాల్లో అదే వాక్యం అందరూ బోధిస్తూ ఉంటారు. அங்க சபைகள், அந்த கால சபைகள் எல்லாமே அந்த வார்த்தை எடுத்து ப்ரீச் பண்றாங்க. కానీ అదే వాక్యము ఒకరిలో శరీరం అయ్యేసరికి அவங்க எந்த வார்த்தையை பிரசங்கிக்கிறாங்க அதே வார்த்தை சரீரமா மாறும்போது నమ్మరు.
அதை விசுவாசிக்க மாட்டாங்க. వాక్యం అందరూ నమ్ముతారు, அந்த வார்த்தையை எல்லாரும் நம்புறாங்க, விசுவாசிக்கிறாங்க. కానీ వాక్యం శరీరమైనప్పుడు మాత్రం నమ్మరు. அந்த వార్த்தை శరీరமா మారుம்போது அவங்க விசுவாசிக்க மாட்டாங்க. ఎందుకనంటే పాత నిబంధనలో ఉన్న ఎన్నో లేఖనాలు యేసుక్రీస్తు కాలంలో లేచి నిలబడ్డాయి. ஏன்னா அந்த பழைய ஏற்பாட்டுல இருக்கிற எவ்வளவு வார்த்தைகள் இயேசு கிறிஸ்து நேரத்துல மாம்சமா மாறிச்சு எழுந்து நின்றுச்சு. కానీ ఆ నెరవేర్చడానికి అందరూ ఆ ప్రవచనాలే బోధిస్తున్నప్పుడు ஆனா அதெல்லாமே நடக்கணும்னு சொல்லி அதே தீர்க்க தரிசனங்களை பிரசங்கித்தாலுமே கூட దాని వాళ్ళు ஆனா அவங்க அதெல்லாத்தையுமே జరుగుతున్న కార్యాన్ని వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. ஆனா அந்த நடக்கிறதான அந்த காரியங்களை அவங்க மறந்துட்டாங்க. ఇంకా దాని ఏమంటామంటే జరుగుతున్న దాన్ని గుర్తించలేకపోతాం. அந்த நடக்கிற காரியங்களை அவங்க என்ன பண்ணல சொன்ன அடையாளம் கண்டு கொள்ளவே இல்லை. అందుకని మొదటి రాకడలో గుర్తించిన వాళ్ళ సంఖ్య యేసుక్రీస్తు పుట్టుక చాలా కొద్ది మంది. ஆனா முதலாவது வருகையில இயேசு கிறிஸ்து வருகையை அடையாளம் கொண்டு கொண்ட எண்ணிக்கை ரொம்ப கம்மி தான். వేలతో లెక్క పెట్టుకోవచ్చు మనం. அந்த ஆயிரங்கள்ல கணக்கு வச்சுக்கலாம். நம்ம జకరియా ఎలిజబెత్కి తెలుసు, அந்த சகரியாவும் எலிசபெத் இருக்கலாம், యోసేపు మరియలకు తెలుసు, யோசேப்பும் மரியாளா இருக்கலாம். ఆ తర్వాత పుట్టిన తర్వాత గొర్రెల కాపురలో ఒక ముగ్గురు ఉంటారేమో, ముగ్గురు తెలుసు. அதுக்கப்புறம் மேய்ப்பர்கள் பிறந்த பின்பதாக மேய்ப்பர்கள் அடையாளம் கண்டு கொண்டாங்க. 7 అయ్యారు. அதுக்கப்புறம் ஒரு 7 பேர் ஆனாங்க. పుట్టిన తర్వాత తెలిసింది ఎంతమంది కంటే 7 ஆமா, பிறக்கும்போதே அந்த ரட்சகர் பிறக்கும் போதே தெரிஞ்சவங்களுக்கு 7 பேருக்கு தான். 2 సంవత్సరాల తర్వాత ముగ్గురు వచ్చారు. அந்த 2 வருஷம் கழிச்சு ஒரு 3 பேர் வந்தாங்க, சாஸ்திரிகள். అంటే 2 సంవత్సరాలకి యేసు పుట్టిన సంగతి తెలిసింది ఎంతమంది కంటే 10 మందికి. ஒரு 10 பேர். 2 வருஷம் கழிச்சு கூட இயேசு கிறிஸ்து வருகை நடந்திருக்குதுன்னு தெரிஞ்சவங்க ஒரு 10 பேர் தான். దేవుడు ఎంత సామాన్యంగా వాటిని జరిగిస్తున్నాడు చూడండి. దేవుడు எப்படியா அது எளிமையா அதை வந்து திறக்கிறார் பாருங்க. దేవుడు అందరికీ తన ప్రవచనాల్ని కనుపరుచుకోడు. தேவன் எல்லாருக்குமே தன்னுடைய வெளிப்படுத்தல்களை காட்டுறதே கிடையாது. ఇప్పుడు మేఘము కూడా అంతే. அது இப்போது மேகம் கூட அப்படிதான். క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి మేఘం తెలియదా? அது கிறிஸ்துவர்கள் அவ்வளவு பேர் இருக்கிறாங்க இல்லையா, மேகம் அவங்களுக்கு தெரியாதா அப்படின்னு சொல்லி கேட்கலாம். ஆனா ఈ ఫోటో ఏంటా? నా కార్ మీద ఫోటో ఉంటది, మా ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు నాకు. நான் கார் மீது அந்த மேகஸ்தம்பம் இருக்குது, என் ஃப்ரெண்ட்ஸ் நிறைய பேர் இருக்கிறாங்க. వాళ్ళందరూ చూసినప్పుడు அவங்க எல்லாம் பார்த்துட்டு ఏంటది ప్రత్యేకంగా ఉంది, அது என்னது విశేషமா இருக்குது, దాంట్లో ఏం కనపడదు, அதுல எதுவுமே தெரியலையே, ఏంటది என்ன அது? వాళ్ళకి ఒకవేళ చెప్పామనుకో రెండవ రాకడ అని, அது சொல்லணும்னு சொல்ற அதுவா 2ஆம் வருகை. రెండవ రాకడ, அது 2ஆம் வருகையா? ఏముందంటే அது என்ன அது? ఏముందంటే లేదు, அதுல என்ன இருக்கு? எதுவுமே இல்லையே. కానీ ஆனால் ఏదైతే ఆ రెండవ రాకడ అనే ప్రవచనాల నెరవేర్పు కొద్ది మంది చూశారో, ஆனா ஏது அது 2ஆம் வருகை அப்படின்னு சொல்லி ஒரு சின்ன கூட்டம் அதை பார்த்துச்சோ, ప్రవచన నెరవేర్పు వాళ్ళు చూడగలిగారు, அந்த வெளிப்பாட்டை அவங்க அந்த அடையாளம் கண்டு கொண்டாங்களோ, వాళ్ళకి అంత అద్భుతంగా ఉంటుందో, அவங்களுக்கு அது அவ்வளவு அற்புதமா இருக்குது. அந்த காரியம் మేఘం చూడగానే అది నాది, அந்த மேகம் பார்த்த உடனே அது என்னோடது அப்படின்னு சொல்லி, నా వాక్యం శరీరం, அது என்னுடைய వాక్య శరీరం, నన్ను ఎత్తపాటులో తీసుకెళ్లే శరీరం, அது என்னுடைய எடுத்துக்கொள்ளப்படுதலுக்கு செய்கிறதான నా కోసం వచ్చిన వాక్యం, அது எனக்காக வந்த வார்த்தை எதுன்னு சொல்லி. సేమ్ ఇప్పుడు కూడా ఆ మేఘం వచ్చినప్పుడు మేఘానికి సంబంధించిన ప్రవచనాలు చదివితే అర్థమైంది. ஆனா இப்போ அதே மாதிரிதான் மேகம் வரும்போது மேகத்தை குறிச்சு இருக்கிற வார்த்தைகள் அவங்க படிச்சா அதை கண்டுபிடித்துக் கொள்ளலாம். కానీ చదువుతారా అంటే, ஆனா படிக்கிறாங்களா அப்படின்னு சொன்னா చదవరు, படிக்க மாட்டாங்க. ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. வாங்க, அந்த பிரச்சனைகள் இங்கதான் இருக்கிறது. దేవుడు ఎప్పుడు మారలా, தேவன் எப்பொழுதும் மாறவே இல்லை. ఆది నుంచి ఎలాగ ఆయన ప్రత్యక్షపరుచుకుంటా వస్తా ఉన్నాడో, ఆదిயிலிருந்து தேவன் எவ்விதமாய் தன்னை வெளிப்படுத்தி கொண்டு வந்தாரோ, ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం దాకా తన రూట్ మార్చలా. தேவன் ஆதியிலிருந்து வெளிப்படுத்தல் வரைக்கும் தன் வழியை மாற்றவே இல்லை. అదే విధంగా వస్తున్నాడు ఆయన. அதே மாதிரியாய் தன்னை வெளிப்படுத்தி கொண்டே இருக்கிறார். మనుషులకున్న తత్వం ఏంటంటే వీళ్ళు కూడా ఇప్పుడు மனுஷனுக்கு இருக்கிற அந்த அவனுக்குள்ள இருக்கிற சுவாபம் என்னன்னு சொன்னா எப்பொழுதுமே ஏமாறுறதா இருக்கு. కానీ ఎన్నుకోబడిన వధువు మాత్రం, ஆனால் தெரிந்து கொள்ளப்பட்ட இந்த மனவாட்டியானவள் வஞ்சிக்கப்பட்டு போறதே கிடையாது. నేను ఇప్పుడు ఈ మేఘం గురించిన కొన్ని కార్యాలు పాత నిబంధనలో ఎక్కడ ఎలా జరిగాయో, అసలు ఈ డేట్ ఏంటి, అసలు ఎందుకని దేవుడు ఈ 1963 ఫిబ్రవరి 28న ఎలాగొచ్చాడు, దానికి ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయానికి తేడా ఏంటో, అంటే సంబంధం ఏంటో, ఆ నెరవేర్పులు పాత నిబంధనలు ఎలా జరిగాయో కొన్ని డేట్లతో సహా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. நான் வந்து பழைய ஏற்பாட்டுல அந்த மேகத்தை குறிச்சும் அந்த காரியத்தை குறிச்சும், அதாவது 1963ஆம் வருஷம் அதை குறிச்சும், அந்த டேட் என்ன, வெளிப்படுத்தல் 10வது அதிகாரத்துக்கு அதுக்கு என்ன அந்த ஐக்கியம் என்னன்றதை குறிச்சு உங்களுக்கு ஒரு சில காரியங்கள் மூலமா எக்ஸ்பிளைன் பண்ணலாம்னு இருக்கிறேன்.
దేవుడు కృపణిచ్చునుగాక. தேவன் உங்களுக்கு வந்து கிருபை அளிப்பாராக. అందరం అర్థం చేసుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చునుగాక. தேவன் நம்மளை புரிந்து கொள்ளும்படியான கிருபை கொடுப்பாராக. దేవుడే రంగం మీదకి వచ్చి అర్థవంతంగా బోధించునుగాక. தேவனே இங்க இறங்கி வந்து நம்ம புரியுற அளவுல அவர் பிரசங்கிப்பாராக. మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. நாம் ஒரு வார்த்தையை வாசிக்கலாம். లేవికాండం 16వ అధ్యాయం 2వ వచనం. லேவியராகமம் 16வது அதிகாரம் 2வது வசனத்தை கூட வாசிக்கலாம். నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుతును, நான் கிருபாசனத்தின் மேல ஒரு மேகத்திலே நான் காணப்படுவேன். గనుక ஆதலால் నీ సహోదరుడైన అహరోను చావుకున్నట్లు உன் சகோதரனாகிய ஆரோன் சாகாதபடிக்கு అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుటినున్న అడ్డుతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పాను. பரிசுத்த ஸ்தலத்திலே திரைக்கு உட்புறத்திலே பெட்டியின் மேல கிருபாசன மூடிக்கு முன்பாக சகல வேலையும் வர வேண்டாம் என்று அவனுக்கு சொல்லுகிறார். సో దీన్ని అర్థం చేసుకునే ముందు இதை நம்ம புரிந்து கொள்வதற்கு முன்பாக ఇక్కడ దేవుడు అన్నాడు, నేను కరుణాపీఠం మీద మేఘముగా ఉంటాను. అక్కడ நான் அந்த கிருபாசனத்தின் மேல மேகமா இருப்பேன்னு சொல்றேன். మనకందరూ తెలుసు நமக்கு 4 எல்லாருக்கும் మందిరాలు ఉన్నాయి. బైబిల్లో 4 మందిరాలు ఉన్నాయి. வேதத்துல 4 கூடாரங்கள் இருக்குது. మొట్టమొదటి మందిరం మోషే కట్టిన ప్రత్యక్షపు గుడారం. முதல்ல மோசே கட்டின ஆசரிப்பு கூடாரம். ఆ ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు మోషేకి ఆ సేనా కొండ మీదకి వెళ్ళినప్పుడు పరలోకములో ఉన్న మందిరం యొక్క నమూనాని మోషేకి చూపించాడు. அதே மோசே சீனாய் மலைக்கு போகும்போது பரலோகத்துல இருக்கிற அந்த கூடார முறையை மோசேக்கு வெளிப்படுத்தினார். ఆ పరలోకంలో ఉన్న నమూనాని అదే కొలతలను ఎప్పుడైతే భూమి మీద మోషే కట్టి ముగించాడో, எப்ப அந்த பரலோகத்துல இருக்கிற அதே அளவீடுகளின் அடிப்படையில மோசே எப்ப பூமியில அதை கட்டி முடித்தாரோ వెంటనే మేఘము దిగి వచ్చి ఆ యొక్క మందిరాన్ని నింపివేసింది. அப்போ அதே அளவீடுகள்ல கட்டப்பட்ட அந்த கூடாரத்துக்குள்ள தேவன் இறங்கி வந்து அந்த கூடாரத்துல நிரப்பினார். அந்த மேகம் வந்து நிரப்பினது. రెండవ మందిరం అదే కొలతలతో సొలొమోన్ ఏం చేశారంటే, ఇదేమో మోషే కట్టిన మందిరమేమో కదిలే మందిరము, సొలొమోను కట్టిన మందిరమేమో స్థిరమైన మందిరం. இப்போ அதே போல இரண்டாவதாக சாலமோன் கட்டின அந்த தேவாலயம், அது மோசே அதே அளவீடுகளோடு கூட கட்டின அந்த தேவாலயம், மோசையை கட்டின அந்த கூடாரம் வந்து நகருகிறதா இருக்குது. ஆனா சாலமோன் கட்டினது ஸ்டேபிளா ஒரே இடத்துல இருக்கிற அந்த கூடாரமா இருக்குது. ఎప్పుడైతే సొలొమోను ఆ కొలతలనే ఉపయోగించి ఒక స్థిరమైన మందిరాన్ని కట్టి ముగించాడో, எப்போ வந்து சாலமோன் வந்து அதே மோசே கொட்ட அந்த தேவாலயத்துடைய அதே ஸ்டைல்ல வந்து இங்க கட்டி முடிச்சாரோ, మేఘము దిగి వచ్చి మరలా అక్కడ కూడా మేఘముతో మందిరం నింపబడింది. மீண்டுமா அதே மேகம் மோசேயுடைய கூடாரத்துல அதே மேகம் இங்க வந்து நிரப்பிடுச்சு. మూడవ మందిరం ప్రభువైన యేసుక్రీస్తే. மூன்றாவது கூடாரம் அது இயேசு கிறிஸ்துவா இருக்குது. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజులు లేపుతానన్నాడు. அதனாலதான் இயேசு கிறிஸ்து சொன்னார், இந்த தேவாலயத்தை இடித்து போடுங்க 3 நாள்ல எழுப்புவேன்னு சொன்னார். అంటే యేసు ప్రభువు ఒక இயேசு கிறிஸ்துவே ஒரு தேவாலயமா இருக்கிறார். అందువల్ల ఆ దేవాలయం ఎప్పుడైతే దేవుడు చెప్పిన ప్రతి మాటకు ఆ దేవాలయం లోబడిందో, ఆమేన్ ఆమేన్, எப்போ அந்த தேவாலயம் தேவன் சொன்ன அந்த வார்த்தைக்கு கீழ்ப்படிந்ததோ, వెంటనే మేఘం వచ్చింది, మోషే ఎలియా మేఘంలో కొనుక్కోబడి. எப்போ உடனே மேகம் வந்துச்சு. மேகம் வந்து மோசஸ் எலிஜா கூட்டு வந்தாங்க, வந்து அவரை கூட்டு போனாங்க. సేమ్ ఇప్పుడు మనమే మందిరం. இப்போ நான்காவது கூடாரம் நம்ம தான் அந்த கூடாரமா ஆலயமா இருக்கிறோம். మనము కూడా ఎప్పుడైతే ఆ పరిపూర్ణ మానవుని స్వరూపముగా ఈ 7 కాలాల్లో కట్టపడ్డామో, நம்மளும் கூட எப்படி ஒரு பரிபூர்ண மனிதன் வளர்ச்சியில 7 சபை காலமா கட்டப்பட்டோமோ, అప్పుడు దేవుడు మేఘముగా మరలా దిగి వచ్చాడు. அப்பொழுது தேவன் மீண்டும் மேகத்துல இறங்கி வந்தார். అందుకని మేఘం వచ్చిందంటే అక్కడ ఒక మందిరం నిర్మించబడింది. அப்ப மேகம் வந்திருக்குது என்று சொன்னால் அதுக்கு முன்பதாக அங்க ஒரு கூடாரம், அதாவது தேவாலயம் கட்டப்பட்டிருக்கிறது. అక్కడ ఒక మందసం ఉంది, அங்க ஒரு உடன்படிக்கை பெட்டி இருக்குது, అక్కడ కరుణాపీఠం ఉంది, அங்க கிருபாசனம் இருக்குது. ఆ మందసం మీద, அந்த உடன்படிக்கை பெட்டி, ఆ కరుణాపీఠం మీద, அந்த கிருபாசனத்தின் மீது మేఘముగా వస్తాడు. நான் மேகமா வரேன். ఇక్కడ ఆరోను ఆ మందిరంలోనే పరిచర్య చేసేవాడు. அப்போ அந்த கூடாரத்துலதான், அந்த மேகத்துலதான் அவர் ஆரோன் வந்து அந்த ஊழியம் செய்தவரா இருந்தார். ఈ మేఘముగా వచ్చి ఆ క్రీస్తును కలుసుకోవడానికి, அந்த மேகமாய் வந்த அந்த கிறிஸ்துவ அந்த சந்திக்கிறதுக்கு ఈ ఆరోను, அந்த ஆரோன் సంవత్సరానికి వచ్చి ఒక్కసారే ఆ మందిరం లోపలికి వెళ్ళాలి. அந்த வருஷத்துக்கு ஒரே ஒரு முறை தான் அந்த மேகத்தை சந்திக்கிறதுக்காக அந்த கூடாரத்துக்குள்ள பிரவேசிக்க வேண்டியதா இருந்தது. ఏ డేట్ వెళ్ళాలో మీకు తెలుసా? எந்த நாள் செல்லும் தெரியுமா உங்களுக்கு? 7వ నెల 10వ దినం, 7வது மாசம் 10ஆம் தேதி. అందరు ఇక్కడ ఉన్నారా? ஆமென். 7வது
సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి. வருஷத்துக்கு ஒரே தரம் தான் செல்ல வேண்டும். అది కూడా ఎప్పుడు వెళ్ళాలంటే 7వ నెల 10వ దినం. அது கூட எப்ப போகணும்னு சொன்னா 7வது மாதம் 10ஆம் தேதியா இருந்துச்சு. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలంటే இன்னும் கொஞ்சம் ஆழமா போக வேண்டும் என்றால் ప్రకటన 10:7. வெளிப்படுத்தல் 10ஆம் அதிகாரம் 7ஆம் வசனம். ప్రకటన గ్రంథం 10:1 నుంచి 7 దాకా వచ్చేదే మేఘం. ஆமென். வெளிப்படுத்தல் 10வது அதிகாரத்துல 1 இருந்து 7 வரைக்கும் வர்றதுதான் மேகமா இருக்கு. అందుకని 7వ కాలములో వచ్చాడు ఆయన. அதனால ஒரு 7வது சபை காலத்துல வந்தார். ప్రకటన 10గా, வெளிப்படுத்தல் 10வது அதிகாரமாக. అర్థమైంది మీకు? ஆமென். అందుకనే 6 కాలాల్లో మేఘం లేదు. அதனாலதான் 6 సభை కాలத்துல మేఘం இல்ல. 7వ కాలంలోనే మేఘం ఉంది. 7வது సభை కాలத்துல தான் మేఘம் இருக்கு. ఎందుకంటే 7వ కాలంలోనే ఆయన దిగి వస్తాడు. ஏன்னா ஒரு 7வது சபை காலத்துல தான் அவர் இறங்கி வந்தார். ఇప్పుడు ఈ అహరోనుతో దేవుడు అన్నాడు, మోషే దేవుడు చెప్తున్నాడు, అహరోన్ని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొద్దు. மோசே கிட்ட தேவன் சொல்றாரு, ஆரோன் எப்ப வேணாலும் அப்படி உள்ள போக கூடாது, எப்ப நினைக்கிறேன்னா அப்பெல்லாம் உள்ள போயிட கூடாதுன்னு சொல்லி. అది ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వెళ్ళాలి. அப்போ வருஷத்துக்கு ஒரே ஒரு முறை தான் செல்லணும். అది కూడా ఆయన ప్రత్యక్షమయ్యేదని. அப்போ அது கூட அவர் இன்னைக்கு வெளிப்படுத்தணும்னு சொல்லி இருக்கிறாரு, அந்த நாளா இருக்குது. ఎందుకంటే మనం ఒక ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే, ஒரு மகா பிரதான ஆசிரியர் வருஷத்துக்கு ஒரு முறை உள்ள சென்று என்ன வேலையை செய்யறார் என்றால், ఈ సంవత్సరం అంతా ఆయన ఏదైతే రక్తాన్ని రక్తాన్ని తీసుకుని లోపలికి వెళ్తాడు కదా సంవత్సరానికి ఒకసారి. வருஷத்துக்கு ஒரு முறை ஒரு ரத்தத்தை எடுத்துக்கொண்டு உள்ள போகிறார் இல்லையா? ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నప్పుడు ప్రజలందరి పాపాల నిమిత్తం చిందించబడిన రక్తాన్ని తీసుకుని, அது வருஷம் அந்த சுத்தி இருக்கிற அந்த ஜனங்களுடைய அந்த பாவத்துக்கான ரத்தத்தை எடுத்துக்கொண்டு ఈ మందసం దగ్గరికి వచ్చి இந்த ஆசரிப்பு கூடாரத்துக்கிட்ட வந்து ఈ మందసం చుట్టూ 7 సార్లు తిరుగుతూ 7 సార్లు రక్తం అక్కడ చిందించాలి. அப்போ அதுக்குள்ள வந்து சுத்தி வந்து 7 முறை அந்த இடத்துல வந்து சுத்தி என்ன பண்ணணும்னா தெளிக்கணும். அப்பொழுது 7వసారి ఎప్పుడైతే చిందిస్తాడో, 7வது முறை எப்போ அவர் தெளிக்கிறாரோ అప్పుడు దేవుడు మేఘముగా ప్రత్యక్షమై మేఘమాய் தேவன் இறங்கி வரா. అప్పుడు ఆ అహరోనుకి లేదా ప్రధాన యాజకుడికి వర్తమానాన్ని ఇస్తే, அப்போ ஆரோனு கிட்ட ஏதாவது ஒரு செய்தி கொடுத்தோன்னு சொன்னா ఆ వర్తమానాన్ని తీసుకుని బయటికి వెళ్ళి ప్రజలకి చెప్పాలి అహరోను. அப்போ தேவனை சந்திச்சு அங்கிருந்து தேவன் ஒரு செய்தியை ஆரோனுக்கு கொடுக்கும் பட்சத்தில் அந்த செய்தியை கொண்டுதான் ஜனங்கிட்ட கொண்டு போகிறார். అంటే 7 సార్లు రక్తం చిందిస్తే కానీ దేవుడు అక్కడ మేఘముగా ప్రత్యక్షం కావట్లేదు. அப்போ 7 முறை அந்த கிருபாசனத்து மேல ரத்தம் தெளித்தால் ஒளிய தேவனை சந்திக்க முடியாது. 2000 సంవత్సరాలు కూడా అదే జరిగింది. 2000 வருஷத்துல அதான் நடந்தது. యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరిలో ప్రాణం పెట్టాడు. ఆయన அந்த இயேசு கிறிஸ்து சிலுவையில தன்னுடைய ஜீவனை விட்டார். ఆయన రక్తము 7 దూతల చేతులకు ఇవ్వబడింది. அது அந்த அவருடைய ரத்தம் 7 தூதர்களுக்கு கொடுக்கப்பட்டுச்சு. ఒక దూత తిరుగుతున్నాడు చుట్టూ, ஒரு தூதன் சுத்துறாரு. అపోస్తలుడైన పౌలు తిరిగాడు, அந்த அப்போஸ்தலனாகிய பவுல் சுத்துறாரு, రక్తాన్ని చిందించాడు. ரத்தம் சிந்திக்கிறாரு. ఐరేనియస్ తిరిగాడు, ஐரேனியஸ் சுற்றுகிறார், రక్తం చిందించాడు. ரத்தத்தை சிந்துறார். మార్టిన్ తిరిగాడు, மார்ட்டின் சுத்துறார், చిందించాడు. ரத்தத்தை சிந்துறார். కొలంబా తిరిగాడు, கொலம்பா சுத்துறார், చిందించాడు. ఇక్కడ சிந்துறார். మార్టిన్ లూథర్ వచ్చాడు, மார்ட்டின் லூதர் வந்து చిందించాడు. ரத்தத்தை சிந்துறார். జాన్ వెస్లీ వచ్చాడు, ஜான் வெஸ்லி வந்து ரத்தத்தை தெளிக்கிறார். చిందించాడు. రక్తத்தை தெளிக்கிறார். ఆ తర్వాత 7వ దూత విలియం బ్రెన్నామ్ వచ్చాడు. 7வது தூதன் విలియం ఆయన కూడా రక్తాన్ని చిందించాడు. அவர் ரத்தத்தை வந்து ఎప్పుడైతే రక్తం చిందించబడిందో, எப்போ ரத்தம் வந்து தெளிக்கப்பட்டதோ రావాలి, మేఘం வரணும். ఆయన వచ్చాడు, మేఘం రాలేదంటే కుదరదట. அவர் வந்தாரு, ஆனா மேகம் வரலன்னு சொன்னா அது வேலைக்கு ஆகாது. ఎందుకంటే 7వసారి రక్తం చిందించిన తర్వాత ஏன்னா 7வது முறை ரத்தத்தை தெளித்த பின்பதாக మేఘం ప్రత్యక్షం కావాలి, மேகம் அங்க வெளிப்படணும், వర్తమానం దూతకి ఇవ్వాలి. அந்த செய்தி அந்த தூதனுக்கு கொடுக்கப்படணும். ఆ దూత అతి పరిశుద్ధ స్థలం నుంచి బయటికి వచ్చి அந்த தூதன் மகா பரிசுத்த ஸ்தலத்துல வெளியே வந்து వాక్యమును ప్రకటించాలి, வார்த்தையை ஜனங்களுக்கு கொடுக்கணும். ఎందుకంటే ఈ దూత ఆల్రెడీ నిత్యత్వం ఏకమైపోయింది. அந்த தூதன் ஆல்ரெடி அந்த நித்தியத்தோடு கூட ஐக்கியப்பட்டவனா இருக்கு. ఆమేన్, ஆமென். అందరూ ఇక్కడ ఉన్నారా? நீங்க எல்லாரும் இங்க இருக்கிறீங்களா? ఇవి ఛాయలలో దేవుడు పెట్టాడు. இது முன் அடையாளங்களை தேவன் வைத்திருக்கிறார். ఒరిజినల్ இது నిజ రూపமா இருக்குது. పాత నిబంధనలో జరిగినవన్నీ కూడా జస్ట్ నీడలు మాత్రమే. பழைய ஏற்பாட்டுல வைக்கப்படுறது எல்லாம் மாதிரிகளே. అసలు ఒరిజినల్ ఇప్పుడు జరుగుతున్న మేఘం அது நிஜமா இருக்குது. இப்ப நடந்தது மேகத்துல நடந்திருக்குது. దేవుడు మీ కృపనిచ్చును గాక. தேவன் உங்களுக்கு கிருபை அளிப்பாராக.
మేఘముగా దేవుడు దిగి వచ్చుట అనేది ఆది నుంచే జరుగుతూ ఉంది. தேவன் மேகத்துல இறங்கி வர்றது அப்படின்றது ஆதியிலே நடந்து கொண்டே இருக்குது. అందుకనే వాక్యం ప్రవక్త యొద్దకి వస్తది. அதனாலதான் சொல்லுது வார்த்தை தீர்க்கதரிசி இடத்துல வருகிறது என்று சொல்லி. మోషే దగ్గరికి మేఘం దిగి వచ్చింది. மோசே இடத்துல மேகம் இறங்கி வந்தது. మనకందరూ తెలుసు. కొంచెం ఈ మేఘం మీద ఒక చిన్న డౌట్ ఒకటి ఉంది. இப்போ நமக்கு எல்லாருக்கும் தெரியும் மேகத்தை குறிச்சு ஒரு சின்ன ஒரு சிறிய ஒரு நமக்கு சந்தேகம் இருக்குது. మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు కానీ దాంట్లో యాక్చువల్ గా 1963 ఫిబ్రవరి 28న మేఘం దిగి వచ్చింది. కానీ మేఘం దిగి వచ్చినప్పుడు ప్రవక్త అక్కడ లేడు. 1963 வருஷத்துல மேகம் இறங்கி வந்துச்சு. மேகம் இறங்கி வரும்போது தீர்க்கதரிசி 28ஆம் தேதி வரும்போது அங்க மேகம் கொடுக்கிற இடத்துல அங்க இல்ல. மேகம் வந்த நேரத்துல அவர் அந்த இடத்துல இல்ல. నేను వర్తమానం తెలుసుకున్న కొత్త நான் செய்தி தெரிஞ்ச ஆரம்ப நிலையில అప్పటికే నాకు ఒక డినామినేషన్ లో ఒక చర్చి ఉంటే ఈ వర్తమానాన్ని చెప్తుంటే వింటలేదని ఆ చర్చిని కూడా క్లోజ్ చేశాను. அப்போ நான் இந்த செய்தியை நான் டினாமினேஷன்ல மினிஸ்ட்ரி பண்ணி அங்க ஒரு சர்ச் இருந்தது. அந்த சர்ச்சில் இந்த செய்தி சொல்லும் போது அவங்க அந்த மெசேஜை கேட்கல, அங்க க்ளோஸ் பண்ணிட்டாங்க. ఆ చర్చిని క్లోజ్ చేసిన తర్వాత నాకు వచ్చింది. அந்த సభயை క్లోజ్ பண்ண பின்னாடி ఒక వీడియో నాకు వచ్చింది. அந்த ஒரு வீடியோ எனக்கு வந்தது. ఆ వీడియోలో ఏముందంటే నేను ఏ వర్తమానాన్ని నమ్ముతున్నానో ఏ మేఘం అయితే నమ్ముతున్నానో ఆ మేఘము వచ్చినప్పుడు అసలు ఆయన లేడు. ஆமா, அந்த வீடியோல என்ன இருக்குன்னு சொன்னா அந்த மேகத்தை குறிச்சு இருக்குது. மேகத்துல அவர் வந்த அந்த டேட் இருக்கு இல்லைங்களா 28 அன்னைக்கு அந்த மேகம் கொடுக்கும்போது அந்த தீர்க்கதரிசி அந்த இடத்துல இல்ல. గుండెల్లో బండబడిన టైప్ அந்த இருதயம் வெடிச்ச மாதிரி ஆயிடுச்சு எனக்கு. ఎందుకంటే అన్ని అయిపోయి వదిలేసావేక அது எல்லாத்தையும் ஸ்தாபனத்துல விட்டுட்டேன். நான் இப்போ బంధువులతో బంధం తెగిపోయింది. சொந்த பந்தத்துக்கெல்லாம் బంధம் எல்லாம் அதாவது ஐக்கியம் எல்லாம் பிரிஞ்சாச்சு. తల్లిదండ్రులు నన్ను రానివ్వట్లేదు. அந்த தந்தை தாய் தகப்பன் தாயும் என்ன விட்டுட்டாங்க, வர்றதுல. సంఘం లేదు, அந்த சபையும் எனக்கு இல்ல. ఈ వీడియో వచ్చేసి నన్ను గలిబిలి చేసేసి இந்த వీడియో என்ன பயமுறுத்திருச்சு. ఎందుకంటే అసలు మనమేమో ఆయన మేఘంలోకి వెళ్ళిపోయాడని చెప్తున్నాం. நாம அந்த மேகத்துக்குள்ள போகணும்னு சொல்லி பேசிட்டு இருக்கிறோம். అయితే ఆ మేఘం వచ్చినప్పుడు నీళ్ళు లేడు. தீர்க்கதரிசி மேகத்துக்குள்ள போனார் நம்ம சொல்றோம். ஆனா மேகம் வரும்போது இவரு அங்க இல்ல. చివరికి ఎలాంటి పరిస్థితి అయిపోయింది అంటే ఇలా ఇరుక్కుపోయానంటే నేనండి. கடைசியில எந்த மாதிரியான ஒரு சூழ்நிலை ஆயிடுச்சுன்னு சொன்னா நான் ஈர்க்கப்பட்டேன், ரொம்ப ஈர்க்கப்பட்டேன். అయితే దేవుని కృప, ஆனால் தேவனுடைய கிருபை, ఈ వర్తమానంలో ఒక జీవం ఉంది. ஆனா இந்த செய்தியில ஒரு ஜீவன் இருக்குது. దీన్ని నమ్మకుండా ఉండలేను. இந்த செய்தியை நம்பாம இருக்க முடியுமா? దీంట్లో ఉన్న మర్మాలు వింటున్నప్పుడు నాకు ఎంత ఉత్తేజం వచ్చింది. இதுக்குள்ள ஒரு வெளிப்பாடை நான் கேட்கும் போது ஏதோ எனக்கு ஒரு உயிர்த்தெழுதல் வல்லமை வருது. కొంతమంది అది అబద్ధం అని చెప్తున్నా, கொஞ்சம் பேர் அது பொய்ன்னு சொன்னாலுமே దానికున్న జవాబు ఏంటో నాకు తెలియకపోయినా, அதுக்குள்ள விடை எனக்கு தெரியாம இருந்தா கூட నేను దాన్ని విడిచిపెట్టలేను, நான் அதை விடல. అలాగని దాన్ని నమ్మకుండా ఉండలేను. ஆனாலுமே அதை நம்பாம கூட நான் இல்ல. దాన్ని అబద్ధం అని కూడా నమ్మలేను. நான் பொய்ன்னு சொல்ல கூட நம்பல நான். అయితే మీకు మాట చెప్పనా, ஆனா உங்களுக்கு ஒரு காரியத்தை சொல்லட்டுமா? నాకు అప్పటికప్పుడు ఆన్సర్ రాలా. எனக்கு அப்போதைக்கு எனக்கு விடை வரவில்லை அந்த கேள்விக்கு. நான் వాక్యం కోసం నిలబడ్డా. ஆனா வார்த்தைக்காக நான் நின்றேன். ரெவலேஷன் అనేది ఇట్స్ ప్రోగ్రెసివ్ వర్క్. வெளிப்படுத்தல் என்பது எப்போதுமே விளைகிறதா இருக்குது, வளர்கிறதா இருக்குது. వాక్యం అంతా ఒక్క రోజు మనకు అర్థం అవ్వదు. வார்த்தை முழுதும் ஒரே நாள்ல நமக்கு புரியாது. నువ్వు గనక వాక్యం వింటా ఉంటే నీ డౌట్లన్నీ పోతావు. நீ வார்த்தையை தொடர்ந்து கேட்டுக்கொண்டே இருக்கும்போது உனக்கு அது விளங்கும், உன்னுடைய எல்லா சந்தேகங்களும் போயிடும். అయితే ఆ దినాన్ని మాత్రం నాకు నిజంగా గుండె బరువెక్కినట్టు అయిపోయింది. ஆனா எனக்கு அந்த நாள் மட்டும் இருதயமே ஏதோ பாரமா மாறிடுச்சு. కానీ దేవుడు నిన్న నేడు నిరంతరం ఎగరెత్తుకున్నాడు. ஆனா தேவன் நேற்றும் இன்றும் என்றும் மாறாதவரா இருக்கிறார். ఎందుకంటే ఒక మేఘముగా దిగి వచ్చినప్పుడు మేఘములోనికి 3 నిర్గమ ప్రవక్తలు వెళ్ళిపోయారు లోపల. ஏன்னா தேவன் எப்பொழுதும் மேகம் வந்துச்சோ அப்போ 3 யாத்திரையின் செய்தியாளர்களும் மேகத்துக்குள்ள போனாங்க. మోషే మేఘంలోకి వెళ్ళాడు. మోసే మేఘத்துக்குள்ள போனார், నిర్గమ ప్రవక్త. முதல் யாத்திரையின் தூதன். యేసుక్రీస్తు రెండవ నిర్గమ ప్రవక్త, ఆయన మేఘంలోకి వెళ్ళాడు. இரண்டாவது யாத்திரையின் தூதன் இயேசு கிறிஸ்து அவரும் மேகத்துக்குள்ள போனார். మూడవ నిర్గమ ప్రవక్త విలియం బ్రెనమ్ కూడా మేఘంలోకి వెళ్ళాడు. அவர் மூன்றாவது யாத்திரையின் செய்தியாளன் பிரதர் பேனம் அவரும் மேகத்துக்குள்ள போனார். కానీ ముగ్గురు కూడా, ஆனால் 3 பேரும் கூட మేఘం ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఎత్తపడలా. அது முதல் நாள் வரும்போது எடுத்துக்கொள்ளப்படலாம், மேகத்துக்குள்ள போகல. ఒకసారి చూద్దామా? ஆமென். ஒரு தரம் பார்க்கலாமா? నిర్గమకాండం 24 என்னாகமம் 24ஆம் அதிகாரம் 16வது வசனம் 15 చూద్దాం.
నిర్గమకాండం 24వ అధ్యాయం 24:17 அவரை காண்பேன் இப்பொழுது அல்ல. அவரை காண்பேன், தயவு செஞ்சு கவனிங்க எல்லாரும். அவரை காண்பேன் இப்பொழுது அல்ல, அவரை தரிசிப்பேன் சமீபமாய் அல்ல. ஒரு நட்சத்திரம் யாக்கோபிலிருந்து உதிக்கும், ஒரு செங்கோல் இஸ்ரவேலிலிருந்து எழும்பும். அது மோவாபின் எல்லைகளை நொறுக்கி 24 నొరికి సేత్ పుత్రర్ ఎల్లారయం నిర్మూలమాకు. ఇక్కడ మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. నిర్గమకాండం నంబర్స్ ఎక్సోడస్ విమోచన కాండం ఇంగ్లీష్ లో ఎక్సోడస్. ఓకే 24:15 ఓకే ఓకే రెండో ఓకే. கர்த்தருடைய மகிமை சீனாய் மலையின் மேல் தங்கியிருந்தது. மேகம் 6 நாள் அதை மூடி இருந்தது. 7ஆம் நாளில் அவர் மேகத்தின் நடுவில் இருந்து மோசேயை கூப்பிட்டார். ఏంటి మేఘం 6 రోజులు అక్కడే ఉంది. மேகம் 6 நாள் அங்க இடத்துல இருந்தது. 7వ రోజే ఆ మేఘంలో నుంచి స్వరం వచ్చింది పైకి. 7வது நாள் தான் மேகத்திலிருந்து ஒரு சத்தம் வந்தது. మేఘం మోసే చూడలేదంటే చూశాడు. ఆ మేఘத்தை మోసే பார்க்கலையானா பார்த்தார் தான். కానీ ఆ మేఘములోనికి రమ్మని చెప్పింది ఎప్పుడంటే 7వ రోజు. ஆனா மேகத்துக்கு உள்ளே வான்னு சொல்லி எப்ப தேவன் சொன்னார் சொன்னா 7வது நாள் தான். ఆమేన్ ఆమేన్. అర్థమైందా మీకు? புரிஞ்சுதுங்களா உங்களுக்கு? விளங்குது? 6 రోజులు మేఘం అక్కడ ఉన్నా 7వ రోజే మేఘంలోకి వెళ్ళాడు. 6 நாள் மேகம் அங்க இருந்தாலுமே கூட 7வது நாள் தான் அந்த இடத்துக்கு வந்து அவர் உள்ள போனார். மேகத்துக்குள்ள போனார். 1963లో ఫిబ్రవరి 28న మేఘం వచ్చినా ஆமென். మార్చి 7వ తారీఖున వెళ్ళాడు లోపలికి. ஆமென். இப்போ பிப்ரவரி 28ஆம் தேதி மேகம் வந்தாலுமே கூட தீர்க்கதரிசி மார்ச் 7ஆம் தேதி தான் உள்ள போனார். యేసుక్రీస్తు కూడా చూడండి ఒకసారి. యేసు క్రీస్తు మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. மத்தேயு 17ஆம் அதிகாரம் 1ஆம் வசனம். 6 நாளைக்கு பின்பு இயேசு பேதுருவையும் யாக்கோபையும் அவருடைய சகோதரனாகிய யோவானையும் கூட்டிக் கொண்டு தனித்திருக்கும்படி உயர்ந்த மலை மேல் போய் அவர்களுக்கு முன்பாக மறுரூபமானார். அவர் முகம் சூரியனை போல பிரகாசித்தது, அவருடைய வஸ்திரம் வெளிச்சத்தை போல வெண்மையாயிற்று. ఆమేన్. కింద మనము అక్కడ మేఘము తర్వాత 5వ వచనంలో அப்பொழுது பேதுரு நோக்கி என்னது அது కింద ఉంది 5వ వచనం. அப்பொழுது பேதுரு இயேசுவை நோக்கி, ஆண்டவரே நாம் இங்கே இருக்கிறது நல்லது. உமக்கு சித்தமானால் இங்கே உமக்கு ஒரு கூடாரமும் மோசேக்கு ஒரு கூடாரமும் எலியாவுக்கு ஒரு கூடாரமுமாக 3 கூடாரங்களை போடுவோம் என்றான். அவன் பேசுகையில் இதோ ஒளியுள்ள ஒரு மேகம் அவர்கள் மேல் நிழல் இட்டது. இவர் என்னுடைய நேசகுமாரன், இவர்கள் பிரியமாயிருக்கிறேன், இவருக்கு செவி கொடுங்கள் என்று அந்த மேகத்திலிருந்து ஒரு சத்தம் உண்டாயிற்று. అక్కడ కూడా ఒక మేఘం వచ్చింది. அங்கும் ஒரு மேகம். 2வது யாத்திரையிலும் கூட ஒரு மேகம். యేసుక్రీస్తు ఆ మోషేలతో కలిసి మేఘంలోకి వెళ్ళిపోయాడంటే எப்போ இயேசு கிறிஸ்து மேகத்தோடு கூட மோசே எலியாவோடு கூட மேகத்துக்குள்ள போனார் என்றால் 7వ రోజు 7வது நாள். ఏంటా మేఘంలో మోషే ఏలియాలు? ஏன் அந்த மேகத்துல மோசே எலியா என்றால்? మోషే ఎవరు, ఏలియా ఎవరు? மோசே யார், எலியா யார்? మోషే మరణించాడు కానీ తిరిగి లేచాడు. మోసే మరితార్ నాலும் కూడా తిరుம்ப எழுந்தார். అంటే తిరిగి లేచిన పరిశుద్ధులకు సాదృశ్యంగా మోషే ఉన్నాడు. మోసే ఉயிர் தெழுந்த பரிசுத்தவான்களுக்கு అடைయాளமா இருக்கிறார். అలాగే ఏలియా ఎవరంటే? எலியா யார் என்றால் அப்படியே எலியா யார் என்றால் మరణాన్ని రుచి చూడకుండా ఎత్తబడే వధువుకు மரணத்தையே ருசி பார்க்காமல் எடுத்துக்கொள்ளப்படுகிற சபைக்கு அடையாளமா இருக்கிறார். ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉన్న మేఘం, இந்த மத்தேயு 17வது அதிகாரத்துல இருக்கிற மேகம், ప్రవక్త అంటాడు, தீர்க்கதரிசி சொல்லுகிறார், ఈ మేఘానికి ముందు ప్రదర్శన, இந்த மேகத்துக்கு முன் அடையாளமா இருக்குது. ఇప్పుడు ఏం జరుగుతుందో ముందుగానే అక్కడ ముందుగానే చూపించాడు. அது முன் அடையாளமாய் அது தேவன் அந்த முன்பாக வைத்தார். ఇప్పుడు అక్కడ ఎలాగైతే మోషే ఏలియాలు మేఘంలో ఉన్నారో, அங்க எப்படி மோசே எலியா மேகத்துல இருந்தாங்களோ, క్రీస్తు కూడా మేఘంలో కొనుపోబడ్డాడు. கிறிஸ்து கூட மேகத்துக்குள்ள கொண்டு போகப்பட்டாரோ, ఇక్కడ కూడా క్రీస్తు ఉన్నాడు, మోషే ఏలియా కూడా ఉన్నారు. ఇక్కడ இங்கேயும் கூட கிறிஸ்துவும் மோசே எலியாவும் இருக்கிறார். ఈ 2000 సంవత్సరాల్లో నిద్రించిన పరిశుద్ధులు ఉన్నారు మేఘంలో. இங்க 2000 வருஷமா மரித்த பரிசுத்தவான்களுக்கு அடையாளமா இருக்குது. అలాగే మరణం రుచి చూడని ఈ వధువు కూడా మేఘంలో. இங்க மரணத்தை ருசி பார்க்காம எடுத்துக்கொள்ளப்பட இருக்கிற மணவாட்டிக்கு அது அடையாளமா இருக்கு. సో అందుకనే అక్కడ 6 రోజుల తర్వాత మోషే కొనుపోబడ్డాడు. அங்க 6 நாட்களுக்கு பிறகு மோசே எடுத்துக்கொள்ளப்பட்டார். యేసుక్రీస్తు 6 రోజుల తర్వాత 7వ రోజున కొనుపోబడ్డాడు. இங்க மோசே கூட 6 நாட்கள் மோசே கூட
இயேசு கிறிஸ்து கூட 6 நாட்களுக்கு முன்னதாக உள்ள கொண்டு போகப்பட்டார். ప్రవక్త కూడా ఆ మేఘం వచ్చి 6 రోజులైనా இப்போ தீர்க்கதரிசி கூட அந்த மேகம் வந்து 6 நாட்கள் ஆன பிறகு 7వ రోజున మేఘంలో కొనుక్కోవాలి. 7வது நாள் தீர்க்கதரிசி மேகத்துக்குள்ள கொண்டு போகப்பட்டார். అందుకనే ఎప్పుడు దేవుడు మేఘంగా దిగి వచ్చినా నిత్యత్వము కాలము ఏకమవుతుంది. எப்போதெல்லாம் மேகம் இறங்கியதோ அப்பெல்லாம் நித்தியமும் காலமும் ஒன்றா இணைகிறதா இருக்குது. కొంచెం జాగ్రత్తగా ఉందాం. கொஞ்சம் கவனமாய் கேட்கலாம். మేఘం దిగి వచ్చినప్పుడు మోషే మొట్టమొదట మేఘంలోనికి వెళ్ళినప్పుడు ఆ మేఘం దగ్గరికి వెళ్ళినప్పుడు மேகம் வரும்போது முதல் முறையாய் மோசே அந்த மேகத்துக்குள்ள மோகத்துக்கிட்ட போகும்போது దేవుడు అక్కడ గ్రంథాన్ని ఇచ్చాడు. தேவன் அங்க அந்த புஸ்தகத்தை கொடுத்தார், ధర్మశాస్త్రం, அந்த நியாய பிரமாணத்தை கொடுத்தார். సేమ్ ఇప్పుడు మరలా ప్రవక్త మేఘంలోనికి వెళ్ళినప్పుడు திரும்ப அதே மாதிரி தீர்க்கதரிசி மேகத்துக்குள்ள போகும்போது మరలా విప్పబడిన పుస్తకం వచ్చింది. மறுபடியும் திறக்கப்பட்ட புஸ்தகம் வந்துச்சு. మోషే మేఘములోకి వెళ్ళి 40 రోజులు 40 రాత్రులు పగల్లో ఉండి మరలా దిగి వచ్చేసరికి మోషే ముఖం ప్రకాశించింది. இப்போ அதே போல மோசே வந்து மேகத்துக்குள்ள போய் 40 நாள் இரவு பகல் இருந்து வெளியே வந்தபடி மோசேயுடைய முகம் பிரகாசிச்சது. యేసుక్రీస్తు కూడా ఆ మేఘంలోకి వెళ్ళేసరికి ప్రకాశం అయిపోయింది ముఖం. இயேசு கிறிஸ்து கூட அந்த மேகத்துக்குள்ள போனபடி அவர் ஒன்னானும் வெளுக்கக்கூடிய அளவுக்கு பிரகாசமா மாறினது. ప్రవక్త కూడా మేఘంలోకి వెళ్ళొచ్చిన తర్వాత ప్రకాశం అయిపోయింది. இப்ப தீர்க்கதரிசி கூட மேகத்துக்குள்ள போயிட்டு வந்தபடி பிரகாசமானா ఏంటది? என்ன அது? దత్తపుత్రత్వం. அதுதான் పుత్ర స్వీకారం. దేవుడే ఒక పుత్రునిగా స్వీకరిస్తూ ఉన్నాడు అతన్ని. தேவனே அவரை ஒரு புத்திரனாக ஸ்வீகரிக்கிறார். ఇక్కడ ఒక చిన్న ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది. இங்க ஒரு சின்ன இந்த ஒரு ஆலோசனை உங்களுக்கு முக்கியமானதா இருக்குது. దేవుడు మేఘముగా ఎప్పుడు దిగొచ్చినా தேவன் எப்பொழுதெல்லாம் மேகத்திலிருந்து இறங்கி வருகிறாரோ ఆయన కార్యం ఏంటంటే அவருடைய காரியம் என்னவென்றால் ఒక శరీరంలో తనను తాను కుమ్మరించుకుంటాడు. ஒரு சரீரத்துக்குள்ள தன்னை ஊற்றிக்கொள்வதா இருக்குது. మోషే దగ్గరికి మేఘముగా వచ్చాడు. மோசே இடத்துக்கு மேகமாய் வந்தார். మేఘం మోషే అయిపోయింది. மேகம் மோசே ஆனது. అందుకని దేవుడు మోషేతో ఏమన్నాడు? నువ్వు అహరోనుకు దేవుడు పోతావు. அதனாலதான் தேவன் மோசேயை பார்த்து என்ன சொன்னார்? நீ ஆரோனுக்கு தேவனாய் இருப்பாய். అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. ஆரோன் உனக்கு தீர்க்கதரிசியா இருப்பான். మోషే దైవముగా మార్చబడ్డాడు. மோசே தேவமானார். ఈ రోజు మేఘం వచ్చింది దేనికోసం? இந்த நாள்ல மேகம் எதுக்காக வந்தது? ఇంకొంచెం లోపలికి వెళ్తా, இன்னும் கொஞ்சம் உள்ள போலாம். ఈ మందసాన్ని இந்த கூடாரத்தை దేవుడు ఎలా తయారు చేశాడంటే, எப்படி தயார் చేయమన్నాడంటే లోపలేమో కర్ర, உள்ள அதை எப்படி தயார் செய்தார் என்றார் அந்த உடன்படிக்கை பெட்டிய బయట లోపట ఏమో బంగారముతో పొదిగింపబడాలి. அது உள்ள வந்து மரமா இருக்குது, ஆனா வெளியிலயும் உள்ளயும் தங்கத்தினால அது பிளேட்டட் பண்ணப்படணும், அதாவது அடிக்கப்படணும். లోపల కర్ర, அது உள்ள மரம் தான், పైనంతా కూడా బంగారం. அது வெளியில எல்லாம் தங்கமா இருக்குது. బంగారం ఎప్పుడు దైవత్వానికి సాదృశ్యం. அது தங்கம் அது எப்பொழுதுமே లోపట బయట ఉండాలి. அது தங்கம் எப்பொழுதுமே தெய்வீகத்துக்கு அடையாளமா இருக்குது. அது உள்ளேயும் வெளியும் இருக்கணும். దేవుడు మేఘంగా దిగి వచ్చినప్పుడు, தேவன் மேகமா இறங்கி வரும்போது ఆయన ఉద్దేశం ఏంటంటే, அவருடைய நோக்கம் என்னவென்றால் ఎవరి దగ్గరికి అయితే వచ్చాడో వాళ్ళ శరీరం అయిపోవడం. எப்போதெல்லாம் அவர் எங்க வராரோ அவங்களுடைய சரீரத்தை அவர் எடுத்து கொடுத்து அதவா மாறுறது, వాళ్ళ దైవములుగా మార్చివేయడం, அவர்களை தேவர்களா மாற்றுகிறதா இருக்கு. అందుకని చెక్క మనమే. அதனாலதான் இந்த மரம் நம்ம தான். ఆ బంగారం దేవుడు, அந்த தங்கம் வந்து தேவனாய் இருக்கிறார். నోవా కాలంలో కూడా, நோவா காலத்திலேயே கூட ఆ చెక్కతో, அந்த கோப்பேர் కోఫెర్ వుడ్ తో ఆ యొక్క మోడల్ని కట్టమని చెప్పింది. ஆமா, நோவா காலத்துல இந்த கோஃபேர் மரத்தால பேழை கட்ட சொன்னார் இல்லையா? ఆయన అన్నాడు లోపట బయట కీలు పూయండి అన్నాడు. அது உள்ளும் புறமும் கீழ் பூசுங்கன்னு சொன்னார். ప్రవక్త అంటాడు ఆ రంధ్రాలు కలిగిన కర్ర మనమే. அந்த ஓட்டையில் உள்ள மரம் வந்து நம்ம தான். మనలో ఎన్నో లోపాలు ఉంటాయి, நமக்குள்ள எவ்வளோ அந்த குறைக்கரைகள் இருக்குது, ఎన్నో రంధ్రాలు ఉన్నాయి మన లోపల, எந்த ఓட்டைகள் இருக்குது. అయితే పరిశుద్ధాత్మని కీలు మనకు లోపట బయట పూయబడినప్పుడు, பரிசுத்த ஆவின்ற அந்த கீழ் உள்ளும் புறமும் நம்ம பூசும் போது ఎన్ని కొండలు వచ్చినా, எந்த குறைகள், எந்த பிரச்சனை, సమస్యలు వచ్చినా, எந்த மலைகள் வந்தாலும், ఎన్ని రోగాలు వచ్చినా, எந்த வியாதிகள் வந்தாலும், ఎన్ని బాధలు వచ్చినా, எந்த கஷ்டங்கள் வந்தாலும், వాక్యం కోసం ఎన్ని హింసలు వచ్చినా, வார்த்தைக்காக எவ்வளவு கஷ்டங்கள் வந்தாலும், ఎన్ని నిందలు వచ్చినా, எவ்வளவு நிந்தைகள் வந்தாலும் గుద్దుకుని వెళ్ళిపోవటం. அது பஞ்ச் பண்ணிட்டு போறோம், முன்னாடி போறோம். ఎందుకని? எதுக்காக? లోపట బయట కీలు పూయబడింది. அது உள்ளும் புறமும் கீழ் பூசப்பட்டிருக்குது. కీలు என்ன? அது கீழ்ன்றது என்ன? దైవత్వం, அது தெய்வத்துவம். దేవుడు అందుకని ఆ మేఘములో కూడా దేవుడు దిగొచ్చాడు. அதுக்குள்ள கூட தேவன் இறங்கி வந்தார். నిజమేనా? உண்மையா? அது ఆ తలుపులేసిన దేవుడే, அந்த கதவை மூடின தேவன் தான்.
ఆ మేఘంలో కూడా ఆయన ఎప్పుడు వచ్చాడంటే அது அந்த அந்த அதுக்குள்ள கூட தேவன் எப்படி வந்தா எப்ப வந்தால்னா మీకు ఈవినింగ్ ఆ డేట్ చూపిస్తా. அமேன் அமேன் 1963 ఫిబ్రవరి 28న ఏ డేట్లు అయితే మనకి ఇక్కడ వచ్చాడో அமேன் సేమ్ నోవాహు దినాల్లో కూడా, ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది, నోవాహు దినంలో జరిగినట్లుగా మనిషి కుమార్ దినంలో జరుగును. நோவா காலத்திலயும் கூட எப்ப தேவன் இறங்கி வந்தாருன்னு சொன்னால் அதை நான் அந்த ஈவினிங் சொல்றேன். இன்னைக்கு பிப்ரவரி 28ஆம் தேதி மேகத்துல எப்படி இறங்கி வந்தாரோ அதே நாள்லயே அதே நேரத்திலேயே தேவன் அங்க இறங்கி வந்தார். ఎందుకంటే మీరందరూ బాగా లెక్కలు నేర్చుకునే వాళ్ళని అర్థమైంది. ஏன்னா நீ இது மூலமா என்ன புரியுது, நீங்க அதிகமா கணக்குகளை பாக்குறவங்கன்னு சொல்லி புரியுது. మీకు ఇలాంటివంటి బాగా ఇంట్రెస్ట్, உங்களுக்கு ரொம்ப அதுக்கு ரொம்ப இன்ட்ரெஸ்டா இருக்குது, ஆவலா இருக்குது. బైబిల్ అంతా ఈ మేఘం మీద ఆధారపడి ఉంది. பைபிள் ஃபுல்லா வேதம் முழுசும் இந்த மேகமா இருக்குது. ఎందుకంటే బైబిల్ అంతా కూడా 7వ ముద్ర. பைபிள் முழுசும் 7வது முத்திரையா இருக்குது. 7వ ముద్రతో ప్రారంభమైంది బైబిల్. 7வது முத்திரையில வேதம் ஆரம்பிக்கிறது, 7వ ముద్రతో ముగించబడింది. 7வது முத்திரையில வேதம் முடியுது. బైబిల్ అంతా కూడా మేఘమే. வேதம் முழுசும் அந்த மேகமா இருக்குது. అందుకని ప్రతి చోట ఈ డేట్ కు ఒక ప్రత్యేకత ఉంది. அது எல்லா இடத்துலயும் இந்த இந்த நாளுக்கு ஒரு விசேஷம் இருக்கிறது. అందుకని ఇందాక చెప్పాను ఒక మాట, அதனாலதான் முன்னாடியே நான் சொன்னேன் మేఘం వచ్చేది ఎప్పుడంటే 7వ నెల 10వ దినం. அதனாலதான் முன்னாடியே சொன்னேன் மேகம் வர்றது எப்போன்னா 7வது மாசம் 10ஆம் தேதி. అది ప్రకటన 10 అనేది 7వ నెలలోనే జరగాలి. அது வெளிப்படுத்தல் 10வது அதிகாரம் அப்படின்றது 7வது வசனத்திலேயே அது நடக்கிறதா இருக்குது. ఎందుకు వచ్చాడంటే ఆ దైవత్వం మనలోకి రావడానికి. எதுக்காக அப்படி வந்தாருன்னு சொன்னா அவருக்குள்ள தெய்வீகம் நமக்குள்ள வரணும்னு சொல்லி. మేఘం వచ్చినప్పుడు మొట్టమొదట ప్రవక్త దైవముగా మార్చబడిపోయాడు. அது அந்த மேகம் வந்த பின்னாடி அந்த முதல் முறையா தீர்க்கதரிசி தேவமா மாற்றப்பட்டார். అందుకనే క్రీస్తుని ప్రవక్తలో చూశారు అనేక మంది. அப்போ அதனாலதான் கிறிஸ்துவ தீர்க்கதரிசிக்குள்ள அநேக நபர்கள் பார்த்தாங்க. అందుకని ఒక రాంగ్ డాక్టర్ ని కూడా బ్రెన్హామ్ క్రైస్ట్ అనే రాంగ్ డాక్టర్ కూడా రాటగల కారణం ఏంటంటే క్రీస్తు పరిచర్య ఆయనలో జరగడం. அதனாலதான் பிரணாம் கிரைஸ்ட் என்ற அந்த 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 ஒரு பொய்யான போதகம் எதுக்காக வந்துச்சுன்னு சொன்னா அந்த காலத்துல இருக்கிற அநேக ஜனங்கள் தீர்க்கதரிசிக்குள்ள கிறிஸ்துவ பார்த்ததுனால அதை தவறா புரிந்து கொள்ளப்பட்டு வந்துச்சு. కానీ ఆయన ఒక్కడే కాదు, నువ్వు కూడా క్రీస్తులాగా మార్చ. ஆனா அவர் ஒருத்தர் மட்டும் கிடையாது, நம்ம எல்லாருமே கூட அது மாதிரி கிறிஸ்துவுடைய அந்த தன்மையை கிறிஸ்துவை பெற்றுக்கொள்ளலாம். ఎందుకంటే మనం కోత కాలంలో ఉన్నాం. ஏன்னா நம்ம அறுவடையின் காலத்துல இருக்கிறோம். ప్రథమ ఫలం కొయ్యబడింది మన. ஆனா முதற் பலனாவது அறுக்கப்பட்டது. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఆ దైవత్వంగా మార్చబడాలి. நெக்స్ట్ நீங்களும் நானும் அந்த தெய்வத்துவம் மாற்றப்படணும். ఈ కర్ర కూడా లోపల బయట బంగారు పూత పూయబడాలి. இந்த இந்த மரம் கூட உள்ளும் புறமும் அந்த கோல்ட் பிளேட் அதாவது தங்க முலாம் பூசப்படணும். ఇంకొకటి, ఇప్పుడు ఈ మందసం లోపల 3 కార్యాలు ఉంటాయి. இப்போ இந்த கூடாரத்துக்குள்ள சரி இந்த உடன்படிக்கை பெட்டிக்குள்ள 3 காரியங்கள் இருக்குது. మనకందరూ తెలిసేవి, நமக்கு அது எல்லாருக்குமே தெரியும். 10 ఆజ్ఞల పలకలు, அது 10 கட்டளைகள் 10 கட்டளை அடைய கற்பலகைகள், అహరోను చేతి కర్ర, ஆரோனுடைய கையில இருக்கிற கோல், తర్వాత మన్నా గల బంగారు పాత్ర. மண்ணா அது பொற்பாத்திரம், மண்ணா அடங்கிய பொற்பாத்திரம். మీకు తెలుసు అది కూడా ప్రకటన 10:1 అని. அது கூட உங்களுக்கு தெரியுமா வெளிப்படுத்தல் 10ன்னு சொல்லி. 10 ఆజ్ఞల పలకలు, 10 கட்டளைகள், ప్రకటన 10. வெளிப்படுத்தல் 10. అహరోను చేతి కర్ర, ஆரோனுடைய கையில இருக்கிற கோல் 10:1. அது 10:1. బంగారపు మన్నా, அந்த பொற்பாத்திரத்துல இருக்கிற மன்னா, ఆ మన్నా కూడా 7 రోజులకు సరిపడా మన్నా. அது 7 நாட்களுக்கு போதுமான மன்னா. 7 అంటే ప్రకటన గ్రంథం வெளிப்படுத்தல் 10:1 నుంచి 7 వరకే మందసం లోపల ఉంది. அது அந்த ఉடன்பడిக்கை பெட்டிக்குள்ள வெளிப்படுத்தல் 10வது அதிகாரம் 1 லிருந்து 7 வரைக்கும் உள்ள இருக்குது. అర్థమైంది అనుకుంటున్నాను. உங்களுக்கு எல்லாருக்குமே புரிஞ்சு கொண்டதுன்னு நினைக்கிறேன். మందసం లోపల ఉంది ఏంటంటే ప్రకటన 1 నుంచి 7 దాకా. உடன்படிக்கை பெட்டிக்குள்ள இருக்கிறது என்னன்னு சொன்னா வெளிப்படுத்தல் 10வது அதிகாரம் 1 லிருந்து 7 வரை. ఇప్పుడు ఆ ప్రకటన 10:1 లోపల ఉంది కాబట్టి அது இப்போது அந்த உடன்படிக்கை பெட்டிக்குள்ள வெளிப்படுத்தல் 10வது அதிகாரம் இருக்கிறதுனால ఏంటది ఈ చెక్క లోపల, இந்த அந்த உடன்படிக்கை பெட்டிக்குள்ள, ఈ చెక్క లోపల, இந்த మరத்துக்குள்ள ఈ ప్రకటన 10:1 నుంచి 7 దాకా ఈ శరీరంలో ఉంటే அது வெளிப்படுத்தல் 10வது அதிகாரம் 1 லிருந்து 7 வரை இந்த சரீரத்துக்குள்ள இருக்கும்போது నీ మీద కూడా మేఘం దిగుచ్చింది. ఈ நம்ம மேல கூட மேகம் இறங்கி வரும். మందసం ఎవరు? இந்த இந்த உடன்படிக்கை பெட்டி யாரு? పాత నిబంధనలో ఒక చెక్క పెట్టే లోపల ఉన్న ఆ 10 ఆజ్ఞల పలకలు, లేకపోతే ఆ కర్ర, లేకపోతే బంగారపు మన్నా. பழைய ஏற்பாட்டுல ஒரு உடன்படிக்கை பெட்டி, மரத்துல உடன்படிக்கை பெட்டி வச்சு அதுக்குள்ள 10 கட்டளைகள் மண்ணா வச்சு அதே போல தாரோட தளித்த கோல் வச்சாங்க. அதே போல இங்க நம்ம కానీ కొత్త నిబంధనలో புதிய ஏற்பாட்டுல
మనమే మందసం, நம்மளே அந்த உடன்படிக்கை பெட்டியா இருக்கிறோம், మనమే మందిరం, நம்மளே அந்த கூடாரமா இருக்கிறோம், మనలోనే కరుణాపీఠం ఉంది, நம்மளே கிருபாசனம் இருக்குது. ఈ కరుణాపీఠం మీదకి మేఘం దిగి వస్తాడు ఆయన. அந்த கிருபாசனத்து మీద மேகம் இறங்கி வருது. బైబుల్ అంతా కూడా మేఘమేనండి. பைபிள் முழுவதுமே மேகம் தான். దేవుడు మీకు కృపణించును గాక. தேவன் கிருபை பாராட்டுவாராக. అందుకనే మనము ఆవరణములో లేము, పరిశుద్ధ స్థలంలో లేము, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాము. நம்ம பிரகாரத்திலயும் இல்ல, பரிசுத்த ஸ்தலத்திலயும் இல்ல, மகா பரிசுத்த ஸ்தலத்துல இருக்கிறோம். ప్రవక్త అంటాడు, தீர்க்கதரிசி சொல்லுகிறார், ఒక ఇంటిలో 3 గదులు ఉంటాయి. ஒரு வீட்டுல 3 அறைகள் உண்டு. ఒకటి కిచెన్, ஒன்னு கிச்சன், ஹால் லிவிங் ரூம், பெட்ரூம். ప్రవక్త అంటాడు ஹால் அதாவது வரவேற்பறை, అది లూథరన్ కాలం, அது லூத்தரின் காலம். ఎవరైనా వచ్చిపోవచ్చు, யாருனாலும் வந்து போலாம் வெளியே. కానీ కిచెన్ అనేది, கிச்சன் அப்படின்னு சொன்னா அந்த சமையல் அறை என்பது కొద్ది మంది వచ్చి తింటారు, அது சாப்பாடு சாப்பிடறவங்க மட்டும் అందరూ తినరు, అది எல்லாரும் வர மாட்டாங்க. అది జాన్ వెస్లీ కాలం, அது ஜான் வெஸ்லி காலம். மூன்றாவது பெட்ரூம் அதாவது தூங்குகிற அறை. అయితే పెంతెకొస్తేలు బెడ్రూమ్ లో లేరు, హాల్లో కూడా లేరు. பெந்தகோஸ்தேக்காரர்கள் அந்த பெட்ரூம்லயும் இல்ல, ஹால்லயும் இல்ல, வரவேற்பு அறையிலும் இல்ல. ఎక్కడున్నారు తెలుసా? எங்க இருக்கிறாங்க தெரியுமா? బెడ్రూమ్ హాల్ గేట్ దగ్గర వచ్చే గాలి దగ్గర ఆ గాలిని చూసి అబ్బా బాగుందని గెంతులేస్తారు. அவங்க ఎங்க పాకறாங்கன்னு சொன்னா பெட்ரூம் கிட்ட வந்து அது உள்ள இருக்கிற அந்த காரியத்தை பார்த்து அப்பா அப்படின்னு சொல்லி அப்படியே நிக்கிறாங்க. ఎందుకంటే ఆ గాలికి వచ్చే ఈ భాషలు, அந்த அனுபவாలు, அந்த ரூமுக்குள்ள வந்து அதுக்குள்ள அந்த காற்று வந்ததுனால அது மேல வந்து அபிஷேகம், அதனால பார்த்து அந்த அனுபவத்தை பார்த்து వాళ్ళు అక్కడ ఆగిపోయారు, அங்கே சாப்பாயிட்டாங்க உள்ள வராம. అందుకనే ప్రవక్త అంటాడు పెంటెకోస్టల్ బేబీస్ అంటాడు. அதனால பெந்தகோஸ்டல் பேபிஸ்ன்ற தீர்க்கதரிசி. ఎందుకంటే వాళ్ళు బేబీలే, அவங்க அது ஏன்னா அவங்க பேபி தான், పాలే తాగుతారు. அவங்க என்ன சொன்னாலும் பால் தான் குடிக்கிறாங்க. ఆయనతో సహవాసానికి మాత్రం, அவங்களோட கூட ஐக்கியப்படுறதுக்கு மாத்திரம் రారు, வரமாட்டாங்க. ఆమేన్. కానీ ఒక వధువు ఉంది ఇక్కడ, ஆனா இங்க ஒரு மணவாட்டி இருக்கிறா. ఆమె ఇప్పుడు హాల్లోకి ఇష్టపడదు, அவ இப்போ இது ஹால்ல இருக்கிறதுக்கு, లేకపోతే కిచెన్ లో ఉండి ఇష్టపడదు, கிச்சன்ல இருக்கிறதுக்கு விருப்பப்படுறது இல்ல, గేట్ దగ్గర నుండి గాలికి సంతోషపడదు, அது அந்த கேட்ல இருந்து அந்த காற்றுக்காக அந்த காற்றுக்காக ஒரு விருப்பப்படுறது கிடையாது. దేవునితో ఐక్యం అవడం ఇష్టపడదు, தேவனோடு கூட ஐக்கியப்படுறதுக்கு விருப்பப்படுகிறா. ఈ రోజు వధువు, இந்த நாள்ல மணவாட்டி అతి పరిశుద్ధ స్థలంలో దేవునితో సహవాసం ఉంది. இப்போ இன்னைக்கு மகா பரிசுத்த ஸ்தலத்துல மணவாட்டியால தேவனோடு கூட ஐக்கியப்பட்டு கொண்டிருக்கிறா. అందుకనే వారు ఎక్కడ దాకా రాగలిగారు అంటే 7 సంఘకాలాల దాకా రాగలిగారు. அவங்க எது வரைக்கும் வந்தாங்கன்னு சொன்னா, வர முடிஞ்சுன்னு சொன்னா 7 சபை காலம் வரைக்கும் வர முடிஞ்சு. ఎందుకంటే అక్కడ ఆ దీపస్తంభం వెలగాలంటే ఎప్పుడు నూనె పోస్తానే ఉండాలి. அப்போ ஏன்னு சொன்னா அங்க 7 பொன்குத்து விளக்கு இருக்குது, அதை எரியறதுக்கு எப்போதுமே விளக்குல எண்ணெய் ஊற்றிக்கொண்டே இருக்கணும். అక్కడ రొట్టె తినాలంటే రోజు రొట్టెలు మళ్ళా చేసుకుని తినాలి. అక్కడ ஏன்னு சொன்னா அங்க சாப்பாடு அந்த அப்பம் சாப்பிடணும்னு சொன்னா டெய்லி அப்பத்தை ரெடி பண்ணி சாப்பிடணும். కానీ అతి పరిశుద్ధ స్థలంలో, ஆனா அந்த மகா பரிசுத்த ஸ்தலத்துல మన్నా అయిపోదు, அங்க మన్నా வந்து அது குறைந்து అది ఎల్లప్పుడూ కూడా అక్కడ ఏ వెలుగు ఉండదు, నిత్యమైన వెలుగు ఉంటుంది. அங்க ஒரே ஒரு விளக்கு இருக்குது, அது நித்திய வெளிச்சமா అక్కడ இருக்குது. శక్తిన మహిమ ఉంటుంది, అక్కడ శక్తిన మహిమ ఇறங்கி வருது. అక్కడ దేవుడే వెలుగుగా ఉంటాడు, అక్కడ దేవుడే வெளிச்சமா இருக்கிறார். అక్కడ దేవుడు మనిషి ఏకమవుతున్నాడు, అక్కడ దేవుడు మనుషులు ஒண்ணாவறாங்க. వధువుతో దేవుడు అదృశ్యమైన కలయికలో కలిసిపోతున్నాడు. மணவாட்டியோடு கூட தேவன் காணக்கூடாத ஒரு வெளிப்பாட்டுல இருக்கிறார். అందుకనే మీరు మేఘాన్ని కలుసుకోవాలనంటే, அதனாலதான் நீங்க மேகத்தை நீங்க ஐக்கியப்படணும்னு சொன்னா అతి పరిశుద్ధ స్థలానికి రావాలి. அங்க மகா பரிசுத்த ஸ்தலத்துக்குள்ள வரணும். అతి పరిశుద్ధ స్థలంలోనే మేఘం ఉంది. அந்த மகா பரிசுத்த ஸ்தலத்துலதான் அந்த மேகம் இருக்குது. అక్కడే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 7 దాకా ఉంది. அங்கதான் வெளிப்படுத்தல் 10வது அதிகாரம் 1வது வசனத்துல இருந்து 7வது வசனம் வரைக்கும் இருக்குது. అక్కడే అగ్ని స్తంభం ఉంది. அங்கதான் அக்கினி ஸ்தம்பம் இருக்குது. உங்களுக்கு கேட்டீங்களா? అక్కడే 7 ముద్రల వర్తమానం, அங்கதான் 7 முத்திரை வெளிப்பாடு இருக்குது. అక్కడికి వస్తే తప్ప వాక్యం అర్థం కాదు. அங்க வருகிற வரைக்கும் உங்களுக்கு வார்த்தை விளங்காது. ఆమేన్, ஆமென். జాగ్రత్తగా ఉందాం. కొంచెం నేను లోపలికి వెళ్తాను, ரொம்ப ஜாக்கிரதையா கேட்கலாம். கொஞ்சம் உள்ள போலாம். தேவன் మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, தேவன் நமக்கு கொடுத்த மிகப்பெரிய ஒரு பாக்கியம் என்னவென்றா, ప్రవక్త ఎలాగైతే ఆ ప్రవక్తలు ఎలాగైతే వాక్యం శరీరమై ఆయన సంపూర్ణ వాక్యంగా మనకు కనబడ్డాడో, 7వ ముద్ర ఆయనలో జరిగిందో, தீர்க்கதரிசி எவ்விதமாய் இந்த வார்த்தையை வார்த்தை சரீரமா மாறி 7 முத்திரைகள் அவருக்கு வெளிப்பட்டதோ, సేమ్ అదే వాక్యము మనలో కూడా శరీరం అవ్వాలి. அதே மாதிரி நமக்குள்ள அதே வார்த்தை நமக்குள்ள சரீரமா மாறணும். మేఘం వచ్చింది దానికోసమే. மேகம் வந்தது நோக்கம் அதுதான்.
అందుకనే చాలా మంది அதனாலதான் அநேக நபர்கள் మేఘం వచ్చిందని నమ్ముతారు, மேகம் வந்துச்சுன்னு சொல்லி நம்புவாங்க. ప్రవక్త కూడా వచ్చాడని నమ్ముతారు. தீர்க்கதரிசி வந்தாருன்னு சொல்லி கூட நம்பலாம். కానీ అదే మేఘం మనలో కూడా శరీరం అవుతుందంటే మాత్రం నమ్మరు. அதே மேகம் நமக்குள்ள கூட மாம்சமா மாறும், சரீரமா மாறும்ன்றதை நம்ப மாட்டாங்க. దేవుడు ఎప్పుడు మేఘముగా వచ్చినా, தேவன் எப்பொழுது மேகமா வந்தாலுமே கூட ఆయన ఒక మనిషిలో శరీరం అవడం అనేది దేవుని ప్రణాళిక. அந்த 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 மேகம் வந்து ஒரு மனுஷனுக்குள்ள சரீரமா மாறணும்ன்றது அவருடைய திட்டமா இருக்குது. అందుకనే దేవుడు ప్రతి కాలంలో మేఘంగా వస్తూ ఉన్నాడు. அதனாலதான் தேவன் ஒவ்வொரு காலத்திலும் மேகமா வந்து கொண்டே இருக்கிறார். అందుకే ఈ మేఘము యొక్క వర్తమానము అందరికీ మాత్రం కాదు. அதனாலதான் இந்த மேகத்தை குறிச்சதான செய்தி எல்லாருக்குமே அல்ல. ప్రవక్త అంటాడు, ముందు ఆ మేఘంలో నువ్వు ఉండాలి. அதனாலதான் முன்னாடி தீர்க்கதரிசி சொல்றாரு, அந்த மேகத்துல நீ இருக்கணும், 7 ముద్రల్లో నువ్వు ఉండాలి. அந்த 7 முத்திரைகளுக்குள்ள நீ இருக்கணும், అంటే 7 ముద్రల గ్రంథంలో నువ్వు ఉండాలి. 7 ముத்திரைகள పుస్తకத்துல நீ இருக்கணும். ఆ గ్రంథంలో నువ్వు ఉంటేనే నీకు ఈ వాక్యం యొక్క ప్రత్యక్షత అర్థమవుతుంది. அந்த புஸ்தகத்துல நீ இருந்தா மட்டும்தான் இந்த வார்த்தையை குறிச்சு வெளிப்பாடு உங்களுக்கு புரியும். ఆమేన్, ஆமென். అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మానవుడు అవడం అనేది ప్రణాళిక. தேவன் எப்பொழுதுமே தேவன் சரி மாம்சமா மாறுறது அப்படின்றத திட்டம். అందుకని కొన్ని ఉదాహరణలు చెప్పాను. సపోజ్ మోషే சொன்ன ஒரு உதாரணம் சொன்ன మోషే యొక్క ముసుగులో దేవుడు వచ్చేసాడు. தேவன் மோசேன்ற திரைக்குள்ள தேவன் வந்தார், திரைக்கு பின்பதாக தேவன் வந்தார். ఆ తర్వాత మనము ఒక మందిరంలో చూసాం. நாமோ அதுக்கு பின்பதாக ஒரு ஆசரிப்பு கூடாரம், మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలోకి దేవుడు దిగి వస్తా ఉన్నాడు. அந்த கூடாரத்துக்குள்ள மகா பரிசுத்த ஸ்தலத்துக்குள்ள தேவன் வந்தார். ఎవరైతే అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తున్నారో వారు ఆయన ఏకమైపోతారు. எப்போ அந்த மகா பரிசுத்த ஸ்தலத்துக்குள்ள யாரெல்லாம் வராங்களோ அவங்க எல்லாம் அந்த மேகத்தோடு கூட இணைவாங்க. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అందుకని அதனாலதான் ఎప్పుడు దేవుడు మేఘముగా అయినా అగ్ని స్తంభంగా అయినా ఒక దూతగా అయినా ఆయన భూమి మీదకి వస్తున్నప్పుడు టైం అండ్ ఎటర్నిటీ ఈస్ బ్లెండింగ్. எப்பெல்லாம் தேவன் மேகஸ்தம்பமா அக்கினி ஸ்தம்பமா ஒரு சரீரமா வரும்போது அவர் அவர் டைமும் நித்தியமும் இணைகிறதா இருக்குது. ఇప్పుడు నువ్వు ఆ వాక్యముగా మార్చబడాలంటే ఏం చేయాలి? இப்போ நீங்கள் அந்த வார்த்தையா மாற்றப்பட வேண்டுமானால் என்ன செய்வது? ఆ విప్పబడిన పుస్తకాన్ని తినాలి. அந்த திறக்கப்பட்ட புஸ்தகத்தை நாம் புசிக்க வேண்டும். ఇంకా చెప్పాలంటే నువ్వు వాక్యం వెంబడి వాక్యం నువ్వు తింటూ ఉంటే, இன்னும் சொன்னா வார்த்தைக்கு பின்னதாக வார்த்தை நீங்க புசித்துக் கொண்டே இருக்கும்போது ఈ శరీరంలో ఆ వాక్యం నింపబడే కొద్దీ, இந்த சரீரத்துக்குள்ள வார்த்தையானது நிரப்பப்படும் போது, నువ్వు ఆ పరిపూర్ణ మానవుని స్వరూపంలోకి వచ్చే కొద్దీ, நீ இந்த பரிபூர்ண மனிதன் வளர்ச்சிக்குள்ள வரும்போது నీ జీవితం మార్చబడతా ఉంటది. சரீரம் உங்களுடைய வாழ்க்கை மாற்றப்படும். కాలములో ఉన్న వ్యక్తి నుంచి ఇప్పుడు నిత్యత్వ వ్యక్తిగా మార్చబడతా ఉంటావు. காலத்துக்குள்ள நித்தியத்துக்குள்ள இருக்கிற மனுஷனாய் மாற்றப்படுவாய். నువ్వు తిరిగి జన్మిస్తావు. நீ புதிய பிறப்புக்குள்ளாய் வருவாய். ఇప్పుడు నువ్వు ఇంకా వాక్యాన్ని తినే కొద్దీ, நீ வார்த்தையை நீ சாப்பிடும் போது ఇప్పుడు మహిమ నుంచి అధిక మహిమలోకి నువ్వు మార్చబడతావు. மகிமையிலிருந்து அதிகப்படியான மகிமைக்குள்ள பிரவேசிப்பாய். ఎప్పుడైతే ఇంక వాక్యం ఫుల్ అయిపోద్దో, எப்போது வார்த்தையானது நிரப்பப்படுதோ, ఈ శరీరం ఇంకా వాక్యాన్ని తట్టుకోలేక పగిలిపోతుంది. இந்த சரீரம் வார்த்தையை தாங்க கூடாம உடையும், மீன்ஸ் காணாம போகும். అర్థమవుతుందా మీకు? ஆமென். ఈ శరీరంలో నువ్వు ఎంత వాక్యం తింటావో, இந்த சரீரத்துக்குள்ள எவ்வளவு வார்த்தையை நீ అంతగా నీ మహిమగా మార్చబడతావు. அவ்வளவு மகிமையை நீ மாற்றப்படுவீங்க. మోషే 40 రోజులు ఆ మేఘంలో ఉండి, மோசே 40 நாட்கள் மேகத்துக்குள்ள இருந்து, ఆ 40 రోజులు దేవునితో సహవాసం చేసిన తర్వాత, அந்த 40 நாட்கள் மோசே மேகத்தோடு கூட ஐக்கியப்பட்டதுக்கு பின்பதாக కిందకి దిగి వస్తుంటే ముఖాన్ని ఎవరు చూడలేకపోయారు. கீழே இறங்கி வரும்போது மோசே முகத்தை யாரும் பார்க்க முடியல. దేవుడే ఆ ముసుగు వేయాల్సి వచ్చింది మనుషుల ఎదుట. தேவனே அவங்க முகத்து மேல முக்காடு போட வேண்டியதா இருந்தது. ఏమైపోయాడు మోషే? என்ன ஆனார் மோசே? మోషే దైవములుగా మార్చబడిపోయాడు. మోసే దేవా மாற்றப்பட்டா. దేవుడు ఒక మోషేనో ఒక ప్రవక్తను అలా చేయడం కాదండి. தேவன் மோசேயை ஒரு தீர்க்கதரிசி செய்யறது மாத்திரம் அல்லங்க, వధువుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే మార్చబడాలి. மனவாட்டியா இருக்கிற ஒவ்வொரு நபரையும் அவர் மாற்றுகிறார். అది ఎలా మార్చబడగలం? எப்படி மாற்றப்படுவது? ఆ గ్రంథం మనం తినాలి, அந்த புஸ்தகத்தை புசிப்பது, ఆ వర్తమానాలు మనం చదవాలి, அந்த செய்திகளை நம்ம படிப்பது. వర్తమానంలో ఉన్న ప్రతి భాగం మన శరీరం అయిపోవాలి. அந்த செய்தியில இருக்கிற ஒரு பாகம் நம்ம శరీరமா மாறும். వాక్యం ఎప్పుడైతే శరీరం అవుతుందో, వార్తయాனது எப்பொழுது శరీరமா మారుదో, ఈ శరీరం వాక్యం అయిపోతుంది. ఈ శరీరం వార్తயா మారిடும். ఆమేనంటారా? ఆమేన్. అందుకే పుస్తకం తినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. அந்த புஸ்தகத்தை புசிப்பது என்பது முக்கியமா இருக்குது. ప్రతి కాలంలో కూడా దేవుడు యొక్క ఉద్దేశం అది. ஒவ்வொரு காலத்திலும் தேவனுடைய திட்டம் அதுவா இருக்குது. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం గుర్తించాల్సింది ఒకటే. அதனாலதான் நம்மளுடைய வாழ்க்கையிலும் கூட நம்ம புரிந்து கொள்ள வேண்டியது ஒண்ணுதான். మనం మందిరానికి వస్తున్నాము కాదు,
நாம வந்து ஒரு கூடாரத்துக்கு வர்றது கிடையாது. మన కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసు. நமக்குள்ள ஒரு தீர்க்கதரிசி இருக்கிறாருன்னு நினைக்கிறோம். వేగంగా వచ్చింది. அவர் மேகத்துல வந்திருக்கிறாரு நினைப்போம். 1200 వర్తమానాలు ఉన్నాయంటని చెప్పి. அது 1200 செய்திகள் இருக்குது அப்படின்னு சொல்லுதோம். వర్తమానాలు నువ్వైపోవాలి. செய்திகள் நாமளா மாறணும். ఇప్పుడున్న కాలం ఎలాంటిదనంటే இப்பொழுது இருக்கிற காலம் எப்பேற்பட்ட காலம்? எல்லாருமே பிஸியா இருக்கிறாங்க. ప్రార్థన చేయడానికి టైం ఉండలేదు. ஜெபிக்கிறதுக்கு நேரம் இல்ல. వాక్యం చదవడానికి టైం ఉండలేదు. செய்தி వాసిக்கிறதுக்கு நேரம் இல்ல. వర్తమానాన్ని చదవడానికి టైం ఉండలేదు. செய்தி పుస్తకத்தை వాసిக்கிறதுக்கு நேரம் இல்ல. ఎందుకనంటే బిజీ. ஏன் சொன்னா பிஸி. ఇప్పుడున్న కాలంలో నిజంగా ఈ వర్తమానంలో ఎన్నో అబద్ధ బోధలు వచ్చినాయి. இந்த செய்தியில ஏன்னா இன்னைக்கு அநேக விதமான பொய் உபதேசங்கள் வந்திருக்குது. ఒక్కొక్క అబద్ధ బోధ కొంతమందిని ఈడ్చుకెళ్ళిపోతుంది. ஒரு பொய் உபதேசமும் ஒருத்தரையும் இழுத்துட்டு போயிட்டே இருக்கு. నిజానికి ఆ అబద్ధ బోధను నమ్మే వాళ్ళు వర్తమానం చదివే వాళ్ళు అంటే కాదు. இந்த பொய்யான உபதேசங்கள் நம்புறவங்களா நீங்க பாத்தீங்க சொன்னா அவங்க செய்தியை வாசிக்கிறவங்களா அப்படின்னு சொன்னா இல்ல, வாசிக்க மாட்டாங்க. చదివితే படிச்சா ఆడి బండారం బయటపడుతుంది. அவங்களுடைய நிறம் வந்து வெளியே வந்துரும். ప్రాబ్లం ఎక్కడ వచ్చిందనంటే அங்க பிரச்சனை எங்க வந்திருக்குதுன்னு சொன்னால் చదవకపోవడం, படிக்காம இருக்கிறதுனாலதான். సేమ్ ఈ రోజు వర్తమానమే. அதனாலதான் அதே செய்தி தான். అన్ని తెలుసు, எல்லாம் தெரியும். ఈ రోజు ఆ గ్రంథం అంతా విప్పబడిందన్న సంగతి తెలుసు. அந்த புத்தகம் எல்லாம் திறக்கப்பட்டுச்சுன்னு தெரியும். పుస్తకం తింటే నేను మార్పు చెందుతాన్న సంగతి அந்த புத்தகத்தை புசித்தாதான் எனக்கு மாறுபாடு வரும், சரத்துல வந்து மறுரூபமாவுன்றது தெரியும். కానీ తింటున్నామా అంటే మాత్రం நம்ம புசிக்கிறோமான்னு சொன்னா இல்ல. చాలా ప్రాముఖ్యమైనది, முக்கியமான ஒரு காரியம். దాంట్లోనే మన శరీర మార్పు ఉంది. அங்கதான் நம்முடைய శరీர மறுரூபப்படுதல் இருக்குது. ఇంకొక మాట చెప్తాను, இன்னொரு காரியத்தை நான் வார்த்தையை சொல்றேன். గ్రంథము, அந்த புஸ்தகம் ఈ రోజు నువ్వు చూసి దాన్ని వింటున్నావంటే ఎంత ధన్యుడో తెలుసా? நீ இந்த புஸ்தகத்தை பார்த்து நீங்க கேக்குறீங்க எவ்வளவு பாக்கியவான்கள் தெரியுமா? ఆ గ్రంథము ఆయన కుడి చేతిలో ఉంటే 4 జీవులు చుట్టూ ఒళ్ళంతా కళ్ళున్నా చూసే ఆ రాత కూడా లేదు అక్కడ. அங்க அவர் புஸ்தகத்தை பிடித்து கொண்டு பரலோகத்துல இருக்கும்போது 4 ஜீவன்களுக்கு உடல் முழுசு கண்கள் இருந்துச்சு, ஆனாலும் அந்த புஸ்தகத்தை அவங்கள பார்க்க முடியல. కనీసం విప్పడానికన్నా అవకాశం ఉందంటే, ஆனா திறக்கிறதுக்காவது அங்க ஒரு காரியம் இருக்கும் என்று சொன்னால் 6వ పరిమాణంలో ఎవరికి అధికారం లేదు. 6வது அந்த பரிமாணத்துல கூட டைமென்ஷன்ல கூட யாருக்குமே தகுதி இல்ல. 5వ పరిమాణం ఉన్న వాళ్ళకి అది అవకాశం లేదు. 5th டைமென்ஷன்ல 5வது పరిమాణத்துல இருக்கிறவங்களுக்கு కూడా పాతాళంలో ఉన్న వాళ్ళకి అవకాశం లేదు. ఈ భూమి మీద 3 పరిమాణాల్లో ఉన్న వాళ్ళకి కూడా అవకాశం లేదు. இந்த பூமியில இருக்கிற 3 பரிமாணங்கள்ல இருக்கிற யாராலுமே கூட அது தகுதி இல்ல அந்த புத்தகத்தை திறக்கிறதுக்கு. మనమున్న పరిమాణాలు 3. நாம் இருக்கிற பரிமாணங்கள் 3: వెలుగు, ஒளி, కాలం, పదార్థం. பொருள். మనం వెలుగును చూడగలం, அந்த வெளிச்சத்தை பார்க்க முடியும். అన్ని పదార్థాలను చూడగలం, பொருளை பார்க்க முடியும். కాలాన్ని చూడగలం, కాలతోడు కూడా ఐక్యపడ முடியும். ఈ కాలంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆ ముద్రల పుస్తకాన్ని చూస్తారంటే చూడలేరు, విప్పాలన్నా విప్పలేరు. காலத்துல இருக்கிற யாராவது அந்த புத்தகத்தை பாக்குறாங்களா இல்ல திறக்கிறாங்களான்னு சொன்னா யாரால அது முடியாது. పరదేశంలో ఉన్న వాళ్ళు 6వ పరిమాణంలో ఉన్న వాళ్ళన్నా కనీసం చూసారా పుస్తకాన్ని అంటే చూడలేదు, కనీసం విప్పగలరా అంటే విప్పలేరు. அந்த 6th டைமென்ஷன்ல இருக்கிற ஆட்களாவது 6வது பரிமாணத்துல இருக்கிற ஆட்களாவது இந்த புத்தகத்தை பார்க்க முடியுமா இல்ல திறக்க முடியுமான்னு சொன்னால் அவங்களால முடியாது. సరే పాతాళంలో ఉన్నవాడు ఎవరన్నా ఉపదేస్తాడా, కనీసం చూస్తాడంటే వాడు కూడా అవకాశం. பாதாளத்துல இருக்கிற நபர்களாவது அந்த புத்தகத்தை பார்க்கிறார்களா இல்ல திறக்கிறார்களா என்று சொன்னால் அவர்களால முடியாத தகுதி இல்ல. ఎంత ధన్యులు మనం, எவ்வளவு பாக்கியவான்கள் நம்ம. పుస్తకాన్ని వింటున్నాం మనం, அந்த புத்தகத்தை நம்ம கேட்கிறோம். ఆ పుస్తకం చూడటం కాదు, அந்த புத்தகத்தை பாக்குறது கிடையாது. ఆ పుస్తకాన్ని ఇప్పుడు మన చేతిలో పెట్టుకుని చదువుతున్నాం. அந்த புத்தகத்தை நம்ம கையில பிடித்து கொண்டு நாம் படிக்கிறோம். అందుకని బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చినప్పుడు, அதனாலதான் பலமுள்ள தூதன் அவர் இறங்கி வரும்போது ఆయన వచ్చిన సన్సెట్ పర్వతం మీదకి அவர் ఇறங்கி வந்து அந்த சாயங்காலம் அஸ்தமன மலையில. ఎందుకని ఆ సన్సెట్ పర్వతం అని అంటే, ஏன் அஸ்தமன மலை என்றால் ఇది సాయంకాల వర్తమానం, இது సాయంకాల செய்தியா இருக்கு. సాయంకాలం ముందు వెలుగు కలుగును, அந்த సాయంకాల வெளிச்சம் வரும். ఇప్పుడు ఆ సన్సెట్ పర్వతం మీదకి వచ్చి అయిపోయిందా? அந்த சன்செட் மலையில அது சாயங்காலம் அஸ்தமன மலையில சூரிய அஸ்தமன மலையில வந்து முடிஞ்ச வருக నో இல்ல. అక్కడికి వచ్చిన ఆయన அங்க வந்த அவர் ఏ గ్రంథాన్ని తీసుకొచ్చాడో, எந்த புத்தகத்தை எடுத்துக்கொண்டு வந்தாரோ ఆ 7వ దూత వచ్చేదాకా ఎదురు చూస్తున్నాడు. అక్కడే 7வது தூதன் வர்ற வரைக்கும் அவர் வெயிட் பண்ணிட்டு 6 రోజులు రాలేదు ఆయన. 6 நாள் தீர்க்கதரிசி வரல. మేఘం అక్కడే ఉంది, மேகம் அங்கதான் இருக்குது. ఆ 7 దూతలు క్రీస్తు ఎదురు చూస్తున్నారు. 7 தூதர்களும் கிறிஸ்து எதிர்பார்த்துட்டு ఆ సన్సెట్ పర్వతం మీదకి వచ్చి ఆయన ఆనందించడం కోసం కాదు, அது சன்செட் அத சூரிய அஸ்தமன மலையில வந்து அவர் வந்து சந்தோஷப்படுறதுக்கு இல்ல. ఎందుకంటే ఆయన వచ్చిన సంగతి ఆల్రెడీ ఫోటో తీయబడింది. அது அவர் வந்தது ஆல்ரெடி அது புகைப்பட கலைஞர் ఫోటో వచ్చేసింది, எடுத்துக்கொள்ளப்பட்டுச்சு. ఫోటో వచ్చేసింది, ఇంకేం బాధ?
போட்டோ வந்துருச்சு. என்ன பிரச்சனை? సన్సెట్ పర్వతం మీదకి వచ్చేసాను కాబట్టి ఫోటో వచ్చింది కాబట్టి ఇంకేముంది, అయిపోయిందిగా. சன்செட் மலையில போட்டோ வந்துருச்சு, எல்லாம் புகைப்பட கலைஞர் போட்டோ எடுத்துட்டாங்க இல்லையா, இதுக்கப்புறம் என்ன வருகை முடிஞ்சிருச்சு இல்லையா? కానీ దాని ఉద్దేశం అది కాదు. அவர் அந்த மேகம் வந்து போட்டோ எடுக்கிறதுக்காக வரல. వచ్చింది కేవలం సన్సెట్ పర్వతం మీద మాత్రమే ఉండడానికి కాదు. இல்ல, அவரு மேகமா வந்தது வெறும் சன்செட் மலையில, சூரிய அஸ்தமன மலையில வந்தது, அதுக்காக மாத்திரம் அவர் வரல. ఇప్పుడు ఆయన ఒక ప్రవక్తలోనికి రావాలని அவர் ஒரு தீர்க்கதரிசிக்குள்ள வருகிறார், வரணும். అందుకనే ఆయన ఒక ప్రవక్త దగ్గర ఆగిపోవట్లే. ఆయన அவர் வெறும் தீர்க்கதரிசியோடு கூட நில்லவில்லை. ఇప్పుడు వధువులో ఉన్న ప్రతి ఒక్కరిలోకి రావాలని ఆశ. அவரே மணவாட்டியில இருக்கிற ஒவ்வொரு நபரோடு கூட வர. అందుకని గ్రంథం ఒక్కరి చేతిలో లేదు. அதனாலதான் புஸ்தகம் ஒருத்தருடைய கையில இல்ல. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో అది బలిష్ఠమైన దూత చేతిలో ఉంది. அது வெளிப்படுத்தல் 10వ அதிகாரம் 1వ வசனத்துல பலமுள்ள தூதனுடைய கரத்துல இருக்குது. అది 7వ వచనంకి వచ్చేసరికి 7వ దూత దగ్గరకు వచ్చేసింది. 7வது வசனத்துக்கு வரும்போது 7வது தூதனுடைய கரத்துக்கு வருது. 8 నుంచి 11 వచనాలకు వచ్చేసరికి ఇప్పుడు వధువు చేతిలోకి వచ్చేసింది. 8வது వசனத்துல 12வது వசனம் வரும்போது மணவாட்டி கரத்துக்கு அது வருது. చూడండి ఎంత దేవుడు మన పట్ల కనికరం చూపాడు. தேவன் பாருங்க எவ்வளவு நமக்கு கிருபை உள்ளவரா இருக்கிறார். ఈ గ్రంథం తెరవబట్టం నువ్వు నేను చూస్తున్నామంటే, நாம் இந்த புத்தகத்தை திறக்கிறது நீங்களும் நாம பார்க்கிறோம் என்றால் అంత ధన్యులు మనం. எவ்வளவு பாக்கியவான்கள் మనం అనుకుంటున్నాం ధన్యులు అని, நாம நினைச்சுக்கிறோம் நம்ம பாக்கியவான்கள் சொல்லி. కానీ ఆ ధన్యతను ఆస్వాదించట్లా. அந்த பாக்கியத்தை நம்ம அனுபவிக்க மாட்டோம். ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి அது உதாரணத்துக்கு డాక్టర్ దగ్గరికి రోగం అని వెళ్ళాం. அந்த மருத்துவர் இடத்துல நம்ம வியாதின்னு சொல்லி நம்ம போறோம். డాక్టర్ గారు మందులు ఇచ్చాడు. அந்த மருத்துவர் நமக்கு மருந்தை கொடுக்கிறார். ఆ మందులు ఇంటికి కూడా తెచ్చుకున్నాం. அந்த மருந்தை வீட்டுக்கு கூட கொண்டு வந்துடுறோம். కానీ వేసుకోకుండా మందులు అక్కడ పెట్టి அந்த மருந்தை நம்ம வயிற்றுக்கு நம்ம சாப்பிடாம உள்ள சாப்பிடாம నా దగ్గర அந்த மருந்து என்கிட்ட இருக்குது, மருந்து என்கிட்ட இருக்குது, మందులు నా దగ్గర, மருந்து என்கிட்ட இருக்குது, మందులు నా దగ్గర, மருந்து என்கிட்ட இருக்குது అనుకుంటే తగ్గిద్దా அப்படின்னு சொல்லிட்டா அந்த மருந்து எங்க? அந்த மருந்து లోపల వేయాలి. அந்த மருந்து உள்ள போகணும். అది లోపలికి వెళ్ళకుండా పనిచేయదు. அது உள்ள போக வேலை செய்யாது. ఈ రోజు కూడా వర్తమానం இப்போது கூட செய்தி 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 ఆ వర్తమాన పుస్తకాలేమో షెల్ఫుల్లో అలా మగ్గిపోతూ ఉంటాయి. அந்த செய்திகள் என்னமோ இன்னைக்கு நமக்கு வீட்டுல இருக்கிற அந்த செல்ஃப்ல வந்து అలమారీல வந்து மக்கி போகுது. అది చూసినప్పుడల్లా அதெல்லாம் பார்த்துட்டு ఈ రోజు ఈ పుస్తకం చదవాలి, ఓ இந்த நாள் இந்த புத்தகத்தை படிக்கணும். కానీ ఆ పుస్తకం ఒక్కసారి అని తెస్తామంటే, இப்போ அந்த புத்தகத்தை ஒரு நாளாவது எடுக்கிறோமான்னா இல்ல. మెడిసిన్ ఇట్లా, மெடிசன் அந்த மருந்தை நம்ம சாப்பிடறது கிடையாது, పుస్తకం తింటలా, அந்த புத்தகத்தை சாப்பிடறது இல்ல. కానీ వధువుగా మనం ఎత్తబడాలంటే పుస్తకం తినాలి. மனவாட்டி நம்ம எடுத்துக்கொள்ளப்படனா புத்தகத்தை சாப்பிடணும். చాలా ఇంపార్టెంట్ ఇది, ரொம்ப ముఖ్యமானது ఇది. అందుకనే మనం తప్పనిసరిగా పుస్తకాన్ని తినేవారంగా ఉండాలి. அதனாலதான் முக்கியமாய் நம்ம எப்பொழுதுமே புத்தகத்தை புசிக்கிறவர்களா இருக்க வேண்டும். అందుకనే మందసం లోపల ఉన్నాయి. அதனாலதான் அது எங்க இருக்குதுன்னு சொன்னா அந்த உடன்படிக்கை பெட்டி உள்ள இருக்குது. ఇంకో మాట చెప్పనా, இன்னொரு காரியத்தை வார்த்தை சொல்லவா? యాజకులు, அந்த ஆசாரியர்கள் వారు మందసాన్ని మోసుకుని పోతా ఉంటారు. அந்த உடன்படிக்கை பெட்டி எடுத்துக்கொண்டு போறாங்க. వారు ఏమంటాం అది యోర్దాన్ దాటేటప్పుడు, அந்த யோர்தானை கடக்கும் போது యాజకులు మొట్టమొదటి ఏం చేయాలి? వాళ్ళు அந்த ஆசாரியர்கள் என்ன செய்ய வேண்டும்? முதலா వాళ్ళు ఆ మందసాన్ని మోసుకుని ముందు వాళ్ళు అడుగు పెట్టాలి. முதலாவதாக அந்த உடன்படிக்கை பெட்டி அவங்க தூக்கி கொண்டு முதலாவது யோர்தான்ல கால் வைக்கணும். ఎప్పుడైతే వాళ్ళు అడుగు పెడతారో, எப்போது அவங்க கால்கள் வைக்கிறாங்களோ ఆ నది విడిపోయి, அப்போ எப்போ அவங்க கால்களை யோர்தானுக்குள்ள வைக்கிறார்களோ அப்போ அந்த நதியானது பிரியும். యోర్దానే మరణం. யோர்தான் தான் மரணம். మనలో ఒక మరణపు నియమం ఉంది. நமக்குள்ள மரணத்துக்கான அந்த మనలో ஒரு விதி పాపపు இருக்கு, నియమం ఉంది. அந்த பாவத்துக்கான விதி இருக்குது. ఇప్పుడు నువ్వు గనక நீ இருக்கும்போது நீ என்ன செய்யணும்? ఈ మందసాన్ని మోయగలిగితే, நீ அந்த உடன்படிக்கை பெட்டியை எடுத்துக்கொண்டு போவாயானால் ఏముంది మందసంలో? அந்த புஸ்தகம் அந்த உடன்படியில என்ன இருக்குது? ప్రకటన 10వ అధ్యాయం 1 నుంచి 7 వచనం. வெளிப்படுத்தல் 10வது அதிகாரம் 1வது வசனத்துல 7வது வசனம் வரைக்கும். అందుకని వాళ్ళు మోసేటప్పుడు அதனாலதான் அவங்க தூக்கும் போது భుజాల మీద మోసారు. அவங்க தோல் மீது சுமந்தாங்க. ఎందుకంటే అది గుండెకు దగ్గరగా ఉంటుంది. அதுதான் இருதயத்துக்கு பக்கத்துல இருக்குது. వారి తలకు దగ్గరగా ఉంటది. அது தலைக்கு சிந்தைக்கு அருகில் இருக்குது. ఈ రోజు కూడా இந்த நாளிலும் கூட ఆ వర్తమానం నువ్వు మోసుకుని పోవాలి. அந்த పుస్తకத்தை அந்த செய்தியை தூக்கி கொண்டு ఈ వర్తమానం నీలో ఉండి నువ్వు ముందుకు నడవగలిగితే, நீ மட்டும் வந்து இந்த செய்தியை எடுத்துக்கொண்டு நீ முன் நடப்பாயானால், ఈ క్రీస్తు ఎవరో నీకు అర్థమైతే, இந்த கிறிஸ்து உனக்கு அடையாளம் உனக்கு யாருன்னு தெரிஞ்சுன்னா,
నీ ఎదుట పాతాళంలో ఒక ద్వారములో కూడా ఏమి చేయలేదు. உனக்கு எதிரா பாதாளத்தில் வாசல்கள் உன்னை எதுவுமே பண்ண முடியாது. నీ క్యాన్సర్ నిన్నేం చేయలేదు. இந்த கேன்சர் உன்னை ஒண்ணும் பண்ண முடியாது. నీ డయాబెటిక్ నిన్నేం చేయలేదు. உன்னுடைய சர்க்கரை வியாதி உன்னை எதுவும் பண்ண முடியாது. నీ మరణం నిన్నేం చేయలేదు. உன் மரணம் உன்னை எதுவும் செய்ய முடியாது. నీ పాపం నిన్నేం చేయలేదు. உன் பாவம் உன்னை எதுவும் செய்ய முடியாது. ఎందుకని? எதனால? నీ శత్రువు యొక్క గౌరిని స్వాధీనపరుచుకుంటావు. உன்னுடைய அந்த சத்துருடைய வாசலை நீ சுதந்திரிக்கிறாய். ఆమేన్. ஆமென். అందుకని అబ్రహాము அதனாலதான் அப்ரஹாம் ఆ పొదలో ఉన్న గొర్రె పిల్లని ఎప్పుడైతే వధించాడో, அங்க அந்த முச்செடியில இருக்கிற அந்த ஆட்டு கடவை எப்போ அடிச்சாரோ, ప్రవక్త అంటాడు అదేదో కాదు, 7 కొమ్ములు 7 కళ్ళు గల గొర్రె పిల్ల. தீர்க்கதரிசி சொல்றார் அது எதுவே கிடையாது, வெளிப்படுத்தல இருக்கிற 7 கொம்புகள் உள்ள அந்த ஆட்டுக்குட்டியா இருக்குது. ఎప్పుడైతే ఇస్సాకు బదులు అది వధించబడిందో, எப்போ ஈசாக்குக்கு பதிலா அது அடிக்கப்பட்டதோ, దేవుడిచ్చిన వాగ్దానం నువ్వు శత్రువుల యొక్క గౌరిని స్వాధీనపరచుకుంటావు. தேவன் வாக்குத்தத்தத்தை கொடுத்தார், நீ இது மூலம் சத்துருடைய வாசலை சுதந்திரித்துக் கொள்வாய் என்று சொல்லி. ఈ రోజు ఆ మందసాన్ని నువ్వు మోయగలగాలి. நீ இன்னைக்கு உடன்படிக்கப்பட்டு நீயா இருக்கிற. ఈ ప్రకటన 10వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలకు ఉన్న ఆ వచన భాగాన్ని నువ్వు మోయగలగాలి. இப்போ வெளிப்படுத்தல் 10వ அதிகாரத்துல 1ஆம் வசனத்துல 7ஆம் வசனத்துல இருக்கிற அந்த வார்த்தையை நீ தூக்கி சுமக்கணும். ఎందుకంటే నువ్వు ఎదనాల ఈ వాక్యంతో ముందుకు వెళ్ళావంటే, இந்த வார்த்தையோடு கூட நீ முன் நடந்து சென்றாயானால் నీ ఎదుట ఎవడు నిలబడలేడు. உன் முன்பதாக யாரும் நிக்க முடியாது. ఎందుకంటే అంత జీవం కలిగిన వాక్యం. ஏன்னா அதுக்குள்ள அவ்வளவு ஜீவனின் பாகம் இருக்குது. ఆమేన్. హల్లెలూయా. ஆமென். ஹல்லேலூயா. కాబట్టి మనం ఉన్న కాలం చాలా ప్రత్యేకమైన కాలం. நாம் இருக்கிற காலம் பிரத்யேகமான காலம். ఇంకొక ఆలోచన చెప్పేసి இன்னொரு ஆலோசனை உங்களுக்கு சொல்லிவிட்டு, మీకు తెలుసా మోషే, உங்களுக்கு தெரியுமா மோசே 2 సార్లు మేఘంలోకి వెళ్ళాడు. 2 முறை மேகத்துக்குள்ள போனார். నిజమేనా? ஆமென். உண்மையா? మొదటిసారి వెళ్ళాడు, முதல் சரி போனார். 40 పగలు 40 రాత్రులు ఉన్నాడు. 40 పగలు 40 இரவு இருந்தார். దేవుడే రాసిన ఆ యొక్క పలకలను తీసుకుని, தேவனே எழுதி கொடுத்து அந்த கற்பலகை எடுத்துக்கொண்டு దిగి వచ్చేసరికి இறங்கி வர்றதுக்குள்ள కింద ఆల్రెడీ వాళ్ళు ఒక దూడను తయారు చేసుకుని వాళ్ళు ఆరాధన చేస్తా ఉన్నారు. கீழே இறங்கி வரும்போது அங்க ஒரு விக்கிரகத்தை அவங்க ரெடி பண்ணி அதை ஆராதனை செய்து கொண்டிருந்தாங்க. వింటున్నారా? ஆமென். ఇక్కడ మొదటిసారి వచ్చినప్పుడు ఆ దూడను తయారు చేసుకున్నారు. முதலாவது முறை அவர் வரும்போது அந்த விக்கிரகத்தை ரெடி பண்ணியிருந்தாங்க. అయితే ఆయన దిగి వచ్చినప్పుడు, இறங்கி வந்திருக்கும் போது ఆయన ఏం చేశాడంటే, அவர் என்ன செய்தார் என்றால் ఆ పలకల్ని పగలగొట్టేశాడు. அந்த பலகைகளை உடைத்து போட்டார். ఆ బంగారపు దూడని కాల్చేసి ఆ యొక్క నీటితో కలిపి దాన్ని మొత్తాన్ని ప్రజలందరికీ తాపించి, அந்த பொன் விக்கிரகத்தை எடுத்து அதை பொடியாக்கி தண்ணீர்ல கரைத்து அங்க இருக்கிற ஒருத்தரையும் குடிக்க வைத்தார். ఇంకా మీరు గమనిస్తే, இன்னும் நீங்க கவனித்தீர்கள் என்றால், మోషే విప్పబడిన పుస్తకాన్ని తీసుకుని కిందకు వచ్చేసరికి, அந்த మోసే அந்த திறக்கப்பட்ட புஸ்தகத்தை திறந்து கீழே வர்றதுக்குள்ள సంఘం ఎలాగుందంటే, அந்த சபை எப்படி இருக்குது என்றால், వాళ్ళ సొంత ఆరాధన క్రమాలు పెట్టుకుని ఉంది అక్కడ. அங்க அவங்க சொந்த ஆராதனை முறைகளை ஏற்படுத்தி கொண்டாங்க. నిజానికి వాళ్ళకి నగలు ఉన్నాయా? உண்மையா அவங்களுக்கு நகைகள் இருக்கா? లేవు. இல்ல. ఎందుకని అన్ని ఓడదీసి దూడకి ఇచ్చారు அவங்க. ஏன்னா அவங்களுக்கு எந்த நகையும் இல்ல. இப்ப எல்லாத்தையும் அதை கழட்டி என்ன கொடுத்தாங்க? விக்கிரகத்துக்கு கொடுத்துட்டாங்க. చాలా మంది విశ్వాసాలు అనుకుంటున్నారు, நிறைய விசுவாசிகள் நினைத்து கொண்டிருக்கிறாங்க, మా వస్త్రధారణ వాక్య ప్రకారం ఉంది, நான் வஸ்திரம் சரி வார்த்தையின் பிரகாரம் అన్ని తీసేసాం, நாங்க எல்லாம் கழட்டிட்டோம், మేము కూడా అంతా వాక్యానుసారంగానే ఉన్నాం, நாங்களும் வார்த்தையின்படி இருக்கிறோம், మేము ఆరాధన చేస్తున్నాం, நாங்க கூட ஆராதனை செய்யறோம். ఆయన దిగొచ్చేసరికి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి, அவங்க ஆராதனை செய்யறாங்க தான், எல்லாம் கரெக்டா தான் இருக்குது. ఎందుకంటే వర్తమాన సంఘానికి వెళ్తే ఇవన్నీ బాగుంటాయి, எல்லாம் நம்ம செய்தி சபைகளுக்கு போனா இதெல்லாம் கரெக்டா தான் இருக்குது. కానీ ఆయన తీసుకొచ్చిన వాక్యం ఉందంటే, ஆனா அவரு கொண்டு வந்த வார்த்தை இங்க இருக்குதான்னா இல்ல, పగల కొట్టబడింది, எல்லாம் உடைக்கப்பட்டு போச்சு. అర్థమవుతుంది మీకు? அந்த தூதன் உங்களுக்கு. కానీ ప్రవక్త దాన్ని ఏమంటాడంటే, మొట్టమొదటిసారి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు పగల కొట్టబడిన ఆ యొక్క పలకలు ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు సాదృశ్యం. ஆமென். முதலாவது முறை போய் கொண்டு வந்து உடைக்கப்பட்ட அந்த கற்பலகைகள் எதுக்கு அடையாளமா இருக்குது என்று சொன்னால், இயேசு கிறிஸ்துடைய முதலாவது வருகைக்கு அடையாளமா இருக்குது. ఎందుకంటే ఆయన దిగి వచ్చేసరికి, ஏன்னா அவர் இறங்கி வர்றதுக்குள்ள సంఘం ఎలాగుంది, சபை எப்படி இருக்குது, ఈయన స్వీకరించే సిచ్యువేషన్ లేదు. இவரை ஏற்றுக்கொள்ற యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు இவரை ஏற்றுக்கொள்ற நிலையில இல்ல. முதலாவது வருகையில் அவர் வரும்போது ఎవరు కూడా ఆహ్వానించిన వాళ్ళు లేరు, யாரு கூட அவரை ஏற்றுக்கொள்ற வரவேற்கிறவங்க இல்ல. ఆయన వాక్యానికి స్థలం లేదు, அவர் வார்த்தைக்கு இடம் இல்ல. అందుకని ఆయన కూడా కలువరి సిలువలో పగలగొట్టబడ్డాడు. அதனாலதான் அவர் கல்வாரி சிலுவையில அவரும் கூட உடைக்கப்பட்டார்.
అందుకని ఏదైతే వాక్యం పగలగొట్టబడిందో, அதனாலதான் என்ன வார்த்தை உடைக்கப்பட்டுச்சோ ఆ వాక్యం మరలా తీసుకురావడానికి మరలా మోసే వెళ్ళాలి. எந்த வார்த்தை உடைக்கப்பட்டுச்சோ அதே வார்த்தையை எடுத்துக்கொள்றதுக்கு திரும்ப மோசேயாகிய தீர்க்கதரிசி మరలా దేవుడు అన్నాడు, మరలా మేఘం దగ్గర దిగి వచ్చి అన్నాడు, మోసే మరలా పైకి రా. திரும்ப நீ வந்து மேகத்துக்கிட்ட வா அப்படின்னு சொல்லி மோசே தேவன் கூப்பிட்டார். திரும்ப மேகத்துக்குள்ள மோசே போனா, మరలా పలకలు తీసుకురా, మరలా నేను రాస్తా. அந்த பலகையை எடுத்துக்கொண்டான்னு சொன்னார். திரும்ப தேவன் எழுதுறதுக்கு ఎప్పుడైతే మోసే పలకలు తీసుకుని మరలా 40 పగలు 40 రాత్రులు లోపలికి వచ్చాడు, எப்போ வந்து எப்படி வந்து 40 பகலும் 40 மோசே மேகத்துக்குள்ள போயிட்டு வெளியே பலகை எடுத்துக்கொண்டு வந்தாரோ, ఈసారి దేవుడు అన్నట్టు నేను రాస్తానన్నాడు. இப்போ நான் எழுதுறேன்னு சொன்னார். కానీ రెండోసారి ఆయన రాయలే. ரெண்டாவது முறை மோசே தேவன் எழுதல, మోసే రాశాడు. ஆமென், மோசே எழுதினார். అంటే దేవుడు ఏమంటే మోసే చెయ్యి అయిపోయాడు. ఆమేన్. இது இப்ப என்ன மாறனான்னு சொன்னா, மோசே தேவன் கிடையாது, மோசே தேவன் மோசேக்குள்ள வந்து மோசே கையானா. దేవుడు మోసే అయిపోయాడు, தேவன் மோசே ஆனா. రాసింది దేవుడే, எழுதுంది தேவன் தான், కానీ మోసేలో ఉండి రాశాడు. தேவன் மோசேயா இருந்து எழுதா. ఆమేన్. ఇప్పుడు ఆయన ఆ యొక్క పత్రాలు తీసుకుని, లేకపోతే ఆ యొక్క ఆ పలకలు తీసుకుని ఆయన దిగి వస్తా ఉన్నప్పుడు, இப்போ அப்ப ரெண்டாவது முறை அவரு அந்த பலகையை தூக்கி கொண்டு அவர் வரும்போது ఆయన ముఖం ఎలాగుందంటే ప్రకాశిస్తా ఉంది. இப்பொழுது மோசேயோட முகம் பிரகாசித்தது. అందుకనే ఈ మేఘం వచ్చినప్పుడు, ஏன்னா இந்த மேகம் வரும்போது ప్రవక్త అంటాడు, தீர்க்கதரிசி சொல்லுகிறார், ఆ మేఘములో ఏడు ఏమంటారు దాన్ని, వర్షపు ధనస్సు, அங்க 7 வானவில் 7 రంగులతో ఉన్న వర్షపు ధనస్సు ఉంది. 7 நிறமுடைய வானவில் இருந்தது. వర్షపు ధనస్సు దాంట్లో ఉంది. அங்க வானவில் இருந்தது, వెలుగు, அந்த வெளிச்சம். 7 దూతలు దాంట్లో ఉన్నారు, 7 தூதர்கள் இருக்கிறாங்க. అవునడరా? ఆమేన్. ఇప్పుడు ఆయన దిగి వస్తా ఉన్నప్పుడు, அவர் ఇறங்கி வரும்போது, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఎక్కడ రాయాలనుకున్నాడంటే ఇప్పుడు మనలో రాయాలనుకున్నాడు. அவர் அந்த వార్తైல ఇங்க எழுதணும்னு நினைக்கிறார், நமக்குள்ள எழுதணும்னு நினைக்கிறார். మనమే రాయబడిన పత్రికలు, ఇప్పుడు நாமளே எழுதப்பட்ட நிறுவனங்களா இருக்கிறோம். ఆ రెండవ రాకడలో அந்த இரண்டாவது வருகையில ఏం చెయ్యబోతున్నాడో అక్కడ రాస్తున్నాడు. మరలా என்ன செய்ய வேண்டும் என்று இருக்கிறாரோ அதை அங்கே எழுதுகிறார். ఇక్కడ జాగ్రత్తగా వింటే, இங்க கவனமாய் நீங்கள் கேட்டீர்களா, ఈ మేఘంలోనికి అంటే ఆ మోసే మేఘంలోనికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళాడంటే ఎలూల్ అనే నెలలో వెళ్ళాడు. అది 6వ నెల మొదటి దినం. ஆமா, அவர் மேகத்துக்குள்ள எப்ப போனார்னு சொன்னா, எல்லூல் அப்படின்ற எபிரேய கேலண்டர் படி எல்லூல் என்ற மாதம், அது 6வது மாதமாயிருந்தது. 6వ మాసం 1వ దినం. అది 6வது மாதம் 1ஆம் தேதியா இருந்தது. అప్పుడు మోషేని దేవుడు రమ్మన్నాడు పైకి. அப்பொழுது மோசேயை தேவன் கூப்பிட்டார், மேல கூப்பிட்டார், வர சொன்னார். ఎన్ని రోజులు ఉన్నారు లోపల? எவ்வளவு நாட்கள் அவர் இருந்தார்? 40 రోజులు. 40 நாட்கள். 40 రోజులు. 40 நாட்கள். పాత మనం యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారం ఒక నెలకి 30 రోజులే. யூதனுடைய நாள்காட்டியின்படி ஒரு மாதத்திற்கு 30 நாட்கள். ஆமென். ఇప్పుడు 6వ నెల 1వ తారీఖున 6வது மாதம் 1 தேதிக்கு தேவன் மோசேயை கூப்பிட்டார். ఎప్పుడు దిగి వస్తున్నాడు మరలా మోసే? எப்படி மோசே எப்போ திரும்ப இறங்கி வந்தார் என்று சொன்னால், 7வது மாதம் 7వ నెల 10వ దినం அவர் திரும்ப இறங்கி வந்தது. 7வது மாதம் 10ஆம் தேதி மோசே திரும்ப இறங்கி வந்தார். ఆమేన్. ஆமென். ప్రకటన 10:1 నువ్వు తీసేయలేవు బైబిల్. வெளிப்படுத்தல் 10ஆம் அதிகாரத்தை உன்னால எடுக்கவே முடியாது. బైబిల్ అంతా కూడా అదే. బైబిల్ వేదం முழுதும் அதுவா இருக்குது. ఈ రోజు మనుషులకి మేఘం అర్థం కావట్లేదు, కానీ இங்க இந்த நாட்கள்ல இந்த மனிதர்களுக்கு மேகத்தை அவங்க புரியலன்னு சொன்னா, బైబిల్ అంతా కూడా 7వ ముద్రే. பைபிள் முழுசும் 7ஆம் முத்திரை தான், அதுவும் அவங்களுக்கு புரியாது. నీ కళ్ళు తెరవబడాలే, కానీ உங்க கண்கள் திறக்கப்பட்டால் ஒழிய ఈ ప్రత్యక్షత నీకు అర్థమైందంటే, இந்த கண்கள் திறக்கப்பட்டு இந்த வெளிப்பாடு உங்களுக்கு புரியும் பட்சத்தில் నీకు ఇంక వర్తమానం పట్ల ఎలాంటి అనుమానాలు కూడా ఉండవు. இந்த செய்தியை குறித்து எந்த சந்தேகமும் உங்களுக்கு இருக்காது. నేను ఈ వర్తమానాన్ని బట్టి ఎంత సంతోషిస్తున్నాను. నేను இந்த செய்தியை குறித்து நான் எவ்வளவு சந்தோஷப்படுகிறேன் சொன்னா, నిజంగా మనం ఎలాంటి వాళ్ళం అండి? உண்மையாக நம்ம எப்பேற்பட்டவர்கள் என்று சொன்னால், ఈ ప్రవక్త రాకపోతే ఎవరు తెరుస్తారు ఈ గ్రంథం? இந்த தீர்க்கதரிசி வரலன்னு சொன்னா இந்த புத்தகத்தை நமக்கு இப்படி விலக்கி கொடுக்கிறதுக்கு யாரு? ఏ మనిషి చెప్తాడు ఈ విషయాలు? யார், எந்த மனிதர்கள் இது சொல்ல முடியும்? ఒక మనిషి దీన్ని వర్ణించలేడు అన్నాడు కూడా. மனிதன் இதை விவரிக்க முடியாது. దేవుని కృప, தேவனுடைய கிருபை. ఎంతమంది సంతోషిస్తున్నారు? எத்தனை பேர் சந்தோஷப்படுறீங்க? ధన్యులం మనం. ఆమేన్. దేవుడు ఈ సూచనలన్నీ కూడా పాత నిబంధన కాలంలో దాచిపెట్టుకుంటూ వచ్చాడు. ఆయన இது எல்லாமே தேவன் இந்த எல்லா அடையாளங்களும் பழைய ஏற்பாட்டுல அதை மறைத்து அப்படியே கொண்டு வந்தார். అందుకని ఈ రెండవ రాకడలో அதனாலதான் இந்த 2வது வருகையில
ఆయన మేఘముగా దిగి వచ్చినప్పుడు, அவர் மேகத்துல இறங்கி வரும்போது, ఆ విప్పబడిన పుస్తకాన్ని తీసుకుని వచ్చినప్పుడు, அந்த திறக்கப்பட்ட புஸ்தகத்தை கொண்டு வரும்போது, మొదటి రాకడలో వచ్చినప్పుడైతే పగలగొట్టబడింది. முதலாவது வருகையில இருக்கும்போது அது உடைக்கப்பட்டுச்சு. ఇప్పుడు రెండవ రాకడలో మరొకరు రాయబడతా ఉంది. இது இரண்டாவது வருகையில இன்னும் ஒரு சில கூட்டத்தார் மத்தி அவங்க மேல எழுதப்படுகிறது. అందుకని ప్రవక్త అంటాడు 3 బైబిళ్ళు ఉన్నాయి. எதனாலதான் தீர்க்கதரிசி சொல்லுகிறார்? ஏன்னா தீர்க்கதரிசி சொல்றாரு 3 வேதாகமல் இருக்குது. మొట్టమొదటి బైబిల్ ఆకాశ నక్షత్రాలు. முதல் வேதாகமம் வானத்துல இருக்குது. ఒకసారి మేము ఆశీర్వాద్ గారి మీటింగ్కి వెళ్ళాం. ఆమేన్. ఎందుకంటే మేఘం ఎప్పుడైతే వాక్యం మేఘం దిగొచ్చిందో అరగంట నిశ్శబ్దం అని ఉందంతే. இப்போ நாங்க ஏன்னா நாங்க ஒரு நாள் ஆஷிஷ் லால் பிரதரோட மீட்டிங் போனோம். அந்த மேகத்தை இறங்கி வரத குறிச்சி நாங்க பார்த்தோம். అంటే 7వ ముద్ర విప్పబడినప్పుడు అరగంట నిశ్శబ్దం. 7வது முத்திரை திறக்கப்படும் போது அரை மணி நேரம் அமைதல் இருந்தது. ఏం చెప్తాం దాని గురించి? அதை குறிச்சு என்ன ఏం చెప్పలేం. எதை குறிச்சு சொல்றதுக்கு இல்ல. కానీ ఒకసారి ఆశీర్వాద్ గారు, ஏன்னா ஆனா அவர் டைம் பிரதர் ஆஷிஷ் லால் ఈ బైబిల్లో అరగంట నిశ్శబ్దం ఉంది, ఇంకేం రాయబడలా. இந்த பைபிள்ல அரை மணி நேரம் அமைதலை தவிர எதுவும் எழுதப்படல. ఏ సూచనలు లేవు, ఏ గుర్తులు లేవు, எந்த அடையாளமும் இல்ல, எந்த ஒரு மாதிரிகளும் இல்ல. మిగిలిన నాటికన్నా గుర్తులు ఉన్నాయి. மத்த எல்லாத்துக்குமே அடையாள வடிவல்ல இருக்குது. மத்த 6 முத்திரைகளுக்கு சொல்றாரு. ఇప్పుడు ఈ 7వ ముద్ర గుర్తే లేదు. இந்த 7வது முத்திரைக்கு எந்த அடையாள குறியிலும் எழுதப்படவில்லை. దేవుడు మన కాలంలో ఒక వరం కలిగిన సేవకులు పెట్టాడు. தேவன் இந்த நம்ம நாட்கள்ல ஒரு வரம் பெற்ற ஒரு செய்தியாளனை ஒரு ஊழியக்காரனை வைத்திருக்கிறார். ఆయన ఏం చేశాడు తెలుసా? அவர் என்ன செய்தார் தெரியுமா உங்களுக்கு? ఫస్ట్ బైబిల్లో ఆ 7వ ముద్రలోకి సూచనలు తీసుకొచ్చాడు. முதலாவது வேதாகமத்துல 7வது முத்திரைக்கான அடையாளங்களை குறியீடுகளை கொண்டு வந்து காட்டினார். ఆమేన్. அந்த மீட்டிங்ல நான் இருந்தோம். అద్భుతం. ஆமென். ఎందుకంటే ఈ బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఒక్క బైబిల్ని చదివితే కుదరదు. இந்த பைபிள்ல புரிஞ்சு கொள்றதுக்கு ஒரு வேதாகமத்தை வாசிச்சா போதாது. ఆకాశం బైబిల్ని వర్ణించేది ప్రవక్తే. முதல் வேதாகமம் வானத்துல இருக்கிற வேதாகமத்தை விவரிக்கிறது தீர்க்கதரிசி தான். పిరమిడ్ లో ఉన్న బైబిల్ని వర్ణించేది ప్రవక్తే. பிரமிட்ல அந்த கூர்நுனி கோபுரத்துல இருக்கிற வேதாகமத்தை விவரிக்கிறது தீர்க்கதரிசி தான். ఇది కూడా బైబిల్ కాదు. இதுவும் வேதாகமம் இல்ல. చాలా మంది దీన్ని కాల్చేస్తా ఉంటే రోషం. இதெல்லாம் சில நபர்கள் என்ன பண்றாங்க, எரித்து போடுறாங்க கோபத்தினால. ఇది కాల్చినందువల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఇది కాదు ఫైనల్ బైబిల్. యు ఆర్ ద బైబిల్. ఆమేన్. இது ஃபைனல் பைபிள் கிடையாது. நம்ம தான் அந்த ஃபைனல் பைபிளா இருக்கிறோம், வேதாகமமா இருக்கிறோம். ఇది ఒకానొక రోజు ఉండదు. இது ஒரு நாள் இல்லாம போய்டும். కానీ ఆ వాక్యం దీనికంటే ముందు ఇక్కడ రాయబడుతుంది. அது அந்த வேத வார்த்தை அதுக்குள்ள முன்பதாக இங்க இருதயத்துக்குள்ள எழுதப்படுகிறது. దీన్ని ఎవరు తీసేయలేడు. இது யாராலும் எடுத்து போட முடியாது. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. అందుకనే ఈ 3 బైబిల్లో దేవుని ప్రాణాలను దాచిపెట్టాడు ఆయన. ஆமென். அதனாலதான் தேவன் இந்த 3 வேதாகமங்கள்ல நம்முடைய திட்டத்தை, நோக்கத்தை எழுதி வைத்திருக்கிறார். అందుకనే దేవుడు ఈ 3 బైబిల్లో ఉన్న రహస్యాలన్నీ కూడా 7వ దూత ద్వారా మొత్తం బయలుపరిచాడు. அதனாலதான் தேவன் இந்த 3 வேதாகமங்கள்ல இருக்கிற ரகசியத்தை 7ஆம் தூதனுக்கு வெளிப்படுத்தி இருக்கிறார். సరే, ఇంకొక మాట, இன்னொரு வார்த்தை, ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తాయి. இன்னொரு வார்த்தை சொல்லி நான் முடிக்கலாம்னு இருக்கிறேன். కొంచెం సహకరించండి. கொஞ்சம் நீங்க எனக்கு మనమందరం బైబిల్ చదువుతాం ఒకసారి. ఆమేన్. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం நம்ம 1 నుంచి 5 వచనాలు. நம்ம வேதத்தை திறக்கலாம். வெளிப்படுத்தின விசேஷம் 8ஆம் அதிகாரம். ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు, அவர் 7ஆம் முத்திரை உடைத்த போது, పరలోకమందు ఇంచుమించు 8వ అధ్యాయం 1 వచనం, பரலோகத்தில் ஏறக்குறைய அரை மணி நேர அமைதல் உண்டாயிற்று. అంతటి నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. பின்பு தேவனுக்கு முன்பாக நிற்கிற 7 தூதர்களையும் நான் கண்டேன். వారికి 7 బోర్లు ఇవ్వబడిన. அவர்களுக்கு 7 எக்காலங்கள் கொடுக்கப்பட்டது. 3వ వచనం, வேறொரு தூதனும் வந்து தூபம் காட்டும் பொற்கலசை பிடித்து பலிபீடத்தின் படியிலே நின்றான். சிங்காசனத்திற்கு முன்பாக இருந்த பொற்பீடத்தின் மேல் சகல பரிசுத்தவானுடைய ஜெபங்களோடும் கூட செலுத்தும்படிக்கு மிகுந்த தூப வர்க்கம் அவனுக்கு கொடுக்கப்பட்டது. ఇక్కడ మీరు గమనిస్తే, இப்போ இங்க நீங்க கவனித்தீர்கள் என்றால், ఇక్కడ ఒక సువర్ణ ధూపార్తి ఉంది. இங்க ஒரு தூப బంగారపు அது ధూపార్తి, பொன் தூப கலசம் இருக்கு. தூப கலசம் இருக்குது. ఎందుకంటే మనకి రెండు ధూపార్తులు ఉన్నాయి. 2 தூப கலசம், ఇక్కడి ధూపార్తి, సువర్ణ ధూపార్తి 2 ఉంటాయి. 2 தூப பீடங்கள் இருக்கு. கலசம் தூப பீடங்கள் இருக்குது. ஒண்ணு பொன் தூப பீடம், இன்னொன்னு வெண்கல தூப பீடம். ఇక్కడ సువర్ణ ధూపార్తి దగ్గరికి వేరొక దూత వచ్చి నిలబడి, ஆமென், இந்த இடத்துல இந்த பொற்பீடத்துல வேறொரு தூதன் நின்று పరిశుద్ధుల ప్రార్థనలన్నీ తీసుకుని அந்த பரிசுத்தவான்களுடைய எல்லா ஜெபங்களையும் எடுத்துக்கொண்டு ఆయనకు సమర్పించడానికి వెళ్ళాడు. அவருக்கு அர்ப்பணிக்கிறதுக்கு உள்ள போனார். పరలోకం వెళ్ళాడు, பரலோகத்துக்கு போனார். ஆமென். ఆయన అక్కడ లేడు. அங்க அவர் இல்ல. ఆయన ఎక్కడ ఉన్నాడు? அவர் எங்க இருக்கிறார்? భూమి మీద ఉన్నాడు. ఆయన பூமியில இருக்கிறார்.
ఇప్పుడు ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడ వేస్తేనే దానికి జవాబులు వస్తాయి. Amen. அவர் எங்க இருக்கிறாரோ அந்த இடத்துலதான் அந்த தூபத்துல இருக்கிற அந்த தூப அந்த நெருப்பு கண்டங்களை எடுத்துட்டு போய் அங்க போட்டா மட்டும்தான் அங்க பதில் இருக்கும். కానీ 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో అరగని నిశ్శబ్దం. 7வது முத்திரை திறக்கப்படும் போது பரலோகத்துல 1/2 மணி நேரம் அமைதல் இருந்தது. ఇప్పుడు అరగని నిశ్శబ్దం అక్కడ ఉంది కానీ அங்க இப்போ 1/2 மணி நேரம் அமைதல் అங்க இருக்குது. భూమి మీద నిశ్శబ్దం లేదు. பூமியில அமைதல் இல்ல. ఎందుకంటే పరలోకంలో ఉన్న ఆరాధన ఇప్పుడు భూమి మీదకి వచ్చేసి இப்ப பரலோகத்துல இருக்கிற ஆராதனை பூமிக்கு வந்திருக்கு. 7వ ముద్ర ఇప్పుడు ఏం జరిగింది? 7வது முத்திரை என்ன நடந்துட்டு? పుస్తకం విప్పబడింది. புஸ்தகம் திறக்கப்பட்டது. ఆ పుస్తకాన్ని పరలోకంలో విప్పిన పుస్తకాన్ని తీసుకుని భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన. அவர் பரலோகத்துல திறக்கப்பட்ட புஸ்தகத்தை பூமிக்கு கொண்டு வந்தார். ఇప్పుడు పరలోకంలో ఆయన లేడు, పరలోకத்துல அவர் இல்ல. అందుకనే ఇప్పుడు ఆ ధూపార్తిలో ఉన్న ప్రార్థనలన్నీ కూడా మరలా ఎక్కడ పోయారు? ఇప్పుడు భూమి మీద ఉన్న ఆయన దగ్గరికి పోయారు. அதனாலதான் அந்த தூதன் அந்த தூப பீடத்தை எடுத்து இப்ப அங்க உள்ள போறார். அங்க அவர் இல்ல. அதனால என்ன பண்ணாரு? பூமி மேல ஊற்றார். ஏன்னா அவர் பூமியில இருக்கிறார். అందుకని బైబిల్ అక్కడ ఏముంటాయి? ఆ దూత ధూపార్తిని తీసుకుని 5వ వచనం. அதனாலதான் அங்க சொல்லுது, பைபிள் என்ன சொல்லுது? பின்பு அந்த தூதன் தூப கலசத்தை எடுத்து அந்த பலிப்பீடத்து நெருப்பினால் நிரப்பி பூமியில கொட்டினான். உடனே சத்தங்களும் இடி முழக்கங்களும் மின்னல்களும் பூமி அதிர்ச்சிகளும் உண்டாயின. அதனாலதான் இங்க வந்து அவரு பூமி மேல கொட்டுறார். நெருப்பு கனால் பூமி மேல கொட்டுறார். ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాయో ఉరుములు, எப்போது அது பூமியில வந்துச்சோ அப்போ இடிகளும் ధ్వనులు, சத்தங்களும், మెరుపులు, அங்க மின்னல்களும், భూకంపమును కలిగాయి. அந்த பூகம்பமும் வந்துச்சு. ఆమేన్. ஆமென். మెరుపులు ఎప్పుడు వస్తాయి? அந்த மின்னல் எப்போ வருது? இடி இடிக்கும். ஆமென். தண்டர். ఉరుములు ఎప్పుడు వస్తాయి? எப்போ தண்டர் வரும்? இடிகள் எப்போ வரும்? ధ్వనులు ఎప్పుడు వస్తాయి? எப்போ சத்தங்கள் வரும்? భూకంపం ఎప్పుడు వచ్చింది? பூகம்பம் எப்பொழுது வரும்? మేఘం వస్తేనే. ஆமென். மேகம் வரும்போதுதான். ఒక మురుము రావాలన్నా, మెరుపు రావాలన్నా, ధ్వని రావాలన్నా అక్కడ మేఘం ఉండాలి. அதாவது மின்னல் வர வேண்டும் என்றால், இடி வர வேண்டும் என்றால், சத்தம் வர வேண்டும் என்றால் மேகம் வர வேண்டியதா இருக்குது. కానీ ఆ ఉరుములు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు அந்த இடிகள் அந்த எங்க இருக்குது? இருக்கிறது இங்க భూమి మీద ఉన్నాయి. பூமியில இருக்குது. ఎందుకంటే భూమి మీద ఆయన ఉన్నాడు. అక్కడ ஏனென்றால் பூமியில அவர் இருக்கிறார். ఆయన ఎక్కడుంటే అక్కడ అయి ఉంటాయి. அவர் எங்க இருக்கிறாரோ அங்க அது இருக்கு. మీరు 4వ అధ్యాయం చదవండి. 4வது வசனம். 4వ అధ్యాయము 4வது வசனம் 5వ వచనం. சரி, 4வது அதிகாரம். గ్రంథం 4வது அதிகாரம் 5வது வசனம். ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ. அந்த சிங்காசனத்திலிருந்து மின்னல்களும் இடிகளும் சத்தங்களும் புறப்பட்டன. ஆமென். ஆமென். ఎక్కడి నుంచి వస్తున్నాయి? அந்த சிங்காசனத்திலிருந்து. ఇంకా చెప్పాలంటే మరియు ఆ సింహాసనం మీద 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. ఆమేన్. అవి దేవుని 7 ఆత్మలు. ஆமென். தேவனுடைய 7 ஆவிகளாகிய 7 அக்கினி தீபங்கள் சிங்காசனத்துக்கு முன்பாக எரிந்து கொண்டிருந்தன. அப்படின்னா இன்னொரு வார்த்தைகளை சொல்ல வேண்டும் என்றால் அந்த சிங்காசனத்திலிருந்து இடிகளும் மின்னல்களும் சத்தங்கள் வந்தது மட்டும் இல்ல, 7 அக்கினி தீபங்கள் அங்க இருந்துச்சு. அதான் தேவனுடைய 7 ஆவிகளா இருக்குது. దాంట్లో నుంచి ఆ పరలోకంలో ఉన్న సింహాసనం నుంచి ఉరుములు, మెరుపులు, ధ్వనులు వస్తా ఉన్నాయి. அந்த பரலோகத்துல அங்கிருந்து பரலோகத்துல இருந்த சிம்மாசனத்திலிருந்து இடிகளும் மின்னல்களும் சத்தங்களும் வெளியே வந்தது. కానీ ప్రకటన గ్రంథం 5, 6 అధ్యాయాల్లో 8వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ ముద్రలు తీసుకుని పుస్తకం దేవుడు భూమి మీదకి వస్తున్నాడు. ముద్రలన్నీ విప్పబడ్డాయి. అప్పుడు ఆ ఉరుములు, మెరుపులు, ధ్వనులన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే భూమి మీద ఉన్నాయి. ஆமென். இப்போ 5வது 6வது அதிகாரத்துல முத்திரைகளை அவர் முத்திரைகள் புஸ்தகத்தை வாங்கி திறந்து பூமிக்கு வரும்போது பரலோகத்துல சிங்காசனத்துல இருந்த இடிகள், மின்னல்கள், சத்தங்கள் எல்லாமே இப்பொழுது பூமியில வந்துச்சு. ఆమేన్. ஆமென். అర్థమైందా? உங்களுக்கு புரியுது, విளங்குదా? 7 ముద్రలు విప్పబడినప్పుడు 7 ఉరుములు వాటి స్వరములు పలికాయి. ஆமென். 7 முத்திரைகள் திறக்கப்பட்ட போது 7 இடிகளும் தங்கள் சத்தங்களை தொனித்தன அப்படின்னு சொல்லி 7 ముద్రలు విప్పబడినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు. 7 ఉరుములు అక్కడి నుంచి రావట్లా, 7 ఉరుములు ఇంకో చోట. ఆమేన్. ஆமா, இங்க 7 இடிகள் வந்து அது பரலோகத்துல வரல, பூமியில அவைகள் தங்கள் சத்தங்களை முழங்கின போதுன்றது. ఇంకా చెప్పాలంటే இன்னும் சொல்ல வேண்டும் என்றால் ఆ 7 ఉరుములు మనలో నుంచి వస్తున్నాయి. ఆమేన్. 7 ఇడిகளும் நம்மளுக்குள்ள தான் வெளியே வருது. ఎందుకంటే సింహాసనం ఇప్పుడు మనమైపోయాం. సింహాసనం நம்மளானோம். మీకు ఈ ప్రవక్త ఒక పుల్పేట దగ్గర ఒక చెట్టు ఉండి ఆయన ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు ఆయన సింహాసనం మరొకటి ఇక్కడ ఆల్రెడీ పుల్పిట్ ఉంది, మరొక పుల్పిట్ ఆ ఇమేజ్ లో అక్కడ ఏం 4 జీవులు అక్కడ ఉన్నాయి. ఆమేన్. అర్థమవుతుందా? 4 జీవులు ఉన్నాయి.
సింహాసనం అక్కడికి వచ్చేసింది. ఆమేన్. ఎందుకు 4 జీవులు అక్కడ ఉంటే అక్కడ సింహాసనం ఉంది. ఆమేన్. అంటే సింహాసనం పరలోకంలో ఉండాల్సిన సింహాసనము ఎప్పుడైతే ప్రవక్త ఈ వర్తమానాన్ని బోధిస్తా ఉన్నాడో సింహాసనం భూమి మీదకి వచ్చేసింది. ஆமென். இப்ப தீர்க்கதரிசியானவர் அந்த அந்த புல்பீட்ல நின்று அந்த பலிபீடத்துல நின்று அவர் பிரசங்கிக்கும் போது அவர் பக்கத்துல இருக்கிற ஒரு செடி இருக்கும். அந்த வழக்கமா நீங்க பாக்குற பிரபலமான செடி அது அந்த அந்த படம் அது. அதுல மேகஸ்தம்பம் அக்கினி ஸ்தம்பம் வரும்போது அந்த இடத்துல அந்த 4 ஜீவன்கள் வருது. அந்த இடத்துல தேவன் இறங்கி வரார். அந்த இடத்த ஏன் என்று சொன்னால் அது சிங்காசனமாய் மாறினது. ఆమేన్. ஆமென். అందుకనే ప్రవక్త దగ్గర నుంచి ఉరుములు మెరుపులు ధ్వనులు వచ్చాయి. அதனாலதான் தீர்க்கதரிசிக்குள்ள இருந்து இடிகளும் மின்னல்களும் சத்தங்களும் வந்தது. ఇప్పుడు ఆ ఉరుములు ప్రవక్త దగ్గర లేవు. ఇప్పుడు இப்போ அந்த இடிகள் தீர்க்கதரிசி கிட்ட இல்ல. పుస్తకం ఎవరైతే తింటారో புஸ்தகத்தை யார் புசிக்கிறார்களோ వాళ్ళలో నుంచి వస్తాయి. அவர்களுக்குள்ளிருந்து வெளியே வருது. ఆమేనరా? ஆமென். ఎందుకని ఇప్పుడు మేఘం ఇప్పుడు ప్రవక్త దగ్గర లేదు. ஏன்னா மேகம் தீர்க்கதரிசி இடத்துல இல்லை. మేఘం ఇప్పుడు నీలో ఉంది. மேகம் உங்களுக்குள்ளா இருக்குது. ఇప్పుడు సింహాసనం నీలో ఉంది. சிங்காசனம் உங்களுக்குள்ளா இருக்குது. ఇప్పుడు కరుణాపీఠం నీలో ఉంది. இந்த கிருபாசனம் உங்களுக்குள்ளா இருக்குது. ఎప్పుడైతే ఈ వర్తమానం నీలో ఉంటుందో எப்போது இந்த செய்தி உங்களுக்குள்ள இருக்குதோ నీలో నుంచి ఉరుములు వస్తాయి. உங்களுக்குள்ள இருந்து இடிகள் வெளியே வரும். నీలో నుంచి ధ్వనులు వస్తాయి. உங்களுக்குள்ள சத்தங்கள் வரும். నీలో నుంచి మెరుపులు వస్తాయి. உங்களுக்குள்ள இருந்து மின்னல் வரும். నీలో భూకంపం జరుగుతుంది. உங்களுக்குள்ள பூகம்பம் நடக்கும். ఏంటి భూకంపం? என்ன பூகம்பம்? ఇదే భూమి. ஆமென். இதுதான் பூமி. ఈ భూమి కంపిస్తది. இதுதான் ஷேக் ஆகும். ఈ భూమి గొంతులేస్తది. இதுதான் வந்து அது குதிப்பீங்க. ఈ భూమి చప్పట్లు కొడుతది. இதுதான் கைகளை தட்டும். ఎందుకని? எதுக்காக? ఈ భూమి ఒకానొక రోజు కంపించి పగిలిపోద్ది. ஒரு நாள் இந்த பூமி வந்து உடையும். ఇది క్రొత్త ఆకాశం క్రొత్త భూమిగా మారి இதுதான் புதிய வானமும் புதிய பூமியும் மாறும். అందుకనే அதனாலதான் ఇప్పుడు సింహాసనం పరలోకంలో లేదు. அதனாலதான் சிங்காசனம் பரலோகத்துல இல்ல. అర్ధగంట నిశ్శబ్దంలో భూమి మీదకి వచ్చాడు ఆయన. 6 மணி நேரம் அமைதல்ல ஒரு பூமிக்கு வந்தார். అందుకని ఆ దూత కూడా దోపార్తిని భూమి మీద పోసాడు. அதனாலதான் அந்த தூதன் అందుకని ఉరుములు మెరుపులు ధ్వనులు మనలో నుంచి వస్తా ఉన్నాయి. அதனாலதான் அந்த தூதன் தூபத்தை வந்து பூமி மேல போட்டான். அப்ப போடும்போது இடிகள் மின்னல்கள் சத்தங்கள் பூமியில வந்துச்சு. ఆమేన్. ஆமென். గ్లోరీ. ஆமென். అద్భుతం. ஆமென். అద్భుతం. దేవుని ప్రణాళిక చాలా అద్భుతమైనది. தேவனுடைய நோக்கம் திட்டம் மகத்துவமானதுங்க. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమని నమ్ముతాం. தேவன் கொடுத்த அந்த பாக்கியம் மகத்தானது. ఇంకోటి இன்னொரு காரியம். మాట చెప్పి ముంచేస్తుంది ఆగదు. ஆமென். ఇది ఆగదు. ஆமென். ఈ కాలంలో இந்த காலத்துல முடியாது. இந்த காலத்துல ఈ మేఘమును గురించిన నిజమైన వర్తమానం పట్టుకుని వెళ్ళేది యవనస్తులు మాత్రం. இந்த மேகத்தை குறிச்சுதான செய்தியை கொண்டு போகிறது வாலிபர்கள் மாத்திரமே. ఇంకా చెప్పాలంటే 3వ తరం. இன்னும் சொல்ல வேண்டும் என்றால் 3வது தலைமுறை. ప్రవక్త దగ్గర నుంచి మనం లెక్క పెడితే தீர்க்கதரிசியிலிருந்து நம்ம கணக்கு வைத்தோம்னால் 1906 నుంచి 46 వరకు ఒక తరం. 1906 இருந்து 46 வரைக்கும் ஒரு தலைமுறை. 46 నుంచి 86 వరకు రెండవ తరం. 46 இருந்து 86 வரைக்கும் இரண்டாவது தலைமுறை. 86 నుంచి 26 వరకు మూడో తరం. ரெண்டாவது அதாவது 86 இருந்து 2026 வரைக்கும் மூன்றாவது தலைமுறை ஜனங்களா இருக்கும். ఈ తరంలో ఉన్నవారు దీన్ని మోగుతారు. ఈ యవన తరంలో నిజమైన ప్రత్యక్షత బయటకు వస్తుంది. இந்த வாலிப வயதுல உண்மையான வெளிப்பாடு வெளியே வருகிறதா இருக்கும். ఎందుకంటే మనకి భూకంపం వచ్చే టైం. ஏன்னா நமக்கு வந்து பூகம்பம் வருகிற நேரம். మన శరీరం మార్చబడే టైం. நம்ம சரீரம் மாறுகிற நேரம். ఇంతకు ముందు తెరవబడిన దానికంటే ఇప్పుడు ఎక్కువగా వాక్యం తెరవబడతా ఉంది. இவ்வளவு கால் திறக்கப்படுறது காட்டிலும் இப்போ அதிகமா வார்த்தையான திறக்கப்படுகிறது. కారణం ఏంటంటే காரணம் என்ன என்று சொன்னால் మనం ఎత్తబడే టైం చాలా దగ్గర ఉంది. நாம் எடுத்துக்கொள்ளப்பட வேண்டிய நேரம் எடுத்துக்கொள்கிற நேரம் ரொம்ப அருகில் இருக்கு. అందుకని మనకు మిగిలి ఉన్న ఒకే ఒక సూచన మనకు జరగాల్సింది. நாம இனிமேல் நடக்க இருக்கிற ஒரே ஒரு காரியம் நடக்கணும். వధువు మీదకు ఒత్తిడి రావాలి. மணவாட்டிக்கு ஒரு அழுத்தம் வரணும். అప్పుడు ఈ పుస్తకాన్ని ఎవరైతే తింటారో వాళ్ళకి పలుకబడిన మాట పరిచర్య జరగాలి. அந்த நேரத்துல இந்த புஸ்தகத்தை யார் புசிக்கிறாங்களோ அவங்களுக்கு உரைக்கப்பட்ட வார்த்தை ஊழியம் வரும். అదే 3వ ఏడుపు పరిచర్య. அதுதான் 3வது இழுப்பின் ஊழியமா இருக்குது. దాని దగ్గర మనం ఉన్నాం. அது அந்த நேரத்துல நம்ம இருக்கிறோம். కాబట్టి ఆ 3వ ఏడుపు పరిచర్య నీలో నాలో జరగాలనంటే அந்த 3வது இழுப்பின் ஊழியம் உங்களுக்குள்ள எனக்குள்ள நடக்க வேண்டும் என்று சொன்னால் புஸ்தகத்தை சாப்பிடுங்க. ఈ పుస్తకాన్ని తిన్న వాళ్ళకి అది జరుగుతుంది. அந்த புஸ்தகத்தை
யார் புசிக்கிறாங்களோ அவங்களுக்கு அது நடக்கும். అందుకనే దేవుడు ఎంత వాక్యం తెరవాలో అంత వాక్యం తెరుస్తూ ఉన్నాడు. அதனாலதான் தேவன் இந்த காலத்துல எவ்வளவு வார்த்தைகளை திறக்க வேண்டுமோ அவ்வளவு வார்த்தைகளை திறக்கிறார். కాబట్టి దేవుడు అలాంటి కృపను మనకు గూడిచును గాక. நமக்கும் அந்த தேவன் அந்த கிருபையை நமக்கு அளிப்பாராக. మనము కూడా ఒక దైవముగా మార్చబడుతాము గాక. நாமளும் கூட நம் தேவர்களா மாற்றப்படுவோமாக. లోపట బయట పూత పూయబడినట్లు உள்ளும் புறமும் தங்கம் பூசப்பட்டிருக்க வேண்டும். లోపల బయట పరిశుద్ధాత్మతో నింపబడుట. உள்ளும் புறமும் பரிசுத்தாவி நிரப்பப்பட வேண்டும். లోపల బయట దైవత్వంతో నింపబడుట. உள்ளும் புறமும் உள்ளம் ஃபுல்லா தெய்வீகம் நிரப்பப்படணும். నీ శరీరము దైవత్వంగా మార్చబడాలి. சரீரமும் தெய்வத்துவமா மாற்ற வேண்டும். నీ ఆత్మ దైవత్వంగా మార్చబడాలి. உன்னுடைய ஆவியும் தெய்வீகமா மாற்றப்பட வேண்டும். అందుకనే அதனாலதான் ఈ చివరి దినాల్లో இந்த கடைசி நாட்கள்ல ఎంత ఎక్కువగా వర్తమానాన్ని తినాలో எவ்வளவு அதிகமா வார்த்தைகளை புசிக்க வேண்டுமோ, ఎంత ఎక్కువగా వర్తమానాన్ని వినాలో వినండి. எவ்வளவு வார்த்தைகள் அதிகமா கேட்க வேண்டுமோ அவ்வளவா கேளுங்க. ఎందుకంటే ఈ రోజు మనకున్న మిగిలిన టైం చాలా కొద్దిగా ఉంది. நமக்கு கொஞ்ச நேரம் தான் நமக்கு இருக்குது. మన ప్రవచనాలు చుట్టుపక్కల ఎన్నో ప్రవచనాలు మన కళ్ళ మీద నెరవేర్చబడతాం. நம்ம சுத்தி எவ்வளவோ தீர்க்க தரிசனங்கள் நிறைவேறி கொண்டிருக்குது. మిగిలి ఉన్నది ఒకటే, மீதியா இருக்கிறது ஒன்றே ஒன்றுதான், ఎత్తబడుట. எடுத்துக்கொள்ளப்படுதல் தான். అందుకే ఆ ఎత్తబడుటలో మనం ఉండాలని, அதனாலதான் எடுத்துக்கொள்ளப்படுதல நம்ம இருக்கணும்னு சொல்லி ఎక్కువగా ప్రార్థన చేద్దాం. அந்த கூடுதல் பிரார்த்தனையை செய்யலாம். ఎక్కువగా వర్తమానాన్ని ధ్యానిద్దాం. கூடுதல் பிரார்த்தனையை செய்யலாம். ఎక్కువగా వాక్యమును ధ్యానిద్దాం. கூடுதலாக வார்த்தையை தியானிக்கலாம். మనము కూడా ఒక దైవంగా మార్చబడాలి. நாமளும் கூட தேவர்களா மாற்றப்படலாம். అలాంటి కృపా దేవుడు మనకు అందరికి ఇచ్చినగా அந்த மாதிரியான கிருபை தேவன் நமக்கு அளிப்பாராக. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ஜெபிக்கலாம். எழுந்திருக்கலாம். జీవితాలు మీకు సమర్పిస్తున్నాం ప్రభు. நன்றி அப்பா, స్తోత్రం. అయ్యా నువ్వు మా కోసం దిగి వచ్చావు ప్రభు. ఈ రోజునైనా ప్రతి చోట కూడా 7వ ముద్రను మేము చూడగలుగుతున్నాం ప్రభు. అయ్యా నువ్వు భూమి మీదకి వస్తున్నావు అంటేనే నిత్యత్వము కాలము కలిసిపోతుంది ప్రభు. అయ్యా నిత్యత్వం కాలం కలుస్తుందంటేనే ఇప్పుడు కాలములో ఉన్న మేము నిత్యత్వంగా మార్చబడిపోతున్నాం ప్రభు. అలాంటి అద్భుతమైన కాలంలో మేము ఉన్నాం ప్రభు. అయ్యా మాకు ఆ కృప కలుగును గాక. మేము కూడా నీ వాక్యముగా మార్చబడుతాము గాక. మాలో కూడా వాక్యము శరీరముగును గాక. ఆ దైవత్వం మాలో కుమ్మరించబడును గాక. ఓ దైవత్వం అంతా యేసుక్రీస్తుని ఎలాగైతే కుమ్మరించబడిందో క్రీస్తులో ఉన్న దైవత్వం అంతా మాలో కూడా కుమ్మరించబడుతున్న కాలం. క్రీస్తు మేము ఏకమవుతున్న కాలం. ఓ అది మాలో జరుగును గాక. ఓ మేము కూడా నీ వలే మార్చబడతాం గాక. మేము కూడా నిన్ను పోయిన వారంగా మార్చబడతాము గాక. నీవు ఏ కార్యాలు చేసావు అవే కార్యాలు మాలో కూడా జరుగును గాక. ఓ కృప దయచేయండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాగరుడ పరిశుద్ధుడైన యేసుని కొందనాలు ప్రభువా. స్తోత్రం. ఎంత అద్భుతమైన వర్తమానం ప్రభువా. అయ్యా నీవే రంగం మీద దిగి వచ్చావు మేము నమ్ముతున్నాం ప్రభు. అయ్యా నీవు మాట్లాడకపోతే మా జీవితాలు ఎన్నడూ మేము ఆనందించలేము ప్రభు. నీ మాటలో ఎంతో జీవం ఉంది ప్రభు. ఎందుకంటే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు అది బైబిల్ అంతా ఉంది ప్రభు. ఎందుకంటే ఈ 7వ ముద్ర అనేది బైబిల్ అంతట్లో దాచబడి ఉంది ప్రభు. ప్రతి ఒక్కరు ఆ 7వ ముద్ర ప్రత్యక్షతను పొందుకున్నారు ప్రభు. ఈ రోజు ఈ వధువు కూడా పొందుకునే గొప్ప గడియలో ఉంది ప్రభు. అయ్యా మమ్మల్ని మీరు దీవించండి. అయ్యా మేము కూడా ఈ కాలంలో నుంచి నిత్యత్వానికి వెళ్ళే సమయంలో ఉన్నామని మాకు అర్థమవుతుంది ప్రభు. ఎందుకంటే మేఘం ఎప్పుడైతే వచ్చిందో అయ్యా ఇప్పుడు కాలము నిత్యత్వము రెండు ఆ పరిశుద్ధాత్మ అనే యుగములో వధు యుగంలో కలిసిపోయాయి ప్రభు. ఇప్పుడు మేము 7 కాలాల్లో లేవు ప్రభు. మేము వధువు యుగంలో ఉన్నాం ప్రభు. ఈ వధువు యుగములో నిత్యత్వం కాలం కలిసిపోయింది ప్రభు. ఇక్కడ నిత్యత్వంగా ఉన్న నీవు ఇప్పుడు వధువుతో ఏకమవుతున్నావు ప్రభు. అలాంటి గొప్ప కాలంలో ఉంచినందుకు నీకు స్తోత్రం. ఇప్పుడు నీ విత్తనాన్ని మాకు ఇచ్చావు ప్రభు. ఇప్పుడు మీరు మాలో ఎదుగుతున్నారు ప్రభు. ఇప్పుడు మా గర్భము నీ వర్తమానంతో మూత వేయబడిపోయింది ప్రభు. ఇప్పుడు ఆ 7 ముద్రల వర్తమానం మాలోనే ఉంది ప్రభు. ఆ ప్రకటన 10:1 నుంచి 7 దాకా మాలోనే ఉన్నాయి ప్రభు. అందుకని యోహాన్ అన్నాడు ఆ పుస్తకం నాకు తినివేస్తానన్నాడు. తిన్నాడు గనక ప్రవచించాడు గనక అదే ప్రవచన వరం మాలో కూడా వచ్చును గాక. అదే పలుకబడిన మాట మాలో కూడా దొరుకును గాక. కృప దయచేయండి నానా. ఈ దినాన
నాయన ఇంతవరకు నాయన ఎంతో అద్భుతమైన ప్రత్యక్షతలో ప్రభా ఆమేన్. అయ్యా మీరు మాతో ఉండి మాట్లాడడం ఎందుకని ఆమేన్. ప్రభా సాయంకాలం కూడా మీరు రంగం మీద దిగిరండి, ఆమేన్ మీ వర్తమానాన్ని మాకు బోధించండి ప్రభా. ఆమేన్ మాకున్న ప్రతి ఒక్కరు తీర్చి మీ కృపలో భద్రపరచమని అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరు దీవించి ఆస్వాదించండి, సేవకుని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించి ప్రభా. ఆమేన్ వారికి ఏం కావాలో సమస్తం సమకూర్చమని ఆమేన్ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్ ఆమేన్. ఆశీర్వదించు. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, ఆయన దివ్యమైన సహవాసము, ముఖ్యంగా ఏర్పరచబడిన వధువుకు, ఎవరైతే ఆ కాలమును నిత్యత్వము కలిసే కూరలో ఉన్న వధువుకు సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. God bless you. God bless you.